హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు వి కేర్ ఎక్స్ప్లెయిన్ వరల్డ్. ఐ ప్యారీ ఎవ్రీథింగ్. స్టార్టింగ్ లోనే మనకు నోర్ అనే ఒక కుర్రాడు కనిపిస్తాడు. ఆ కుర్రాడు వాళ్ళ నాన్న ఇంతకు ముందే చనిపోయాడు. తను వాళ్ళ అమ్మతో కలిసి ఉంటాడు. కాకపోతే వాళ్ళ అమ్మ ఆరోగ్యం కూడా బాగోదు. నోర్ వాళ్ళ అమ్మని చాలా బాగా చూసుకుంటాడు. కానీ వాళ్ళ అమ్మకి మాత్రం నోర్ కోసం ఏదీ చేయలేకపోయానన్న బాధ ఉంటుంది. వాళ్ళ అమ్మ మనసులో ఒకటే ఉంటుంది, నోర్ అనుకున్న కోరికలు మొత్తం నెరవేర్చుకోవాలి అని. ఆ రోజు సాయంత్రం నోర్ వాళ్ళ అమ్మ కోసం సూప్ ని రెడీ చేసి తీసుకువస్తాడు. కానీ తను తీసుకువచ్చే లోపే వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటుంది. ఈ లోకంలో నోర్ కి వాళ్ళ అమ్మ తప్ప ఎవరు లేరు. వాళ్ళ నాన్న సమాధి పక్కనే వాళ్ళ అమ్మని కూడా పూడ్చిపెడతాడు. ఈ లోకంలో నోర్ కోసం ఇక ఎవ్వరు మిగిలిలేరు. అయినా సరే తను అన్ని పనులు చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగించాలి అనుకుంటాడు. ఒక రోజు నోర్ కి వాళ్ళ నాన్న బుక్ ఒకటి దొరుకుతుంది. ఆ బుక్ లో ఉన్న కథల్నే నోర్ కి వాళ్ళ నాన్న చిన్నగా ఉన్నప్పుడు చెప్పేవాడు. నిజానికి నోర్ కి అడ్వెంచరస్ కథలంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్నతో అడ్వెంచర్ అంటే ఏంటి అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ నాన్న చాలా భయంకరమైన డ్రాగన్ ని కూడా చంపడం, అలాగే నీకంట పెద్దవాళ్ళ దగ్గర విద్యలు అభ్యసించడం, ఆ జర్నీని మొత్తం అడ్వెంచరస్ అంటారు అని చెప్తాడు. ఎదురుగా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అన్నిటినీ దాటుకుంటూ తను చేరాల్సిన గమ్యానికి చేరాలి. అలా ధైర్యాన్ని చూపించిన వాన్నే అడ్వెంచరర్ అంటారు అని చెప్తాడు. ఆ బుక్ చూసిన తర్వాత నోర్ అర్థం చేసుకుంటాడు ఇప్పుడు తను ఏం చెయ్యాలనుకుంటున్నాడు అని. అలా తర్వాత వాళ్ళ అమ్మ నాన్న సమాధి దగ్గరికి వెళ్లి వాళ్ళతో అంటాడు, నేను ఇప్పుడు మొదటిసారిగా టౌన్ ను వదిలి బయటికి వెళ్ళబోతున్నాను. నేను ఒక అడ్వెంచరర్ గా మారాలనుకుంటున్నాను అని. తన దగ్గర ఉన్న కోళ్ళకి మేకలకి కావలసినంత ఫుడ్ ని అక్కడే ఏర్పాటు చేసి అక్కడి నుంచి టౌన్ బయటికి బయలుదేరతాడు. తర్వాత రోజు నోర్ రాయల్ క్యాపిటల్ దగ్గరికి వస్తాడు. ఇది చాలా పెద్ద సిటీ అయి ఉంటుంది. ఇక్కడ నోర్ గిల్డ్ మాస్టర్ దగ్గరికి వెళ్లి నేను అడ్వెంచరర్ గా మారాలనుకుంటున్నాను అంటాడు. కానీ మాస్టర్ మాత్రం ఇది పిల్ల బచ్చాలకు కాదురా, నువ్వు ఇక్కడ నుంచి దొబ్బే, అయినా నువ్వు మీ ఫ్యామిలీని వదిలేసి ఇలా వస్తే మీ వాళ్ళు కంగారు పడతారు, నువ్వు ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపో. దానికి నోర్, మా అమ్మ నాన్న చనిపోయారు, ఈ ప్రపంచంలో నాకు ఎవ్వరు లేరు అంటాడు. ఆ మాట వినగానే మాస్టర్ కూడా కొంచెం ఫీల్ అవుతాడు. నువ్వు ఇప్పుడు అడ్వెంచరర్ గా మారాలనుకుంటే మొదటిగా ట్రైనింగ్ స్కూల్ కి వెళ్ళాలి. నువ్వు ఇలా నీ మనసులో అనుకొని అలా అడ్వెంచర్ అవ్వాలనుకుంటే అవ్వలేవు. దానికి కొన్ని స్కిల్స్ కావాలి. ఆ స్కిల్స్ కావాలనుకుంటే నువ్వు ముందు ట్రైనింగ్ స్కూల్ కి వెళ్ళాలి. నీకు కత్తి వాడడం అన్నా తెలిసుండాలి, లేదా మాయలు చేయడం అయినా తెలిసుండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి నీకు రావాలి, లేకపోతే అడ్వెంచరర్ కాలేవు అంటాడు. నోర్ మొదటిగా కత్తి వాడడం తెలుసుకోవడం కోసం వెళ్తాడు. ఇప్పుడు నోర్ కత్తి వాడడం నేర్చుకుంటూ ఉంటాడు. పక్కన నేర్చుకుంటున్న వాళ్ళ కత్తుల నుంచి ఫైర్ ఇంకా వాటర్ ని వాడుతూ ఉంటారు. కానీ నోర్ దగ్గర అలాంటి స్పెషల్ పవర్స్ ఏవి ఉండవు. అలా కొన్ని నెలల పాటు ఆ ట్రైనింగ్ తీసుకుంటాడు. కానీ ఎలాంటి మార్పు ఉండదు తన ట్రైనింగ్ లో. ఇలా ఎన్ని రోజులు నేర్చుకున్నా నోర్ కి ఎలాంటి పవర్ ని వాడడం తెలియకపోవడంతో తన టీచర్ తన దగ్గరికి పిలిచి ఈ ట్రైనింగ్ ని ఇక్కడే వదిలేసాయి, నీ వల్ల కాదు. నోర్ ఇన్ని రోజులు కష్టపడి ప్యారింగ్ అనే చిన్న టెక్నిక్ ని మాత్రమే నేర్చుకుంటాడు. ఈ ప్యారింగ్ అనే అటాక్ వల్ల తనపై అటాక్ చేయడానికి వచ్చిన ఎనిమిని అడ్డుకొని తన నుంచి దూరం చేసుకోవడంలో ఉపయోగపడుతుంది. అలాగే టీచర్ తనతో నీ వల్ల ఇదంతా అస్సలు అవ్వదు, నువ్వు వేరే పని ఏదైనా చూసుకో అంటాడు. తర్వాత నోర్ వారియర్ స్కూల్ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ చాలా ఫిజికల్ ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా కొన్ని నెలల తర్వాత నోర్ శరీరం అయితే కొంచెం గట్టిపడింది. కాకపోతే తను ఎలాంటి స్కిల్ ని నేర్చుకోలేదని అక్కడ ఉన్న మాస్టర్ కి తెలుస్తుంది. అలా అక్కడ నుంచి కూడా నోర్ బయటికి వచ్చి హంటర్ స్కూల్ కి వెళ్తాడు. ఇక్కడ తను బాణాన్ని చేతిలోకి తీసుకోగానే దాన్ని విరగొడుతూ ఉంటాడు. ఆ తర్వాత థీవ్ స్కూల్ కి వెళ్తాడు. ఇక్కడ వేసిన ఏ ట్రాప్ ని కూడా తను డిసబుల్ చేయలేకపోతాడు. ఇక అక్కడ కూడా తన వల్ల కాకపోవడంతో ఇప్పుడు మాయల స్కూల్ కి వెళ్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తనకి ఎలాంటి మాయలు మంత్రాలు రావు. కేవలం తన వేరు నుంచి చిన్న అగ్గిపుల్ల లాంటి ఫైర్ మాత్రమే తీయగలడు. ఆ తర్వాత హీలింగ్ స్కూల్ కి వెళ్తాడు. ఇక్కడ చిన్న చిన్నగా తన గాయాల్ని హీల్ చేసుకోవడం మాత్రమే నేర్చుకుంటాడు. ఆ తర్వాత అన్ని చోట్లకు వెళ్లి ఎక్కడ కూడా ఏది పూర్తిగా నేర్చుకోకుండా మళ్ళీ గిల్డ్ మాస్టర్ దగ్గరికి వస్తాడు. అప్పుడే మాస్టర్, నువ్వు ప్రతి స్కూల్లో 3 నెలలు ట్రైనింగ్ తీసుకున్నావు, కానీ ఏ స్కూల్లో కూడా పనిని సరిగ్గా చేయలేకపోయావు, నీకు ఏది పూర్తిగా రాదు, అందుకే నిన్ను
అడ్వెంచరస్ గా అస్సలు తీసుకోలేమని అక్కడి నుంచి పంపించేస్తాడు. తర్వాత నోర్ బాధగా అక్కడి నుంచి తిరిగి తన ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళాక తను నిర్ణయం తీసుకుంటాడు, నాకు స్పెషల్ పవర్ రాకపోతే ఏంటి, నాకున్న దాన్నే స్పెషల్ పవర్ గా మలుచుకుంటా. తనకి మొదటిగా ట్రైనింగ్ ఇచ్చిన టీచర్ చెప్పి ఉంటాడు, నువ్వు ఏదైనా స్కిల్ ని పదే పదే నేర్చుకుంటే అందులో నుంచే కొత్త స్కిల్ నీకు పుడుతుందని చెప్పి ఉంటాడు. దాని ప్రకారం తనకి వచ్చిందే నోర్ ప్రయత్నిస్తాడు. అలా ఇప్పుడు తను కర్రతో కత్తిని తయారు చేసుకుని దాంతో ప్రాక్టీస్ చేస్తాడు. అలా 1 సంవత్సరం పాటు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు తను 10 మందితో కూడా ప్యారీ చేయగలడు. ఆ తర్వాత నుంచి 3 సంవత్సరాల పాటు ప్రాక్టీస్ చేసి ఇప్పుడు 100 కత్తులను కూడా ప్యారీ చేయగలడు. కానీ అది తప్ప వేరే కొత్త స్కిల్ ని దేన్ని నేర్చుకోడు. అయినా సరే నోర్ పట్టు వదలని విక్రమార్కుడిలాగా 14 సంవత్సరాలు తను ప్రాక్టీస్ చేసి ఇప్పుడు 1000 కత్తులను కూడా తను ప్యారీ చేయగలడు. కానీ ఇప్పుడు కూడా తనకి ఎలాంటి కొత్త స్కిల్ వచ్చి ఉండదు. ఇప్పుడు మనోడు పెద్దోడయ్యాడు. లాస్ట్ సారిగా ట్రై చేయడం కోసం తిరిగి మళ్ళీ గిల్డ్ మాస్టర్ దగ్గరికి వస్తాడు. గిల్డ్ మాస్టర్ దగ్గర తన దగ్గర ఉన్న స్పెషల్ ఎబిలిటీస్ గురించి చెప్తాడు. ప్యారీ చేయడం ఒకటి, రాళ్ళని విసరడం, ఫిజికల్ ఎన్హాన్స్మెంట్, లో హిల్, ఇంకా టైనీ ఫేమ్, ఇలా ఇంకా కొన్ని తన స్కిల్స్ గురించి చెప్తాడు. ఇప్పుడు తన దగ్గర ఉన్న అన్ని స్కిల్స్ చాలా మామూలువి. అందుకే అక్కడ ఉన్న అసిస్టెంట్ నోర్ తో అంటుంది, నువ్వు కొన్ని రోజులు ట్రైనింగ్ తీసుకోవాలి, అలా అయితేనే నీ పవర్స్ పెరుగుతాయి అని. దానికి నోర్, నువ్వు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఆల్రెడీ అన్ని చోట్లకి వెళ్ళాను అంటాడు. అప్పుడు అసిస్టెంట్ ఆలోచిస్తూ, అలా అయితే నిన్ను జాయిన్ చేసుకోవడం చాలా కష్టం, ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే మంచిది అంటుంది. అంతలో గిల్డ్ మాస్టర్ అక్కడికి వస్తాడు. ఫస్ట్ లో మాస్టర్ నోర్ ని గుర్తుపట్టాడు, కానీ మెల్లమెల్లగా గుర్తుపట్టి తనతో మాట్లాడతాడు. అలాగే నోర్, 14 సంవత్సరాలు నేను ఒంటరిగా ట్రైనింగ్ తీసుకున్నాను, నాకు నేనుగా స్కిల్స్ నేర్చుకున్నాను అంటాడు. అప్పుడు గిల్డ్ మాస్టర్, అడ్వెంచర్స్ ర్యాంక్ ను బట్టి ఉంటాయి. అందులో మొదటిగా ఎస్ ర్యాంక్, ఇది అన్నిటికంటే పైన ఉంటుంది, అన్నిటికంటే కింద ఈ ర్యాంక్ ఉంటుంది. చివరిగా నిన్ను ఈ ర్యాంక్ లో జాయిన్ చేసుకుందామన్నా సరే ఒకదానికంటే ఎక్కువ స్కిల్స్ నీలో ఉండాలి. కానీ నోర్ దగ్గర అలాంటి స్కిల్స్ లేవు. ఆ మాట వినగానే నోర్ చాలా ఫీల్ అవుతాడు. ఇక తనలో తానే అనుకుంటాడు, ఇక నేను ఓటమిని ఒప్పుకొని ఇంట్లో అన్ని మూసుకొని కూర్చోవడమే మంచిది అనుకుంటాడు. కానీ తనని చూస్తే మాస్టర్ కి కొంచెం బాధ అనిపిస్తుంది. ఈ కంటే కూడా కింద ఒక ర్యాంక్ ఉంటుంది, అదే ఎఫ్ ర్యాంక్. ఈ ర్యాంక్ గురించి ఎక్కువ మందికి అస్సలు తెలీదు. కానీ అందులో ఎవరిని అడ్వెంచరర్ గా తీసుకువెళ్లరు. టౌన్ లో ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకోవాలి, దానికి నీకు కొన్ని పైసలు కూడా ఇస్తారు. ఈ ర్యాంక్ ని ఏదో అలా పెట్టి ఉంటారు. ఏది చేయడం చేతగాని వాళ్లకు ఇందులో వచ్చి వాళ్ళకి వాళ్ళుగా కొన్ని పైసల్ని సంపాదించుకుంటారు అని. కానీ ఇందులో ఉన్న వాళ్ళని అడ్వెంచర్స్ కి అస్సలు తీసుకువెళ్లరు. కానీ ఇప్పుడు నోర్ ఏదో ఒక ర్యాంక్ లో చేరాలి, అందుకే తనకు ఎలాంటి అభ్యంతరం లేదు, నేను ఎఫ్ ర్యాంక్ లో జాయిన్ అవుతాను అంటాడు. అలా గిల్డ్ మాస్టర్ నోర్ ని ఎఫ్ ర్యాంక్ లో జాయిన్ చేసుకుంటాడు. తన అడ్వెంచరర్ లైసెన్స్ ని చూసి నోర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత నుంచి తను చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాడు. చిన్న చిన్న పనులు అంటే ఎవరివైనా సామాన్లు మోయడం, అలాగే ఎవరిదైనా పిల్లో కుక్కనో తప్పిపోతే మళ్ళీ రిటర్న్ తీసుకువచ్చి ఇవ్వడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి తనని ఉపయోగించుకుంటారు. పిల్లిని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు తన మొహం మీద కాట్లు కూడా కనిపిస్తాయి మనకి, కానీ తన లో హీలింగ్ పవర్ వల్ల వాటిని హీల్ చేసుకుంటాడు. అలా రోజు ఇలాంటి పనులే చేస్తూ సాయంత్రం అవగానే తన ప్యారీ స్కిల్ ని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అలా ఒక రోజు నోర్ ఇక తను అడ్వెంచర్ అవ్వాలనుకున్న కల నెరవేరింది అనుకుంటాడు. తను ఇప్పుడు పెద్ద పెద్ద అడ్వెంచర్స్ చేయటం లేదు, చిన్న చిన్న పనులు మాత్రమే మనుషులకు ఉపయోగపడేవి చేస్తూ ఉంటాడు. ఇది తనకి చాలు, ఇక ఇంతకంటే ఏది అవసరం లేదు అనుకుంటాడు. తర్వాత రోజు నోర్ రోజులాగే పని చేయడానికి వెళ్ళినప్పుడు పక్కన ఉన్న గుహలోంచి తనకి అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది. వెంటనే మనోర్లో బాలయ్య బాబు బయటికి వచ్చి పరిగెట్టుకుంటూ ఆ గుహలోకి వెళ్తాడు. అక్కడికి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి ఏదో ఒక రకమైన స్పెల్ లో బందీగా ఉంటుంది. చూడ్డానికి అమ్మాయి అందంగా ఒక రాజకుమారిలా ఉంటుంది. కానీ తన ముందే ఒక మాన్స్టర్ నిలబడి తనని చంపడానికి ట్రై చేస్తుంది. ఈ మాన్స్టర్ పేరు మినోటర్. దీన్ని పాత కథల్లో ఒక రాక్షసి లాగా చూపిస్తారు. అంత పెద్ద రాక్షసిని చూసి కూడా మనోడు అనుకుంటాడు ఇదేదో పెద్ద దున్నలాగుంది అని. కానీ అప్పుడే ఆ మాన్స్టర్
రాజకుమారి దగ్గరికి వెళ్తూ ఉంటే తన ముందు ఉన్న గార్డ్స్ దాన్ని ఆపడానికి ట్రై చేస్తుంటారు. కానీ అప్పుడే ఆ మాన్స్టర్ తన చేతిలో ఉన్న కత్తితో అక్కడ ఉన్న గార్డ్స్ ని ఎగరేసి నరుకుతుంది. అందరిని చంపిన తర్వాత ఆ మాన్స్టర్ ఆ అమ్మాయి దగ్గరికి వస్తుంది. అప్పుడే నోర్ గార్డ్ చేతిలో ఉన్న కత్తిని తీసుకొని ఒక రాయితో ఆ మాన్స్టర్ ని కొడతాడు. దాంతో ఆ మాన్స్టర్ మనోడి వెంట పడుతుంది. అలా వెనకపడి తన కొమ్ములతో నోర్ బాడీలో పొడవడానికి వస్తుంది. అప్పుడే నోర్ తన ప్యారిస్ స్కిల్ ని వాడి ఆ మాన్స్టర్ ని దూరంగా విసిరేస్తాడు. అప్పుడే ఆ మాన్స్టర్ తన కత్తితో నాన్ స్టాప్ గా నోర్ పై అటాక్ చేస్తుంది. నోర్ ప్రతి అటాక్ ని కూడా ప్యారీ చేస్తూ దాని నుంచి తప్పించుకుంటాడు. ఇప్పుడు నోర్ కి అది అటాక్ చేస్తూ ఉంటే దాని నుంచి తప్పించుకోవడం మాత్రమే తెలుసు, కానీ దాన్ని తిరిగి అటాక్ చేసే స్కిల్ ఒక్కటి కూడా మనోడికి తెలీదు. అప్పుడే మాన్స్టర్ నోర్ ని వదిలేసి మళ్ళీ ఆ రాజకుమారిపై అటాక్ చేయడానికి వెళ్తుంది. అది చూసి నోర్ తన దగ్గర ఉన్న స్కిల్ స్పీడ్ గా అక్కడికి వచ్చి మళ్ళీ ప్యారీ చేసి దాని అటాక్ ని అడ్డుకుంటాడు. ఇప్పుడు తన చేతిలో ఉన్న కత్తి కూడా విరిగిపోతుంది. అప్పుడే నోర్ అనుకుంటాడు, నేను గొప్ప అడ్వెంచరర్ ని కాలేకపోయాను, కానీ ఇక్కడ ఉన్న ఈ అమ్మాయికి మాత్రం ఏమీ అవ్వనివ్వను అని ధైర్యంగా ఆ మాన్స్టర్ ముందు నిలబడతాడు. అప్పుడే మాన్స్టర్ మళ్ళీ అటాక్ చేయడానికి వస్తుంది. ఈసారి నోర్ విరిగిన కత్తితోనే ప్యారీ చేసి దానిపై అటాక్ చేస్తాడు. దాని చేతిలో ఉన్న కత్తి పక్కకు వెళ్లి దాని తలనే నరుకుపోతుంది. ఆ మాన్స్టర్ చనిపోగానే రాజకుమారిపై ఉన్న స్పెల్ కూడా పోతుంది. అప్పుడే నోర్ అనుకుంటాడు, వెంటిక వాసులో తప్పించుకున్నాను, అయినా ఒక దున్నను కూడా చంపలేకపోయాను, నేనేం అడ్వెంచరర్ అవుతాను, ఇక అన్ని మోసుకొని ఇంట్లో కూర్చోవాలేమో అనుకుంటాడు. అప్పుడే ఆ అమ్మాయి తన ప్రాణాల్ని కాపాడినందుకు నోర్ కి థ్యాంక్స్ చెప్తుంది. అలాగే తన పేరుని కూడా అడుగుతుంది. కానీ నోర్ మాత్రం తన పేరు చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ రాజకుమారి పేరు లైన్. అప్పుడే గార్డ్స్ వచ్చి రాజకుమారిని తీసుకొని వెళ్లిపోతారు. అలాగే అక్కడ చనిపోయి పడి ఉన్న మాన్స్టర్ పై ప్రయోగాలు చేస్తారు. లైన్ ని కాపాడడానికి ఎంత మంది అయితే గార్డ్స్ చనిపోయారో వాళ్ళ అందరు డెడ్ బాడీస్ చూసి లైన్ బాధపడుతుంది. అలాగే వాళ్ళ ఆత్మశాంతి కోసం కొంచెం ప్రేయర్ కూడా చేస్తుంది. తర్వాత లైన్ బ్రదర్ రెయిన్ కూడా కనిపిస్తాడు మనకి. తనకి అనిపిస్తుంది ఈ మాన్స్టర్ వాటంతటా అదే వచ్చి ఇక్కడ అటాక్ చేయలేదు, ఎవరో దాన్ని రప్పించారు, అలాగే దాన్ని కంట్రోల్ కూడా చేస్తున్నారు అనుకుంటాడు. ఎందుకంటే అదే ప్లేస్ లో ఒక రింగ్ కూడా దొరికి ఉంటుంది వీళ్ళకి. ఆ రింగ్ చాలా గొప్పది, ఇది ఖచ్చితంగా మన శత్రు దేశమైన డైరీ దస్ దే అనుకుంటాడు. ఈ డైరీ దస్ రాజ్యం వీళ్ళ రాజ్యంపై ఎప్పుడు అటాక్ చేయాలి అనుకుంటుంది. అందుకే మాన్స్టర్ ని రప్పించి రాజకుమారిపై అటాక్ చేయించారు. వీళ్ళ రాజ్యంలో ఒక డంజన్ ఉంటుంది, దానిలో చాలా రైలింగ్స్ ఉంటాయి. వాటిని సొంతం చేసుకోవడం కోసం డైరీ దస్ చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఆ మినిటర్ మాన్స్టర్ ని చంపిన వ్యక్తి గురించి మాత్రం ఇంకా వీళ్ళకి అస్సలు తెలీదు. తర్వాత ఇక్కడ నోర్ గిల్డ్ మాస్టర్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే మాస్టర్ తనతో నిన్న ఆ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర ఉన్న గుహలో ఒక పెద్ద మాన్స్టర్ వచ్చింది, అది ఏ ర్యాంక్ కి సంబంధించింది, దాన్ని ఎవరో చంపేశారు, అక్కడ మాట్లాడుతుంది తన గురించి అని కూడా నోర్కి తెలియదు. ఎందుకంటే తను చంపింది మాన్స్టర్ ని కాదు, ఒక దున్ననే అనుకుంటాడు. అక్కడ మాస్టర్ మాట్లాడేది ఏమీ తను పట్టించుకోకుండా నెక్స్ట్ ఏదైనా పని ఉంటే చెప్పమని తనకి అడుగుతాడు. అప్పుడు మాస్టర్, నువ్వు ఈ అల్లటప్ప పనులు మానేసి వేరే పని చూసుకో, అప్పుడే నీకు పైసలు ఎక్కువగా వస్తాయి అంటాడు. అంతలో వెనక ప్రిన్సెస్ లైన్ వస్తుంది. తను నోర్ ని కలవాలని తన డిటెక్షన్ స్కిల్ ని వాడి నోర్ ని కలవడానికి వస్తుంది. లెన్ కూడా మ్యాజిక్ స్కూల్ కి వెళ్లి చాలా నేర్చుకుంటుంది, కాకపోతే అవి మొత్తం బేసిక్ గానే ఉంటాయి. అక్కడ చుట్టుపక్కల ఉన్న అందరూ లెన్ ని గుర్తుపడుతూ ఉంటారు. దాంతో లెన్ నోర్ ని తీసుకొని అక్కడ నుంచి బయటికి వస్తుంది. అప్పుడే లిన్ తన దగ్గర ఉన్న ఇన్విజిబుల్ పవర్ ని వాడి అక్కడ ఎవ్వరికి కనిపించకుండా అక్కడ నుంచి బయటికి వస్తారు. బయటికి వచ్చాక లెన్ నోర్ తో, నువ్వు నన్ను కాపాడినందుకు నీకు చాలా థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను, అందుకే ఇక్కడికి వచ్చాను, అలాగే నీకు బహుమతి కూడా ఇప్పిస్తాను అంటుంది. కానీ నోర్ మాత్రం, థ్యాంక్స్ చెప్పారు కదా, అది చాలు, నాకు బహుమతి ఏమి వద్దులేండి అంటాడు. మా నాన్నగారు కూడా నిన్ను కలవాలనుకుంటున్నాడు, నీకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆయనతో చెప్పుకో, ఆయన అన్నిటినీ క్లియర్ చేస్తారు అంటుంది. కానీ తను ఏం చెప్పినా సరే మనోడు మాత్రం అస్సలు ఏమీ వద్దన్నట్లు మాట్లాడతాడు. ఆ మాటలు విన్న తర్వాత లేన్ కి చాలా ఏడుపు వస్తుంది. అలా ఏడుస్తూ తనతో అంటుంది, నువ్వు నా దగ్గర నుంచి ఏ సహాయం తీసుకోకపోతే నేను ఇక్కడ నుంచి అస్సలు వెళ్ళను. ఇక పాప వినేలా లేదనుకొని నోర్ కూడా వాళ్ళ నాన్నని కలవడానికి ఒప్పుకుంటాడు.
లేన్ నోర్ ని తీసుకొని రాజ్ మహల్ దగ్గరికి వస్తుంది. ఆ మహల్ ని చూడగానే నోర్ పాపతో చాలా డబ్బుందనుకుంటా, ఇంత పెద్ద ఇల్లుందంటే బాగా బలిసినోళ్లే అనుకుంటాడు. అలా వీళ్ళు లోపలికి వెళ్తూ ఉంటే వీళ్ళకు ఒక అమ్మాయి కలుస్తుంది. తన పేరు ఈనస్. తను లేన్ కి బాడీ గార్డ్ అయి ఉంటుంది. కానీ నోర్ మాత్రం తను ఈ ఇంట్లో పని మనిషి అనుకుంటాడు. అప్పుడే లేన్ ఈనస్ తో అంటుంది, ఈ కుర్రాడే నా ప్రాణాలు కాపాడింది అని. దాంతో ఈనస్ ఇద్దరిని తీసుకొని మహారాజ్ దగ్గరికి వెళ్తుంది. వెళ్తుంటే మధ్యలో గిల్బర్ట్ అనే ఒక కుర్రాడు కనిపిస్తాడు. ఆ కుర్రాడు నోర్ ని చూడగానే అర్థం చేసుకుంటాడు, వీడే ఆ మాన్స్టర్ ని చంపి ఉంటాడు అని. అప్పుడే ఈనస్, నువ్వు కూడా మహారాజ్ దగ్గరికి రావచ్చు కదా అంటుంది. అలా నలుగురు అక్కడ నుంచి మహారాజ్ దగ్గరికి బయలుదేరతారు. ఇక్కడ మహారాజ్ క్లేజ్ తన కొడుకు రేన్ తో మీటింగ్ లో ఉంటాడు. ఇంతకుముందు దేరిదస్ రాజ్యం వాళ్ళు మీకు కావాల్సింది మేము ఇస్తాము, మాకు ఆ డంజన్ పై సర్వ హక్కులు కావాలని అడిగి ఉంటారు. కానీ మహారాజు క్లేన్ మాత్రం వాటన్నిటికీ ఒప్పుకోకుండా డంజన్ పై పూర్తి హక్కులు మావే అని వాళ్ళకి గట్టిగా చెప్పి ఉంటాడు. దాంతో దేరిదస్ వాళ్ళు ఈ రాజ్యం పై అటాక్ చేసి దీన్ని సర్వనాశనం చేసి ఆ డంజన్ ని దక్కించుకోవాలని చూస్తూ ఉంటారు. అప్పుడే లేన్ వాళ్ళు మహారాజుని కలవడానికి వస్తారు. లేన్ ని చూడగానే తనపై కోపడతాడు, నువ్వు ఒంటరిగా మళ్ళీ బయటికి ఎందుకు వెళ్ళావు అని. కానీ అప్పుడే లేన్, నేను వెళ్ళింది నా కోసం కాదు, నన్ను కాపాడిన వ్యక్తిని నేను వెతకాలి కదా, తన కోసం వెళ్ళాను, ఇతనే నా ప్రాణాలు కాపాడింది, ఆ మాన్స్టర్ ని చంపింది అంటుంది. నోరే తన కూతురు ప్రాణాల్ని కాపాడిందని తెలియగానే తన దగ్గరికి వెళ్లి తన చెయ్యి పట్టుకొని థ్యాంక్స్ చెప్తాడు. అప్పుడే నోరు, నేను మొదటిసారిగా ఇంత పెద్ద ఇంట్లోకి వస్తున్నాను, ఇక్కడ ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలనేది నాకు తెలీదు అంటాడు. అప్పుడే కింగ్, నీకిప్పుడు నేను బహుమతిని ఇవ్వాలి, ఆ బహుమతిని తీసుకోకుండా నువ్వు అస్సలు వెళ్ళకూడదు, అడుగు, నీకు పైసలు కావాలా భూమి కావాలా ఏం కావాలో అడుగు, అది ఇస్తాను అంటాడు. అప్పుడే కింగ్, ఈ రాజ్యంలో ఒక డంజన్ ఉంది, ఆ డంజన్ నుంచి చాలా విలువైన వస్తువులు బయటికి వస్తాయి, ఆ విలువైన వస్తువులన్నిటిని ఒక దగ్గర జమ చేస్తాం, వాటిలోంచి నువ్వు సగం తీసేసుకో అంటాడు. కానీ నోర్ మాత్రం వాటిని కూడా నాకు అవసరం లేదు అంటాడు. నేను బహుమతిని ఆశించి తనని కాపాడలేదు, నాకు ఇవేమీ వద్దు అంటాడు. అప్పుడే కింగ్ ఆలోచిస్తాడు, అసలు తనకి ఏమి ఇవ్వగలను నేను అని. అప్పుడే కింగ్ లేన్ కి అక్కడే ఉన్న ఒక పెద్ద కత్తి కనిపిస్తుంది. ఆ కత్తి చూడ్డానికి దరిద్రంగా ఉంటుంది, కాకపోతే తను సాహసాలు చేసేటప్పుడు ఈ కత్తి తనకి బహుమతిగా వచ్చి ఉంటుంది. ఆ కత్తి తీసుకువచ్చి నోర్ కి ఇస్తాడు. ఈ కత్తి చాలా బరువుగా ఉంటుంది, అంత తేలిగ్గా ఎవ్వరు దీన్ని మోయలేరు. కానీ నోర్ ఆ కత్తిని తీసుకొని దాన్ని పట్టుకోవడానికి తన దగ్గర ఉన్న ఎబిలిటీని వాడి ఒంటి చేత్తో ఆ కత్తిని సరాసరా తిప్పుతూ ఉంటాడు. ఆ తిప్పడం చూసి అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపోతారు. అలాగే కింగ్ క్లేన్, నా కూతురు కూడా నువ్వు ట్రైనింగ్ ఇవ్వు, తను కూడా నీలా స్ట్రాంగ్ గా కావాలి అంటాడు. నా దగ్గర ఏం కొత్తగా లేదు తను నేర్చుకోవడానికి, ఒకవేళ నేర్చుకోవాలని ఉంటే తనే నేర్చుకుంటుంది. ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు పిల్లలకి ఏ దాన్ని బలవంతంగా అలవాటు చేయకూడదు. ఆ మాట వినగానే కింగ్ చాలా నవ్వుకుంటాడు. తర్వాత నోర్ కత్తిని తీసుకొని అక్కడి నుంచి బయటికి వస్తాడు. బయటికి వచ్చి ఆ కత్తిని చూస్తూ, ఈ కత్తి నాకు ఎలా ఉపయోగపడుతుంది, ఆ ఊర్లో ఉన్న డ్రైనేజీలు వీటితో క్లీన్ చేస్తే నాకు మస్తు పైసలు వస్తాయి అనుకుంటాడు. అంతలో ఈనస్ తన ముందుకు వచ్చి మోకాళ్ళపై కూర్చొని తనకి క్షమాపణ చెప్తుంది. నీ దగ్గర అంత రూడ్ గా బిహేవ్ చేసినందుకు నన్ను క్షమించు అని. మేము కట్టప్పల క్లీన్ ఫ్యామిలీని కాపాడుతూ ఉంటామని ప్రమాణం తీసుకున్నాం, అందుకే నీతో అలా మాట్లాడాను అంటుంది. కానీ నోర్ మాత్రం, నిన్ను ఫస్ట్ చూడగానే ఇంట్లో పనిదాను అనుకున్నాను అంటాడు. అప్పుడు ఈనస్, క్లీన్ ఫ్యామిలీకి సంబంధించిన మిలిటరీకి నేను వైస్ కెప్టెన్ ని, నా పని ఏంటంటే నా ప్రాణాలు ఇచ్చైనా సరే లేన్ ని కాపాడుకోవడం. నువ్వు ఇప్పుడు లేన్ ప్రాణాలు కాపాడావంటే ఒక విధంగా నా ప్రాణాలు కూడా కాపాడినట్టే. నీకేదైనా సహాయం కావాలనుకుంటే నాకు చెప్పు, నేను సహాయం చేస్తాను. నోర్ కూడా నాకు అవసరం ఉన్నప్పుడు చెప్తానులే అంటాడు. అప్పుడే ఈనస్ మళ్ళీ నోర్ ని తిడుతుంది, నువ్వు మహారాజ్ దగ్గర ఏదో అనామకుతో మాట్లాడినట్టు అలా మాట్లాడతావేంటి, మళ్ళీ నువ్వు మహారాజ్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా వినయంగా జాగ్రత్తగా మాట్లాడాలి అంటుంది. ఈనస్ నోర్ ని తన పేరు కూడా అడుగుతుంది. నోర్ తన పేరు చెప్పగానే సడన్ గా ఈనస్ కి ఏదో అవుతుంది. కాకపోతే నోర్ దగ్గర ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నోర్ కూడా అక్కడి నుంచి వెళ్లడం కోసం వెనక్కి తిరగగానే తన ముందు గిల్బర్ట్ ఉంటాడు. గిల్బర్ట్ నోర్ లో ఎంత దమ్ముందో చూడాలనుకుంటాడు, అందుకే నాతో పోటీ పడి ఇక నుంచి వెళ్ళు అంటాడు. దాంతో ఇద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. గిల్బర్ట్ తనకు వచ్చిన టెక్నిక్ అన్నిటి సహాయంతో నోర్ తో ఫైట్ చేయాలి అనుకుంటాడు. కానీ నోరు చిన్నప్పుడు తను ట్రైనింగ్ స్కూల్ కు వెళ్ళింది తప్ప ఇంకా
ఎప్పుడు ట్రైనింగ్ స్కూల్ కి వెళ్ళలేదు. అలా ఫైట్ చేసే ప్లేస్ కి రాగానే నోర్ ఒక చెక్క కత్తిని తీసుకొని ఫైట్ కి రెడీ అవుతాడు. తన మనసులో అనుకుంటాడు, గిల్బర్ట్ చాలా పెద్ద యోధుడై ఉంటాడు, తనకు వచ్చిన టెక్నిక్స్ ని తనతో ఫైట్ చేస్తే నేను కూడా నేర్చుకోవచ్చు అనుకుంటాడు. అక్కడ ఉన్న అందరూ నోర్ ని విచిత్రంగా చూస్తుంటారు. వీడెవడు కెప్టెన్ గిల్బర్ట్ తోనే ఫైట్ చేయడానికి వచ్చాడు అని. ఫైట్ లో గిల్బర్ట్ నాన్ స్టాప్ గా అటాక్ చేస్తూ ఉంటాడు, కానీ నోర్ అన్ని అటాక్ల్ని చాలా తేలిగ్గా తప్పించుకుంటాడు. అలాగే నోర్ మనసులో గిల్బర్ట్ ఇంత స్పీడ్ గా ఫైట్ చేస్తున్నాడు అనుకుంటాడు. గిల్బర్ట్ తన మొత్తం పవర్ ని నోర్ పై చూపించొద్దు అనుకుంటాడు, కానీ నోర్ మాత్రం అబ్బే నీలో పసలేదయ్యా, నువ్వు కావాలనుకుంటే ఇంకా గట్టిగా ప్రయత్నించు, నేను అడ్డుకుంటాను అంటాడు. దాంతో గిల్బర్ట్ చాలా ఫోర్స్ గా తన పవర్ ని మొత్తం వాడి అటాక్ చేస్తాడు, కానీ ఆ అటాక్ ను కూడా తేలిగ్గా తను అడ్డుకుంటాడు. ఇప్పుడు నోర్ దగ్గర గిల్బర్ట్ పై అటాక్ చేయడానికి ఛాన్సులు కూడా ఉంటాయి, కానీ తను అటాక్ చేయకుండా తప్పించుకుంటూ ఉంటాడు. గిల్బర్ట్ మాత్రం నా ఇంత పవర్ ని వాడినా సరే వీడిపై ఎందుకు అటాక్ చేయలేకపోతున్నాను అనుకుంటాడు. మళ్ళీ నోర్ గిల్బర్ట్ తో నీ పవర్ సరిపోవట్లేదు, ఇంకా కొంచెం పవర్ పెంచు. గిల్బర్ట్ మాత్రం ఇప్పటి వరకు తన మొత్తం పవర్ ని వాడే అటాక్ చేస్తున్నాడు. నోర్ మాత్రం తను ట్రైనింగ్ లో తీసుకున్న పవర్ ని వాడకుండా తగ్గించి వాడుతున్నాడేమో అనుకుంటాడు. అప్పుడే గిల్బర్ట్ తన అల్టిమేట్ పవర్ ని వాడి ఒక పెద్ద అటాక్ ని చేస్తాడు. ఆ అటాక్ తర్వాత నోర్ ని చూస్తే తన ముందు నోర్ ఉండడు, తన పక్కకి నిలబడి ఉంటాడు. గిల్బర్ట్ కి వచ్చిన అల్టిమేట్ పవర్ అటాక్ నుంచి కూడా నోర్ తప్పించుకుంటాడు, తన పవర్ ని అడ్డుకుంటాడు. గిల్బర్ట్ ఆశ్చర్యంగా చూస్తుంటాడు, చూడ్డానికి ఎరిపప్పలా ఉన్నాడు, ఇంత పెద్ద అటాక్ నుంచి కూడా ఎలా తప్పించుకున్నాడు అని. అప్పుడే నోర్, నేను ఓడిపోయినని ఒప్పుకుంటున్నారా బై, నా వల్ల కాదు ఇలా ఫైట్ చేసుకోవడం, నాకు టైం అవుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ ఫైట్ దగ్గర చూస్తున్న అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, కెప్టెన్ అల్టిమేట్ పవర్ అటాక్ నుంచి ఇంతవరకు ఎవరు తప్పించుకోలేదు, ఈ కుర్రాడు ఎలా తప్పించుకున్నాడు, నాకు తెలిసి కెప్టెన్ పట్టుకున్నది నకిలీ కర్రనేమో, అందుకే వాడు ప్రాణాలతో బతికిపోయాడు, లేదంటే వాడు కెప్టెన్ దగ్గర ఎలా నిలబడతాడు అనుకుంటారు. అప్పుడే మనకి గిల్బర్ట్ కి సంబంధించిన పాస్ట్ ని చూపిస్తారు. గిల్బర్ట్ కి కర్ర వాడడం అంటే చాలా ఇష్టం. ఆ కర్ర వాడుతున్నప్పుడు తన ముందు ఎవ్వరు నిలబడలేరు. అలా ఆ ఫైట్ లోనే చాలా గొప్ప యోధుడవుతాడు. గొప్పవాడు ఏ ఊర్లో ఉన్నా సరే అక్కడికి వెళ్లి అందరినీ ఓడించి తను ఎదుగుతూ ఉంటాడు. ఇప్పుడు కర్ర వాడడంలో తనకి సాటి ఎవ్వరు లేరు. రాజ్యంలోకి వచ్చి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని అందరినీ ఓడిస్తాడు. అప్పుడే ఒక వ్యక్తి గిల్బర్ట్ దగ్గరికి వచ్చి రాయల్ క్యాపిటల్ పై పొరుగు రాజ్యాలు అటాక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి, వాటిని అడ్డుకోవడానికి బలమైన సైనికుల్ని రాయల్ క్యాపిటల్ లో తీసుకుంటున్నారంట, నువ్వు వెళ్తే నీకు అక్కడ సమూచులు దొరకొచ్చు అంటాడు. అలా రాయల్ క్యాపిటల్ కి వస్తాడు. ఇక్కడికి వచ్చాక పెద్ద పెద్ద డీమన్స్ తో ఇక్కడ ఫైట్ చేస్తాడు. అంత పెద్ద డీమన్స్ ని కూడా చాలా తేలిగ్గా ఓడిస్తాడు. అలా ప్రతి ఒక్కరిని ఓడించి తను చాలా బోర్ గా ఫీల్ అవుతాడు. ఒక రోజు స్పాట్ స్కూల్ కి సంబంధించిన మాస్టర్ సింగ్ తన దగ్గరికి వచ్చి తనతో మాట్లాడతాడు. అలాగే సింగ్ తో, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు అదే ట్రైనింగ్ ని చాలా మంది పిల్లలకి ఇస్తున్నావు కదా, నీకు బోర్ అనిపించడం లేదా అంటాడు. అప్పుడు సింగ్, నేను రాయల్ క్యాపిటల్ కి విధేయుడిగా ఉంటానని ప్రమాణం చేశాను, ఆ ప్రమాణంలో భాగంగా నేను ఎంతకైనా తెగిస్తాను, అయినా నేను ఒక్కనే ఏ యుద్ధాన్ని గెలవను, అందరం కలిసే యుద్ధాలు గెలుస్తాము, ఏదో ఒక రోజు నేనే పవర్ఫుల్ అంటే నన్ను తలదన్నేవాడు కూడా వస్తాడు. దాని గిల్బర్ట్, ఆ వచ్చేవాడెవడో తొందరగా వచ్చింటే బాగుండు అనుకుంటాడు. నిజానికి తను ఆ మెనోటర్ అనే మాన్స్టర్ ని చంపింది నోర్ అని తెలియగానే తనతో ఫైట్ చేయాలని తహతహలాడుతాడు. అంత పెద్ద మాన్స్టర్ ని చంపాడంటే వాడు శక్తివంతుడే, నాతో ఫైట్ చేసే సమానుడు దొరికాడు అనుకుంటాడు. గిల్బర్ట్ దగ్గర ఉన్న ఆ ఫైనల్ అటాక్ సౌండ్ కంటే చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఎవరైనా మనిషికి అది తగిలితే వాళ్ళు అక్కడే చస్తారు, కానీ ఆ అటాక్ నుంచి కూడా నోర్ తప్పించుకుంటాడు. గిల్బర్ట్ కి ఇది మొదటిసారి ఒక వ్యక్తి చేతిలో ఓడిపోవడం, కానీ నోర్ మాత్రం తనకి తానుగా ఓటమిని ఒప్పుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా నోర్ అక్కడి నుంచి వెళ్లిపోతూ మనం మళ్ళీ కలుద్దాం అంటాడు. నోర్ వెళ్లిపోయిన తర్వాత గిల్బర్ట్ కింద ఫ్లోర్ ని చూస్తే ఫ్లోర్ మొత్తం నాశనం అయిపోయి ఉంటుంది. అంటే అటాక్ ని తప్పించుకోవడానికి నోర్ ఇదంతా చేశాడు, కాకపోతే ఇదంతా ఎలా చేశాడు అని తను ఆశ్చర్యపోతూ ఉంటాడు. అయినా అదంతా వదిలేస్తే ఇప్పుడు గిల్బర్ట్ హ్యాపీగా ఉంటాడు, తనతో పోటీ పడే సమానుడైన వాడు దొరికాడు అని. ఇక్కడ ఇంటికి వెళ్తూ నోర్ ఆలోచిస్తాడు, ఆ గిల్బర్ట్ చేసిన అటాక్ ఎంత ప్రమాదకరమైంది, దాని నుంచి తప్పించుకోవడానికి తన స్కిల్ అయిన సూపర్ ఫాస్ట్ ని వాడతాడు. అలా చేస్తున్నప్పుడే ఫ్లోర్ డ్యామేజ్ అవుతుంది.
తను కొంచెం లేట్ చేసినా ఈ రోజు పడగట్టేసేవాళ్ళు. అందుకే తను అనుకుంటాడు నేను ఇంకా బలహీనంగా ఉన్నాను, ఇంకా పవర్ఫుల్ గా మారాలి అని. తర్వాత రోజు నుంచి నోర్ మళ్ళీ పని చేయడానికి వెళ్తాడు. ఇప్పుడు రాజు ఇచ్చిన ఆ అద్భుతమైన కత్తి సహాయంతో డ్రైనేజీలు క్లీన్ చేస్తూ ఉంటాడు. ఏం క్లీన్ అవుతుందని సంతోషపడుతూ ఉంటాడు. అలా మొత్తం పనిని కంప్లీట్ చేసిన తర్వాత నోర్ ఒక ప్లేస్ లో కూర్చుంటాడు. అప్పుడే తను అనుకుంటాడు ఈ కత్తి నా దగ్గరికి వచ్చింది కానీ చేయడానికి పని లేకుండా పోయింది. ఆ మాన్స్టర్ రావడం వల్ల కన్స్ట్రక్షన్ సైట్ ని కూడా క్లోజ్ చేశారు. ఇప్పుడు నాకేం పని లేదు. ఇలాగే కొన్ని రోజులు ఉంటే నేను ఏ పనికి పనికి రాకుండా అయిపోతాను. కానీ నేను కొత్త పనిని వెతుక్కోవాలి అని ఈ కత్తి సహాయంతో ఏం చేయొచ్చు? పడవని నడపొచ్చు. కాకపోతే ఆ పడవని నేను కొనాలి కదా. ఇంకేం చేయొచ్చు? పిజ్జాని తయారు చేయొచ్చు. అలాగే చాలా మందికి వంటను కూడా వండి పెట్టొచ్చు. కానీ ఇవన్నీ ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడే వెనుక నుంచి ప్రిన్సెస్ లేన్ వస్తుంది. లేని చూడగానే అసలు ఎందుకు వచ్చావు నువ్వు అంటాడు. అప్పుడు లేన్, నేను నీకు అసిస్టెంట్ గా ఉండాలనుకున్నాను. నువ్వు రోజు చేసే పనిలో నేను హెల్ప్ చేస్తాను. నీకు తెలిసిన టెక్నిక్స్ ని నాకు నేర్పించు. నేను అస్సలు అల్లరి చేయను, నిన్ను బాధ పెట్టను. కేవలం నీతో ఉండే పర్మిషన్ మాత్రం ఇవ్వు అంటుంది. కానీ నోర్ మాత్రం అదంతా కుదరదమ్మాయి, నువ్వు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు. అప్పుడు లేన్, నేను నీకు చాలా పనికొస్తాను. నేను మొత్తం 6 ట్రైనింగ్ స్కూల్లో టాపర్ గా వచ్చాను అంటుంది. ఆ మాట విని నోర్, నువ్వే టాపర్ గా వచ్చావంటే నేను నా మిషన్ గాని నా దగ్గర ఏముంటుంది? నా దగ్గర నేర్చుకోవడానికి కొత్తగా ఏం స్కిల్ లేదు అంటాడు. నువ్వు నాకు ఫ్రీగా ఏం చేయొద్దు, దానికి బదులుగా మా నాన్న నీకు ఫీజును కూడా ఇస్తాడు అంటుంది. కానీ ఏం చెప్పినా ఎంత చెప్పినా ఏం చేసినా మనోడు మాత్రం అస్సలు కుదరదంటాడు. ఆ మాట వినగానే లేన్ చాలా ఏడుస్తుంది. అలాగే ఇప్పుడు నోరు ముందు తన దగ్గర ఉన్న మొత్తం పవర్స్ ని చూపిస్తుంది. ఐస్ పవర్ ని, ఫైర్ పవర్ ని. ఈ ఫైర్ పవరే లేన్ దగ్గర ఉన్న చాలా శక్తివంతమైన పవర్. అలా అన్ని పవర్స్ చూసి మనోడు షాక్ అవుతాడు. ఈ పిల్ల ఇంత పవర్ఫుల్ గా ఉందేంటి అని. కానీ అంత చూసినా కూడా తన అసిస్టెంట్ గా ఉండడానికి అస్సలు ఒప్పుకోడు. తన అనుకునేది ఏంటంటే ఈ పిల్లకి ఇంత తెలుసు కదా, నేను నేర్పించడానికి కొత్తగా ఏముంది అనుకుంటాడు. కానీ ఎంత చెప్పినా లేన్ మళ్ళీ అదే అడుగుతుంది. దాంతో నోర్ తన మనసులో అనుకొని ఇక నిజం చెప్పాల్సిందే అని, నా దగ్గర అంత పవర్స్ ఏం లేదు, నువ్వైతే పెద్ద అగ్నిపర్వతాన్ని పుట్టించావు, నేను ఏమీ చేయలేనని టైనీ ఫ్లేమ్ ని చూపిస్తాడు. అది చూసి లేన్ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. అలా వెళ్లిపోతూనే తనలో తానే అనుకుంటుంది, తను వెళ్లిన ప్రతి స్కూల్లో మాస్టర్ ఒక పిల్లాడి కథని చెప్పారు. చిన్న వయసులోనే ఎవరి ట్రైనింగ్ లేకుండానే గొప్ప యోధుడిగా మారాడు. కానీ అది చెప్తున్నప్పుడు అందరూ ఆ కథ అబద్ధం అనుకున్నారు. కానీ వాళ్ళు చెప్పిన కథలో ఉన్న కుర్రాడిలాగే ఇప్పుడు నోర్ తన కళ్ళ ముందుకి వస్తాడు. అలాగే మ్యాజిక్ స్కూల్లో మాస్టర్ లేన్ తో చెప్పి ఉంటాడు, తను తన చేతి ద్వారా టైనీ ఫ్లేమ్ ని తీయగలను, దాన్ని ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా నేను మార్చగలను అని చెప్పి ఉంటాడు. కాకపోతే ఈ ఫైర్ బాల్ ని పెద్దగా చేయడానికి చాలా ఏళ్ళు ట్రైనింగ్ తీసుకోవాలి. అది విని లేన్ తన టైనీ ఫ్లేమ్ ని పెద్దగా చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఎంత ట్రై చేసినా తను పెద్దగా చేయలేకపోతుంది. ఇప్పుడు నోర్ తన టైనీ ఫ్లేమ్ ని చూపించగానే లేన్ షాక్ అవుతుంది. అది అందరికంటే చాలా పెద్దగా చూపించి ఉంటాడు. తన మాస్టర్ ఫైర్ బాల్ కంటే ఇది చాలా పెద్దగా ఉంటుంది. అది చూసే లేన్ షాక్ లో ఉంటుంది. నోర్ పాప ముందు నీ పవర్స్ ముందు నావేం పని చేయవని చెప్పాలనుకుంటాడు. కానీ లేన్ మాత్రం తన పవర్స్ ముందు నావి పవర్సే కాదు, రానున్న రోజుల్లో చాలా పెద్ద స్థాయికి వెళ్తాడు. ఇన్ని పవర్స్ ఉన్నా సరే నార్మల్ మనిషిలాగా అందరిలో కలిసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతున్నాడు. ఇలాంటి వాడే గొప్పవాడవుతాడు. రాబోయే రోజుల్లో ఈ కింగ్డమ్ ని మొత్తం తనే చూసుకుంటాడు. అందుకే నేను కూడా తనలా గొప్పదాన్ని కావాలి అనుకుంటుంది. అలా మళ్ళీ లేన్ నోర్ దగ్గరికి వెళ్లి, ఈ రోజు నుంచి నువ్వే నా మాస్టర్వి, నేను నీ స్టూడెంట్ ని. నోర్ లో ఎంత పవర్ ఉంది, ఆ పవర్స్ మొత్తం ఎక్కడి నుంచి వస్తున్నాయని తెలుసుకునేంత వరకు పాప తనని వదలొద్దు అనుకుంటుంది. రాజమహల్ లో లేన్ బ్రదర్ ఆలోచిస్తూ ఉంటాడు, నాన్నగారు ఆ కత్తిని నోర్ కి ఎందుకు ఇచ్చాడు, అది మా ఫ్యామిలీకి చాలా ముఖ్యమైనది అనుకుంటాడు. కింగ్ వయసులో ఉన్నప్పుడు అడ్వెంచర్ గా ఉండేవాడు. అప్పుడు డంజన్ లో చాలా లోపలికి వెళ్ళినప్పుడు తనకి ఆ కత్తి దొరికి ఉంటుంది. దాన్ని వింత మెటల్ తో తయారు చేశారు. ఎంత పవర్ఫుల్ అటాక్ చేసినా చిన్న గీత కూడా పడదు దానికి.
అందుకే దాన్ని అన్బ్రేకబుల్ బ్లేడ్ అని కూడా పిలుస్తారు. అసలు దేంతో ఆ కత్తిని తయారు చేశారో అర్థం కాదు. రేకి మాత్రం నేను తప్పుగా ఆలోచిస్తున్నానా, రాజ్యం చుట్టూ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి, అందుకే రాజు ఆ కత్తిని నూర్కి ఇచ్చి ఉంటాడు. తన మీద పూర్తి నమ్మకం ఉంది రాజుకి, యుద్ధంలో రాజ్యాన్ని కాపాడతాడని. ఒక పెద్ద మాన్స్టర్ ని చంపి రాజకుమారిని కాపాడాడు. రాబోయే రోజుల్లో తను గొప్పగా ఏదో చేయబోతున్నాడు. తర్వాత లేన్ నోర్తో అంటుంది, ఇప్పటి నుంచి నేను నీ అసిస్టెంట్ గా ఉంటాను అని. నోర్ మాత్రం ఈ పిల్లని నేను డ్రైనేజ్ క్లీన్ చేసేటప్పుడు తీసుకువెళ్లి చూపెట్టాలి, అటు నుంచి అటే పారిపోతుంది అని. ఫుడ్ తిన్న తర్వాత ఇద్దరు గిల్డ్ మాస్టర్ దగ్గరికి వెళ్లి నెక్స్ట్ వర్క్ ని అడుగుతారు. మాస్టర్ రాజకుమారిని చూసి షాక్ అవుతాడు. లేన్ మాత్రం నేను ఇప్పుడు అడ్వెంచరర్ గా మాత్రమే ఇక్కడికి వచ్చాను, నెక్స్ట్ వర్క్ ఏంటో చెప్తే నేను చేస్తాను అంటుంది. అప్పుడే నోర్, ఇద్దరం కలిసి చేసే పని ఏదైనా ఉంటే చెప్పండి. లేన్ ర్యాంకు బి, అందుకే గోబ్లిన్ చంపే వర్క్ నిస్తాడు. ఆ మాట వినగానే నోర్ షాక్ అవుతాడు. నా ర్యాంక్ ఎఫ్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళకి ఇలాంటి పనులు ఎప్పుడు చెప్పరు, కానీ తనకి ఈ అవకాశం వచ్చినందుకు సంతోషపడతాడు. గోబ్లిన్ చిన్న మాన్స్టర్స్, వాటిని చంపి కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళ స్కిల్స్ ని చూపిస్తారు. అలాగే ఈ పని నోర్కి చాలా తేలిగ్గా అనిపిస్తుంది, ఎందుకంటే తనతో బి ర్యాంక్ కి సంబంధించిన లేన్ ఉంది కాబట్టి. మొదటిసారి అడ్వెంచర్ చేయాల్సిన పని చేయబోతున్నాడు అని చాలా సంతోషపడతాడు. కానీ లేన్ ర్యాంక్ ని తన స్వార్థం కోసం వాడుకుంటున్నానా అని కొంచెం ఫీల్ అయ్యి అదే మాటని లేన్ తో అంటాడు. నేను నీ ర్యాంకుని వాడుకొని ఈ పనిని తీసుకుంటున్నాను, దీనివల్ల నీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా అని. లేన్ మాత్రం, నువ్వు నా గురువు, ఇప్పుడు నీ కోసం నేను ఏదైనా చేస్తాను అంటుంది. ఆ మాట విని మనోడు ఊపిరి పీల్చుకుంటాడు. కత్తి తీసుకొని బయటికి బయలుదేరుతుంటాడు. మాస్టర్ గట్టిగా అరుస్తూ, అరే మొత్తం వినైనా వెళ్ళరా, సగం సగం విని చస్తావా ఏంటని మ్యాప్ ని చూపిస్తూ, మీరు వెళ్లాల్సింది ఫారెస్ట్ ఆఫ్ బీస్ట్ లోకి, అక్కడ గోబ్లిన్ ని చంపాక దాని కన్నుని పీక్కొని రావాలి. మీరు నిజంగా గోబ్లిన్ ని చంపారో లేదో అనడానికి అదే సాక్ష్యం. దీనికి తగిన పైసలు కూడా మీకు వస్తాయి. ఇప్పుడు గోబ్లిన్స్ సంఖ్య బాగా తగ్గిపోయాయి, అవి దొరక్కపోతే ఏదో ఆకులు అలవులైనా తెంపుకొని రండి, కానీ ఖాళీగా మాత్రం రాకండి అంటాడు. అలా ఇద్దరు అడవిలోకి బయలుదేరతారు. నోర్ అక్కడ ఉన్న చెట్లను చూసి, ఇవి చాలా పెద్దగా ఉన్నాయి, డిఫరెంట్ గా కూడా ఉన్నాయి. అప్పుడు లేన్ అంటుంది, ఇక్కడి వాతావరణం బయటి దానికంటే కొంచెం వేరుగా ఉంటుంది, అందుకే ఈ అడవి ప్రత్యేకం. నోర్ అంటాడు, అసలు ఈ గోబ్లిన్స్ ఎలాంటి జీవులు అని. లేన్, చాలా వరకు ఇవి చిన్న చిన్న జంతువుల్ని పండ్లని తిని కడుపు నింపుకుంటాయి, కానీ పొరపాటున మనం వాటి కంట్లో పడితే మనుషుల్ని కూడా తినేస్తాయి. వాటిని ఇలాగే వదిలేస్తే వాటి సంఖ్య చాలా వరకు పెరిగిపోతాయి, దాంతో వాటికి తినడానికి తిండి దొరకదు, ఇక మనుషులే వాటి ఆహారంగా మారతారు. అందుకే ముందుగా అడ్వెంచర్స్ గోబ్లిన్స్ ని చంపుతుంటారు, అలా అయితే వాటి సంఖ్య పెరగకుండా ఉంటుంది. మొత్తంగా వాటిని నాశనం చేయడం కూడా తప్పే, అడవి బ్యాలెన్స్ తప్పుతుంది. కొత్తగా గిల్లులోకి వచ్చిన వాళ్ళు ఈ అడవిని ట్రైనింగ్ గ్రౌండ్ లా వాడుకుంటారు. వాటిని వేటాడడం వల్ల వాళ్ళ స్కిల్స్ ని చూపించడమే కాదు, పైసలు కూడా గట్టిగానే వస్తాయి, వాటి వల్ల పెద్ద ప్రమాదం కూడా ఉండదు. ఇదంతా విని నోర్, పాప దగ్గర స్కిల్స్ మాత్రమే కాదు మస్తు తెలివి కూడా ఉంది, అసలు ఈ పిల్లకి నేనేం నేర్పిస్తాను అనుకుంటాడు. ఇద్దరు చాలా సేపు అడవిలో నడుస్తారు, కానీ ఒక్క గోబ్లిన్ కూడా కనిపించదు. లేన్ తన స్కిల్ ని యూజ్ చేసి గోబ్లిన్ ని వెతుకుతుంది, కానీ దాని వల్ల కూడా ఉపయోగం ఉండదు. లేన్ అన్నట్టే వాటి సంఖ్య తగ్గిపోయి అంతరించిపోయావేమో, లేదంటే ఇప్పటి వరకు ఒక్క గోబ్లిన్ అయినా మనకు కనిపించాలి, ఇంకా లోపలికి వెళ్దామని ఇద్దరు లోపలికి వెళ్తారు. అప్పుడు లేన్ కి ఏదో మాన్స్టర్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అక్కడ వీళ్ళకి ఎలాంటి మాన్స్టర్ కనిపించదు. అంతలో ఇద్దరి ముందు గోబ్లిన్ డెడ్ బాడీ వచ్చి పడుతుంది. లేన్ తన దగ్గర ఉన్న అన్కవర్ మ్యాజిక్ ని వాడుతుంది, దాంతో వీళ్ళ ముందు ఒక పెద్ద గోబ్లిన్ కనిపిస్తుంది. నోర్ అనుకుంటాడు, ఇది గోబ్లినా, నేను అవి చిన్నగా ఉంటాయి అనుకున్నాను, ఇదేంటి ఇంత పెద్దగా ఉంది అని. కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంత పెద్ద మాన్స్టర్స్ తో ఎలా ఫైట్ చేస్తారు అనుకుంటాడు. లేన్ కూడా దాన్ని చూసి భయపడ్డం నోర్ గమనిస్తాడు. లేన్ దగ్గర చాలా స్కిల్స్ ఉన్నాయి, కానీ ఎప్పుడు ఇంత పెద్ద మాన్స్టర్ తో ఫైట్ చేసిందే లేదు. ఇక తనకి ధైర్యం చెప్పడం కోసం నోర్ అంటాడు, ఇది చూడ్డానికి ఎంత భయంకరంగా ఉన్నా ఇది ఒక గోబ్లిన్, దీన్ని మనం ఎలాగైనా ఓడించగలం. నూర్ మాటలు విని లేన్ కి కూడా ధైర్యం వస్తుంది. అలాగే లేన్ కి బాగా తెలుసు, ఇది మామూలు గోబ్లిన్ కాదు, మొత్తం గోబ్లిన్స్ కే లీడర్, ఇవి
చాలా తెలివిగా ఉంటాయి. వీటిని జెనెటిక్ మ్యూటేషన్ ద్వారా మనుషులే సృష్టిస్తారు, కానీ రీసెర్చ్ ని ఆపేస్తారు. ఇప్పుడు ఈ గోబ్లిన్స్ తెగ వాటి తెగకి చెందిన గోబ్లిన్స్ ని తింటాయి. దాని వల్ల వీటి సైజు ఇంకా శక్తులు పెరుగుతాయి. నోర్ మాత్రం అయితే ఏంటి, ఈ రోజు మన చేతిలో ఇది సావాల్సిందే అంటాడు. లేన్ అనుకుంటుంది నోర్కి ముందే తెలుసు తనకి గోబ్లిన్ లీడరు కనిపిస్తుందని, అందుకే అంత హుషారుగా ఉన్నాడు అని. లేన్ కూడా పోరాడడానికి రెడీ అవుతుంది. గోబ్లిన్ 2 చెట్లను విరిచి వాటిని నోర్ పైకి అటాక్ చేస్తుంది, కానీ నోర్ దాని అటాక్ ని తన కత్తితో ప్యారీ చేస్తాడు. లేన్ కూడా తన పవర్స్ తో దానిపై అటాక్ చేస్తుంది, దానికి మాత్రం ఏమీ అవ్వదు. లేన్ పైకి కూడా ఒక చెట్టుని తీసి విసురుతుంది, అప్పుడే అడ్డుగా నోర్ వచ్చి ప్యారీ చేస్తాడు. ఇక నాన్ స్టాప్ గా గోబ్లిన్ చెట్లను తీసి నోర్ పైకి విసురుతుంది, వాటినన్నిటిని మనోడు ప్యారీ చేస్తాడు. అలా చేస్తూ మనోడు అలసిపోతాడు కూడా. గోబ్లిన్ మాత్రం అలుపే లేకుండా పోరాడుతుంది. అప్పుడే లేన్ దాని తల మీద ఉన్న స్టోన్ ని చూసి నోర్ తో అంటుంది, మనం దీన్ని ఓడించాలి అంటే దాని తల మీద ఉన్న స్టోన్ ని తీసేయాలి. గోబ్లిన్ ఒకేసారి చాలా చెట్లను పైకి విసురుతుంది, నోర్ ఒకేసారి వాటన్నిటిని ప్యారీ చేయలేకపోతాడు. అప్పుడే లేన్ తన విండ్ బ్లాస్ట్ ను వాడి ఆ చెట్లని దూరంగా విసిరేస్తుంది. ఒక చెట్టు గోబ్లిన్ కి వెళ్లి తగులుతుంది, కానీ దానికి ఉన్న స్టోన్ కారణంగా వెంటనే గాయం కూడా నయమవుతుంది. ఇక్కడ వీళ్ళు మాత్రం అలసిపోతారు. ఇలా అయితే మనం దాని చేతిలో సస్తామని నోర్ లేన్ తో అంటాడు, నీ విండ్ బ్లాస్ట్ ని వాడి నన్ను దాని పైకి విసిరేయి. లేన్ మాత్రం ఆ అటాక్ చాలా పవర్ఫుల్, పెద్ద పెద్ద రాజమహల్ గోడలు కూడా బద్దలవుతాయి, నువ్వు తట్టుకోలేవు. కానీ నోర్ కత్తిని వెనక నుంచి పెట్టుకొని ఇప్పుడు అటాక్ చేయి, డైరెక్ట్ గా దాని మీద వెళ్లి నేను పడాలి అంటాడు. అలా లేన్ విండ్ బ్లాస్ట్ టెక్నిక్ ని వాడగానే నోర్ చాలా వేగంగా ఆ గోబ్లిన్ పైకి వెళ్లి దాని తలపై అటాక్ చేస్తాడు. దాంతో ఆ స్టోన్ దాని తల నుంచి వేరవుతుంది. గోబ్లిన్ నొప్పితో గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. నోర్ లేన్ తో నువ్వు దీన్ని తొందరగా చంపేయి, ఎక్కువ నొప్పి కలగకుండా చేస్తుంది అంటాడు. లేన్ కూడా తన పవర్ ని వాడి దాన్ని తగలబెడుతుంది. అలా ఇద్దరు కలిసి గోబ్లిన్ ని చంపేస్తారు. కానీ దాన్ని చంపినందుకు ఇద్దరు చాలా ఫీల్ అవుతారు. నోర్ అనుకుంటాడు, కొన్ని రోజులు గోబ్లిన్ హంటింగ్ చేయడం నుంచి దూరంగా ఉండాలి, ఒంటరిగా నేను నార్మల్ గా గోబ్లిన్ ని కూడా చంపలేకపోయా, ఇంకా ఎక్కువ ట్రైనింగ్ నేను తీసుకోవాలి అనుకుంటాడు. ఇక్కడ ప్రిన్స్ రెయిన్ కి గోబ్లిన్ లీడర్ గురించి తెలుస్తుంది. దీనికి కూడా కారణం డేరీ దశే అయి ఉండొచ్చు. దాని తల మీద ఉన్న మానా స్టోన్ చాలా పెద్దది, తేలిగ్గా ఎవ్వరు దాన్ని సొంతం చేసుకోలేరు. మాన్స్టర్స్ ని పవర్ఫుల్ సీల్ తో బంధించాం, చాలా రోజుల నుంచి అది ఆ అడవిలోనే ఉన్నట్టుంది. గోబ్లిన్స్ సంఖ్య అందుకే తగ్గిపోయింది, ఎందుకంటే ఈ గోబ్లిన్ లీడరే వాటిని తినడం వల్ల అనుకుంటాడు. రెయిన్ తన వాళ్ళతో ఇక మనం దీని గురించి వివరంగా తెలుసుకోవాలి అని. ఇక్కడ లేన్ ఇంకా నోర్ ఇద్దరు గిల్డ్ మాస్టర్ దగ్గరికి వచ్చి మేము గోబ్లిన్ ని చంపేశాం అంటారు. అప్పుడు నోర్ నాకు చాలా భయం వేసింది, దాన్ని లేనే అంతం చేసింది అంటాడు. అలాగే మనసులో అనుకుంటాడు, ఈ రోజు నా ఫస్ట్ హంటింగ్ పూర్తయింది, పెద్ద దావతే చేసుకోవాలి అని. చూసే వాళ్ళకి ఇది సాధారణమైన విషయమే, కానీ నాకు కాదు అనుకుంటాడు. మాస్టర్ ఆలోచిస్తూ లేన్ దాన్ని చంపుతూ ఉంటే నువ్వు పక్కన నిలబడి చూసావు అంతే కదా అంటాడు. దానికి నోరు అవును, మొత్తం పని లేనే చేసింది, తను లేకపోతే నేను ఏమయ్యేవాడినో నాకే తెలీదు అంటాడు. లేన్ కి ఏమీ అర్థం కాదు, ఎందుకు నోర్ అలా మాట్లాడుతున్నాడు అని. అప్పుడు మాస్టర్ సర్లే నీకు ఏదైనా నేర్చుకోవడానికి దొరికింది కదా, చూస్తే ఏంటి చంపితే ఏంటి అనుకుంటాడు. అప్పుడు నోర్ అవును మీరు చెప్పింది కరెక్ట్, నాకు ఇంతవరకు తెలీదు గోబ్లిన్స్ ఇంత పెద్దగా ఉంటాయని, దాని తలపై అంత పెద్ద రెడ్ స్టోన్ కూడా ఉంటుందని అంటాడు. మాస్టర్ ఆ స్టోన్ గురించి తెలియగానే స్టోనా, ఏ స్టోను, మీరు చంపింది గోబ్లిన్నే కదా. అప్పుడు లేన్ అవును మేము చంపింది గోబ్లిన్నే. అప్పుడు మాస్టర్ సరే అయితే ఆధారంగా దాని కన్ను తీసుకురామని చెప్పాను కదా, తీసుకువచ్చారా, ఇటు ఇవ్వండి మీకు పైసలు ఇస్తాను అంటాడు. కానీ నోర్ మాత్రం అరేరే మీరు చెప్పింది మర్చిపోయి మేము దాన్ని కాల్ చేశాం అంటాడు. అలాగే రెయిన్ కి రాజ్యంలో జరుగుతున్న వింత సంఘటనల గురించి తెలుస్తుంది. దాంతో తన అనుమానం నిజమవుతుంది. శత్రువులు ముందే వాళ్ళ రాజ్యంలోకి ప్రవేశించారు. ఆ గోబ్లిన్ లీడర్ లాంటి మాన్స్టర్స్ ముందు నుంచే వాళ్ళ రాజ్యంలో దాక్కుని ఉన్నాయి. సమయం చూసి అవి బయటికి వస్తున్నాయి. అందుకే రెయిన్ ఎమర్జెన్సీ మీటింగ్ ని ఏర్పాటు చేస్తాడు. వాళ్ళకి కావాల్సింది దక్కించుకోవడం కోసం ఎంతమంది ప్రజల్ని చంపడానికి కూడా వెనుకాడరు. ఏ క్షణమైనా మన రాజ్యంపై అటాక్ చేయొచ్చు అనుకుంటాడు. ఇక్కడ నోర్ ఫస్ట్ హంటింగ్ ని చేసినందుకు పార్టీ చేసుకుంటాడు, ఎందుకంటే గిల్డ్ మాస్టర్ ఆధారం లేకుండానే తనకి పైసలు ఇచ్చి ఉంటాడు. నోర్ పై నమ్మకంతో నోర్ తింటూ ఆలోచిస్తాడు, ఈ పిల్లని నా వెంట పడకుండా ఎలా చేసుకోవాలి అని. తిన్నాక లేన్ ఈ రోజు నేను ఇంటికి వెళ్లిపోతా, మళ్ళీ రేపు నీ దగ్గరికి వస్తాను అంటుంది. అప్పుడే రెయిన్ లేన్ ని తీసుకువెళ్ళడానికి అక్కడికి వస్తాడు. నోర్ తో అంటాడు,
నువ్వు రేపు లేన్ తో కలిసి కొండల మధ్య ఉన్న ఒక ఊరికి వెళ్ళాలి. నీకు ఒక గుర్రం బండిని ఇస్తాము. అలాగే ఈనస్ కూడా నీ వెంట వస్తుంది. ఈ పని చేస్తే నీకు మస్తు పైసలు వస్తాయి. ఇప్పుడు నోర్పై మాత్రమే తను నమ్మకం పెట్టగలడు. నోర్ కూడా వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. తర్వాత రోజు వీళ్ళు బయలుదేరతారు. ఈ పని చేయడానికి నోర్ ఎందుకు ఒప్పుకున్నాడంటే తను ఇంతవరకు గుర్రం బండిని ఎక్కి ఉండడు. అలాగే రాయల్ క్యాపిటల్ బయట కూడా తిరగొచ్చు కదా అని ఒప్పుకుంటాడు. అలా హ్యాపీగా వెళ్తూ లేన్ తో ఒకసారి బయట వాతావరణాన్ని చూడు, మనం ఎంత అద్భుతమైన ప్రపంచంలో ఉన్నామో అంటాడు. లేన్ మాత్రం ఇంకా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. రెయిన్ చెప్పి ఉంటాడు, మొదటిగా 2 కొండల మధ్య ఉన్న ఊరికి వెళ్ళాలి, కొంతసేపు అక్కడే ఉండాలి, అక్కడ అంతా నార్మల్ గా ఉంటే ఆ కొండలు దాటి మన రాజ్యంతో మంచి సంబంధాలు ఉన్న మిత్ర దేశానికి వెళ్ళాలి. లేన్ కి ఇప్పుడు భయంగా ఉంటుంది, మధ్యలో ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని. ఈనస్ అందుకే నేను మీ వెంట ఉన్నా అంటుంది. రెయిన్ ఈనస్ కి ఇంకో పని అప్పగించి ఉంటాడు. తొందరలోనే దేరీదాస్ యుద్ధానికి రాబోతుంది. యుద్ధంలో అంతా నాశనమైందంటే నువ్వు రాజకుమారి లేన్ ని నూర్ని తీసుకొని మిత్ర దేశానికి వెళ్ళు అని చెప్పి ఉంటాడు. ఈనస్ అంటుంది, ఈ యుద్ధం గురించి రాజకుమారికి తెలుసా అని. తనకి తెలిస్తే రాజ్యాన్ని వదిలి తను ఎక్కడికి వెళ్ళదు. నీ పని ఏంటంటే లేన్ ని క్షేమంగా చూసుకోవడం. నీపై నాకు పూర్తి నమ్మకం ఉంది అంటాడు. ఒక దగ్గర వీళ్ళ బండి ఆపి గుర్రాలకి నీళ్లు తాపుతూ ఉంటారు. అప్పుడే ఈనస్ నూర్ తో నన్ను క్షమించు, ఇలాంటి పరిస్థితుల్లో బయటికి వచ్చి ఉండకూడదు అంటుంది. నూర్ మాత్రం అరే ఇదంతా ఎందుకు, మనం ఏమైనా యుద్ధం చేయడానికి వచ్చామా, అలా బయట తిరగడానికి వచ్చామా అంతే కదా అంటాడు. ఈ మొత్తం ప్రయాణంలో లేన్ భయంగానే ఉంటుంది. ఈనస్ భయపడకు, ఏ ప్రమాదం వచ్చినా నిన్ను నేను కాపాడుకుంటాను, అది నా బాధ్యత అంటుంది. అది విని నోర్ కూడా నాకెలాంటి భయం లేదు, కావాలంటే నేను ఇక్కడ నుంచి పారిపోయి నా ప్రాణాలు కాపాడుకోగలను అంటాడు. ఈనస్ అంటుంది, పారిపోవాల్సిన అవసరం లేదు, నా దగ్గర ఒక షీల్డ్ ఉంది. నీ దగ్గర షీల్డ్ ఉందా? ఎలాంటి షీల్డ్ ఉంది, నాకు కనిపించడం లేదే అని నోర్ అంటాడు. వెంటనే ఈనస్ మంత్రం చదవగానే తన చేతిలోకి షీల్డ్ వస్తుంది. అది చూసి నూర్ షాక్ అవుతాడు. ఏదైనా ప్రమాదం వస్తే దీన్ని చాటున దాక్కో, ఏ ఆయుధమైనా మంత్రమైనా ఈ షీల్డ్ ను దాటి రాలేదు అంటుంది. నూర్ సరే అయితే నేను తప్పకుండా దాక్కుంటా అని మనసులో అనుకుంటాడు. వీళ్ళంతా ఎంతో పవర్ఫుల్ గా ఉన్నారు, నేను మాత్రం ఒక గోబ్లిన్ ని చంపడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది అనుకుంటాడు. అప్పుడే మనకి తెలుస్తుంది ఈనస్ కి చిన్నప్పటి నుంచే తనలో పవర్స్ ఉన్నాయి అని. తను అనాథ ఆశ్రమంలో పెరిగి ఉంటుంది. ఆ పవర్ల వల్ల తెలియకుండానే ఒక పాపకి గాయం అవుతుంది. దాంతో మాస్టర్స్ అనుకుంటారు తనలో దేవుడిచ్చిన గొప్ప శక్తి ఉంది, ఇలాంటి శక్తిని చాలా తక్కువ మందికే ఇస్తారు. ఆ శక్తితో ఈనస్ పవర్ఫుల్ కత్తిని చేసి దేన్నైనా కట్ చేయగలదు, అలాగే షీల్డ్ను కూడా చేసుకోగలదు. తన అవసరాన్ని బట్టి పవర్ ని మార్చుకోగలదు. ఈనస్ సరిగ్గా ఈ పవర్ ని వాడితే మొత్తం రాజ్యాన్నే ఒక్కతే కాపాడగలదు. ఆ తర్వాత షీల్డ్ మాస్టర్ డెండాల్ కు తనని దత్తత తీసుకుని పర్ఫెక్ట్ గా పవర్స్ ని ఎలా వాడాలో నేర్పిస్తాడు. మిగిలిన మాస్టర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఈనస్ కి మాత్రం భయంగా ఉంటుంది, తెలియకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళకి తన వల్ల గాయాలవుతాయి అని. అందరికి దూరంగా తన లైఫ్ ని స్టార్ట్ చేస్తుంది. అలా ఒంటరిగా మిగిలిపోతుంది. కానీ మొదటిసారి నోర్ని చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే తను ఇంతకు ముందు కూడా నోర్ గురించి విని ఉంటుంది. తనని దత్తత తీసుకున్న డెండాల్క్ మాస్టర్ ఎప్పుడు నోర్ గురించే గొప్పలు చెప్పేవాడు. దాంతో తనకి చాలా కోపం వస్తుంది. నోర్ పై జలస్ కూడా ఫీల్ అవుతుంది. ఎప్పుడైతే నోర్ని చూసిందో అప్పుడు ఇంకా ఏదోలా ఫీల్ అవుతుంది. కానీ తన పనిలో మునిగిపోయి అంతగా పట్టించుకోదు. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరుతారు. అప్పుడే నోర్ కి పక్కన ఉన్న పొలంలో ఏదో వెళ్తున్నట్టు దారి కనిపిస్తుంది. సడన్ గా అది కదలడం కూడా స్టార్ట్ అవుతుంది. దాంతో తను అనుకుంటాడు అక్కడ ఇన్విజిబుల్ మాన్స్టర్ ఉంది అని. లేన్ అన్కవర్ మ్యాజిక్ ని వాడగానే మాన్స్టర్ వాళ్ళ ముందుకి వస్తుంది. ఇక్కడ రాయల్ క్యాపిటల్ పై కూడా మాన్స్టర్స్ అటాక్ చేస్తాయి. రాజు దగ్గరికి సైన్యం వచ్చి చెప్తుంది ఉన్నట్టుండి చాలా మాన్స్టర్స్ రాజ్యం పైకి వచ్చేసాయి, సైనికులు వాటిని ఆపడానికి ట్రై చేస్తున్నారు, కానీ మన దగ్గర ఎక్కువ సైన్యం లేదు అంటాడు. అప్పుడే రే అంటాడు ప్రజల్ని ఇక్కడ నుంచి దూరంగా తీసుకువెళ్ళండి, మన 6 మాస్టర్స్ ఎక్కడున్నారు అని. వాళ్ళు కూడా మాన్స్టర్స్ తో యుద్ధం చేస్తున్నారు. రాజ్యంలో ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క రకమైన మాన్స్టర్స్ బయటకు వస్తాయి. మాస్టర్స్ వాటితో భయంకరంగా ఫైట్ చేస్తుంటారు. అలాగే చాలా మంది సైన్యం కూడా చనిపోతుంది. ఇక్కడ నోర్ దగ్గర ఉన్న మాన్స్టర్ తో ఒక కుర్రాడు కూడా కనిపిస్తాడు. తన పేరు రోలో. తను ఆ మాన్స్టర్ ని తీసుకొని ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. రోలో నోర్ వాళ్ళని చూసి నేను వాళ్ళని చంపాలి అంటాడు. కానీ సడన్ గా లేన్ అన్కవర్ మ్యాజిక్ తో వాళ్ళ ఇన్విజిబుల్ షీల్డ్ పగిలిపోతుంది.
అంతలో ఆ మాన్స్టర్ కి ఏదో అయ్యి రోలో పైనే అటాక్ చేస్తుంది. ఈనస్ ఆ మాన్స్టర్ ని చూసి ఇది బ్లాక్ డెత్ డ్రాగన్, ఇంత ప్రమాదకరమైన మాన్స్టర్ ఇక్కడికి ఎలా వచ్చింది అనుకుంటుంది. ఆ మాన్స్టర్ రోలోని చంపడానికి వెళ్తుంది. అంతలో నోర్ ఏమీ ఆలోచించకుండా ఆ కుర్రాన్ని కాపాడడానికి ఆ మాన్స్టర్ ముందుకు వచ్చి దాని అటాక్ ని ప్యారీ చేస్తాడు. దాంతో మాన్స్టర్ మళ్ళీ నోర్ పై అటాక్ చేస్తుంది. నోర్ దాని ప్రతి అటాక్ ని ప్యారీ చేస్తాడు. ఈనస్ లేన్తో అంటుంది, ఆ కుర్రాడు మామూలు వాడు కాదు, తను ఆ మాన్స్టర్ తో ఉన్నాడు అంటే తను ఒక డీమన్ జాతికి చెందినవాడే. రే కూడా ఇంతకు ముందు లేన్ కి చెప్పి ఉంటాడు, డీమన్స్ చూడ్డానికి మనుషుల్లాగే కనిపిస్తాయి కానీ వాళ్ళలో సపరేట్ పవర్ ఉంటుంది. దాంతో ఏ మాన్స్టర్ తో అయినా వాళ్ళు బాండ్ ని ఏర్పరచుకోగలరు. వాళ్ళు చెప్పినట్టు ఆ మాన్స్టర్స్ చేసేలా చేస్తారు. డీమన్స్ ఎప్పుడు మనుషులకి శత్రువులుగానే ఉన్నారు. 200 సంవత్సరాల క్రితం మిత్ర రాజ్యాన్ని డీమన్స్ మొత్తం నాశనం చేశాయి. ఆ తర్వాత నుంచి మనుషులు డీమన్స్ ని వేటాడడం మొదలు పెట్టారు. డీమన్స్ ని మొత్తం అంతం చేశారు. కానీ వీళ్ళకి ఇంకా డీమన్స్ ఎక్కడో దాక్కొని బతుకుతున్నాయన్న అనుమానం ఉంటుంది. వాటికి మనుషులపై పగ కూడా అలాగే ఉండి ఉంటుంది. ఈనస్ అంటుంది, ఈ మాన్స్టర్ ఒంటరిగా ఉండడానికి ట్రై చేస్తాయి, మనుషుల్లో అస్సలు కలవదు. కానీ ఈ డీమన్ కుర్రాడే కంట్రోల్ చేసి దీన్ని రాజ్యం వైపు తీసుకువచ్చాడు. కానీ లేన్ వాడిన అన్కవర్ స్పెల్ వల్ల వాళ్ళిద్దరి మధ్య బాండ్ పోయింది. అందుకే మాన్స్టర్ ఆ కుర్రాడిపై అటాక్ చేసింది. ఈనస్ కి అర్థం కాదు, నూరు ఒక డీమన్ కుర్రాడి ప్రాణాలు ఎందుకు కాపాడుతున్నాడు అని. ఇక్కడ నోర్ ఆ డ్రాగన్ ని పెద్ద మ్యాండాక్ అనుకుంటాడు. ఇది పెద్దగా పవర్ఫుల్ కాదు, స్పీడ్ గా కూడా మూవ్ అవ్వలేకపోతుంది. ఇంతకు ముందు చంపిన గోబ్లినే చాలా పవర్ఫుల్ గా ఉంది దీనికంటే అనుకుంటాడు. అప్పుడే ఆ మాన్స్టర్ నోట్లో నుంచి ప్రమాదకరమైన పాయిజన్ ని రిలీజ్ చేస్తుంది. ఆ పాయిజన్ వల్ల చుట్టుపక్కల ఉన్న పంట నాశనం అవుతుంది. నూర్కి కూడా కళ్ళు తిరుగుతూ వీక్ అయిపోతుంటాడు. ఇది మామూలు మాన్స్టర్ కాదు, విషమున్న మాన్స్టర్ అని అక్కడే కూర్చుండిపోతాడు. మళ్ళీ ఆ మాన్స్టర్ పాయిజన్ తో అటాక్ చేస్తుంది. అప్పుడే ఈనస్ ఆ డ్రాగన్ ఎక్కడ ఉన్నా డెత్ నే తీసుకువస్తుంది. అందుకే దీన్ని బ్లాక్ డెత్ డ్రాగన్ అంటారు. లేన్ నూర్ కి హెల్ప్ చేయడానికి పరిగెడుతుంది. కానీ ఈనస్ తనని ఆపి, నేను కేవలం నిన్ను మాత్రమే కాపాడాలి అని తన చుట్టూ పెద్ద షీలుని ఏర్పాటు చేస్తుంది. ఆ పాయిజన్ లేన్ వరకు రాకుండా ఉండటానికి. మ్యాజిక్ హీలింగ్ మాస్టర్ ఇక్కడ ఉన్నా కూడా నోర్ ని నార్మల్ చేయలేడు. ఆ పాయిజన్ వల్ల చుట్టూ ఉన్న ప్రతిదీ చనిపోతుంది. ఈనస్ లేన్ ని షీల్డ్ సాయంతో కాపాడి నోర్ కి క్షమాపణ చెప్తుంది. నిన్ను కాపాడలేకపోతున్నాను అంటుంది. అప్పుడే వీళ్ళ దగ్గరికి ఆ మాన్స్టర్ విరిగిన పన్ను పడుతుంది. దాంతో వీళ్ళకి అర్థమవుతుంది నోర్ కి ఏమీ అవ్వలేదు, ఇంకా తను బాగానే ఉన్నాడు అని. నోర్ పరిస్థితి కూడా దారుణంగా ఉంటుంది. అయినా ఓటమిని ఒప్పుకోడు. ఇంకా ఆ మాన్స్టర్ తో ఫైట్ చేస్తాడు. ఈనస్ అనుకుంటుంది, తను ఇంత పవర్ఫుల్ కాబట్టే వాళ్ళ నాన్న ఎప్పుడు నోర్ గురించి చెప్పేవాడు అని. నోర్ ప్రాణం పోతున్నా పోరాడడానికి ట్రై చేస్తాడు. అప్పుడే ఆ మాన్స్టర్ నోర్ పై మళ్ళీ ఆ పాయిజన్ తో అటాక్ చేస్తుంది. దాంతో తను కింద పడిపోతాడు. ఇంకా పరిస్థితి దారుణంగా మారుతుంది. అయినా సరే మీరు అక్కడే ఉండండి, దీని సంగతి నేను చూసుకుంటాను అంటాడు. ఇప్పుడు కొంతమంది డీమన్ జాతికి చెందిన పిల్లలు కనిపిస్తారు మనకి. వీళ్ళల్లోనే రోలో కూడా ఉంటాడు. ఈ పిల్లల్ని శాపం ఉన్న వాళ్ళుగా చూస్తారు. ఎందుకంటే వీళ్ళలో మాన్స్టర్ ని కంట్రోల్ చేసే పవర్స్ ఉంటాయి. తినడానికి కూడా సరిగ్గా ఇవ్వరు. రోలోకి తెలుస్తుంది. ఫస్ట్ వీళ్ళు నార్మల్ జంతువుల్ని కంట్రోల్ చేసేవాళ్ళు, కానీ వీళ్ళలో ఒక తలతిక్క నా కొడుకు మాన్స్టర్ ని కంట్రోల్ చేశాడు. దాంతో అది చాలా మందిని చంపేసింది. అప్పటి నుంచి మనుషులంతా డీమన్స్ పై ద్వేషం పెంచుకున్నారు. ఇప్పుడు మనుషుల్ని వీళ్ళు కన్నెత్తి చూసినా సరే దారుణంగా కొట్టేవాళ్ళు. రోలో అడుగుతాడు, అసలు మీరు నన్నెందుకు కొడుతున్నారు అని. దాంతో ఇంకా కొడతారు. పైకి లేవడానికి కూడా తనకి చేత కాదు. 3 రోజులు నీళ్లు తప్ప తినడానికి కూడా ఇవ్వకుండా టార్చర్ పెడతారు. ఒక్కొక్కసారి రోలోని బోన్లో బంధించి అందరి ముందుకు తీసుకెళ్లేవాళ్ళు. అక్కడ అందరూ అవమానించేవాళ్ళు. రోలోకి ఎదుటి వాళ్ళ మైండ్ చదివే పవర్ కూడా ఉండడం వల్ల మనుషుల్లో డీమన్స్ అంటే ఎంత భయం ఉందో, కోపం ఉందో అంతా అర్థం చేసుకోగలడు. రోలోని దారుణంగా చూస్తారు. కానీ రోలో మాత్రం ఎప్పుడూ మనుషులపై పగ తీర్చుకోవాలి, ప్రజల్ని చంపాలని ఎప్పుడూ ఆలోచించలేదు. ఒకరోజు రోలోతో అంటారు, నీ పవర్ ని వాడి మా దగ్గర ఉన్న మాన్స్టర్ ని కంట్రోల్ చేసి రాబోయే యుద్ధంలో దేరీదిస్ కి సపోర్ట్ చెయ్యి.
ఇలా చేస్తే ఇంకా ఎప్పుడు ఎవరు నిన్ను కొట్టరు, నీకు ఇష్టమున్న ఫుడ్ ని పెడతారు, నీకే కాదు నీతో పాటు ఉన్న డీమన్ పిల్లలందరికీ పెడతారు. కానీ నువ్వు కాదంటే మాత్రం రోజు తినే తన్నుల కంటే ఇంకా ఎక్కువ తంతారు, ఏంటి ఒప్పుకుంటావా అంటాడు. తనకి ఇవన్నీ చెప్పిన వ్యక్తి ఒక మ్యాజికల్ డివైస్ ని పెట్టుకుని ఉంటాడు. దాని కారణంగా తను నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అని తన మనసుని చదవలేకపోతాడు రోలో. కానీ ఇప్పటి వరకు ఆ వ్యక్తి ఏ పని చేసినా ఖచ్చితంగా నిజమే చెప్తాడు. అందుకే రోలో ఒప్పందానికి ఒప్పుకుంటాడు. అలా ఆ బ్లాక్ డెత్ డ్రాగన్ ని తీసుకుని రాయల్ క్యాపిటల్ వైపు వస్తూ ఉంటాడు. ఇప్పుడు అందరినీ చంపేయాలనుకుంటాడు. కానీ లేన్ తన ఇన్విజిబుల్ షీల్డ్ ని పగలగొట్టడం వల్ల ఆ మాన్స్టర్ తో కంట్రోల్ పోయి ఆ డ్రాగనే రోలోపై అటాక్ చేస్తుంది. రోలో కూడా నా వల్ల తప్పైంది, నా వల్ల మిగతా వాళ్ళు శిక్ష అనుభవిస్తారు అనుకుంటాడు. ఆ డ్రాగన్ రోలోని చంపడానికి వస్తూ ఉంటుంది. అప్పుడే రోలో అనుకుంటాడు, ఇలాంటి నీచమైన జీవితం బతకడం కంటే చావడమే మంచిదని. అది చంపడానికి వస్తుంటే సంతోషంగా చావుని ఆహ్వానిస్తాడు. మళ్ళీ జన్మ అంటూ ఉంటే మంచిగా పుట్టాలి, ఒక్క పూటైనా సరే మంచి భోజనం దొరకాలి అని ఇవన్నీ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే నోర్ తన దగ్గరికి వచ్చి రోలోని కాపాడి ఆ డ్రాగన్ తో పోరాడతాడు. రోలోకి ఏమీ అర్థం కాదు, ఇతను నన్నెందుకు కాపాడుతున్నాడు అని. ఆ డ్రాగన్ పాయిజన్ ని బయటికి వదులుతుంది. దీనివల్ల ఇద్దరి పరిస్థితి దారుణంగా మారుతుంది. నోర్ తన హీలింగ్ మ్యాజిక్ తో తనని కాపాడుకోకుండా రోలోని కాపాడతాడు. దానివల్ల రోలోపై పాయిజన్ పనిచేయదు. కానీ నోర్ పరిస్థితి కష్టంగా మారుతుంది. అయినా సరే నోర్ నేను మంచిగానే ఉన్నాను అంటాడు. ఇప్పుడు మనం నోర్ చిన్నప్పటి రోజుల్ని చూద్దాం. ఒకరోజు నోర్ కూర వండడానికి అడవిలోంచి ఆకుకూరలు తీసుకువస్తాడు. తనకి తెలియకుండానే విషం ఉన్న మొక్కని కూడా తీసుకువస్తాడు. అది తిన్న తర్వాత తన బాడీ మొత్తం విషం ఎక్కి చనిపోతుంటాడు. వెంటనే హీలింగ్ పవర్ ని తనపైనే వాడుకుంటాడు. మార్నింగ్ వరకు ప్రాణాలతో ఉంటాడు. అలాగే బుక్స్ లో కూడా వెతుకుతాడు. ఆ మొక్కని డ్రాగన్ రూయిన్ అంటారు. ప్రతిసారి ఆకుకూరలు తెచ్చేటప్పుడు వాళ్ళమ్మ దాన్ని తీసుకురావద్దని చెప్పేది. నోర్ బాడీ వీక్ అవుతూ ఉంటుంది. అలాగే ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్తాడు. లో హీలింగ్ పవర్ ని మళ్ళీ వాడటం వల్ల నార్మల్ గా అవుతాడు. తర్వాత రోజు మళ్ళీ ఆకుకూరలు తీసుకురావడానికి అడవికి వెళ్తాడు. అప్పుడే తన పిర్ర మీద పాము కాటేస్తుంది. దాన్ని చంపేస్తాడు. మనోడు అక్కడే కింద పడిపోతాడు. కొంతసేపటి తర్వాత తనకి ఏమీ అవ్వదు. ఇప్పుడు ఆ పాముని పట్టుకొని వండుకొని తింటాడు. చాలా రుచిగా అనిపిస్తుంది. తర్వాత రోజు మళ్ళీ పాముతో కనిపించుకుంటాడు. ఈరోజు కొంచెం పెయిన్ మాత్రమే వస్తుంది. నోర్ బాడీ విషానికి తట్టుకోగలుగుతుంది. అప్పటి నుంచి విషం ఉన్న జంతువుల్ని చెట్లని తినేవాడు. తనకి కొత్త స్కిల్ అయితే దొరకలేదు, కానీ విషం వల్ల తన బాడీని తట్టుకునేలా చేసుకుంటాడు. అలా విషం ఉన్న జంతువుల్ని తింటుంటే తనకి చాలా రుచిగా అనిపిస్తాయి. మళ్ళీ కథ ప్రజెంట్ కి వస్తే దీని కారణంగానే ఆ మాన్స్టర్ విషం వల్ల నోర్కి ఏమీ అవ్వదు. అప్పుడే తను అనుకుంటాడు, దీనిలో ఇంత విషం ఉందంటే తినడానికి ఇది ఇంకా ఎంత టేస్టీగా ఉంటుందో అని. ఆ డ్రాగన్ మళ్ళీ అటాక్ చేస్తుంది. నోర్ దాని పళ్ళు మొత్తం విరగొడతాడు. అప్పుడే మాన్స్టర్ దాని పవర్ఫుల్ అటాక్ చేయడానికి వెళ్తుంది. నోర్ వెంటనే కత్తితో దాని మొహంపై అటాక్ చేస్తాడు. దాంతో దాని మొహం పగిలి అక్కడే చనిపోతుంది. నోర్ అనుకుంటాడు, ఇది ఎంతో దారుణంగా ఉంది, ఇంత ప్రమాదకరమైన డ్రాగన్ ని సిటీ బయట ఉండటం ఏంటి, ఇప్పుడు దీన్ని తింటే ఎంత రుచిగా ఉంటుందో అనుకుంటాడు. అలా రోలో దగ్గరకు వచ్చి, నువ్వు బాగున్నావు కదా, అయినా ఒంటరిగా ఈ పొలంలో ఏం చేస్తున్నావు? అప్పుడు రోలో అంటాడు, నేనే ఆ మాన్స్టర్ ని ఇక్కడికి తీసుకువచ్చాను, దాన్ని సిటీలోకి తీసుకువెళ్లాలని ఒప్పుకున్నా. అది విని నోర్ ఆ మాన్స్టర్ ని తినడానికి సిటీలోకి తీసుకువెళ్తున్నాడేమో, ప్రాణాలతో తీసుకుపోతే దాని మాంసం రుచిగా ఉంటుంది, అందుకే ఎవ్వరు దాన్ని ఎత్తుకెళ్లకుండా ఇన్విజిబుల్ గా తీసుకువెళ్తున్నాడు అనుకుంటాడు. కానీ తన పనికి అడ్డుగా వచ్చి ఆ మాన్స్టర్ ని చంపినందుకు రోలోకి సారీ కూడా చెప్తాడు. అంత రుచిగా ఉండేదాన్ని చంపేశానని ఫీల్ అవుతాడు. నీకు నేను పైసలు కూడా ఇస్తాను, నువ్వేం బాధపడకు అంటాడు. దానికి రోలో, నాకు ఎలాంటి పైసలు వద్దు అంటే నోర్ అంటాడు, సర్లే అయినా ఇంత పెద్ద డ్రాగన్ ని నువ్వు ఒక్కడివే ఇక్కడికెలా తీసుకువచ్చావు అంటాడు. దానికి రోలో, నేను మాన్స్టర్ ని కంట్రోల్ చేస్తాను అంటాడు. రోలోకి అనిపిస్తుంది ఇప్పుడు నోర్ కూడా తనని తిడతాడు అని. అప్పుడే నోర్ అంటాడు, చూడ్డానికి పిల్లాడివే కానీ ఇంత పెద్ద మాన్స్టర్ ని కంట్రోల్ చేశావంటే నీలో చాలా దమ్ముంది అని. దానికి రోలో, ఇది ఒక శక్తి, ఇది నాకు పుట్టుకతో వచ్చింది, దీంతోనే నేను పెరిగాను అంటాడు. అప్పుడు నోరు, అరే ఇది ఇంకా గొప్ప విషయం, దేవుడు నీకు ఈ పవర్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. అప్పుడే రోలో ధైర్యం తెచ్చుకొని, నేను ఒక డీమన్ జాతికి చెందినవాడిని, మా జాతికి చెందిన వాళ్ళు మాన్స్టర్ ని కంట్రోల్ చేస్తారు. నోరు ఆశ్చర్యంగా, అవునా, డీమన్స్ అనే తెగకి ఇలాంటి పవర్ కూడా ఉంటుందా అని ఆలోచిస్తూ, నాతో ఇలాంటి పవర్ ఉంటే నేను ఏం చేసేవాడిని, అడవిలో ఉన్న జంతువుల్ని మచ్చిక చేసుకొని
తన పనులు చేయించుకునేవాణ్ణి, పక్షుల్ని కంట్రోల్ చేసి లెటర్స్ పంపించేవాణ్ణి, రాత్రికి తోడెళ్ళని నా స్కాపలాగా పెట్టుకునేవాణ్ణి అనుకుంటాడు. రోలో అంటాడు, నేను డీమన్ జాతికి చెందినవాణ్ణి, నీకు భయం వేయడం లేదా, నన్ను ద్వేషించడం లేదా? దానికి నోర్, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? రోలో మాత్రం చాలా మంది నాకున్న పవర్ ని దారుణంగా చూస్తారు అంటాడు. నోర్ మాత్రం, నువ్వు వాళ్ళ మాటల్ని నమ్మకు, నీకు ఉన్న పవర్ చాలా గ్రేట్, అది అవసరమైంది అంటాడు. ఆ మాట వినగానే రోలో ఏడుస్తాడు. మొట్టమొదటిసారి ఒకరు తనని మంచిగా చూశారు అని, నిజంగా నేను ఉపయోగపడతానా అంటాడు. నోర్ రోలో తలపై చేయి పెట్టి, నువ్వు చాలా ఉపయోగపడతావు, నాకంటే ఎక్కువ అంటాడు. అప్పుడే ఈనస్, లేన్ ఇద్దరు వాళ్ళ దగ్గరికి వస్తారు. లేన్ నోర్ని బాగు చెయ్యాలి అనుకుంటుంది, కానీ నోర్ మాత్రం తను చాలా నార్మల్ గా ఆ విషయం నాకు ఏమీ అవ్వలేదు అంటాడు. లేన్ కి ఏమీ అర్థం కాదు, దాని విషయం చాలా ప్రమాదకరమైంది. ఒకరోజు మాస్టర్ సింగ్ ఆ పవర్ గురించి చెప్తాడు. ఆ పవర్ తను సొంతం చేసుకోవడానికి 40 ఏళ్లు కష్టపడ్డాను, కానీ నోర్ కి ఇంత చిన్న వయసులో ఆ పవర్ ఎలా సొంతం చేసుకున్నాడు అనుకుంటుంది. నోర్ లేన్ తో, ఈ పిల్లల్ని నార్మల్ చెయ్యి. రోలోని దగ్గరగా చూడగానే లేన్ కూడా అనిపిస్తుంది తను డీమన్ జాతికి చెందినవాడు అని. ఇతని మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటుంది. నోరు పిల్లాన్ని కూడా మనతో పాటు తీసుకువెళ్దాం అంటాడు. లేన్ మాత్రం, డీమన్ జాతి చాలా ప్రమాదకరమైంది, కొన్ని రాజ్యాల్లో వీళ్ళని చూడగానే చంపేస్తారు. ఈనస్ రోలోతో అంటుంది, నీకు ఎవరు చెప్తే ఈ మాన్స్టర్ ని రాజ్యంలోకి తీసుకువెళ్తున్నావు అని. రోలో మాత్రం, నాకు ఏమీ తెలీదు, నేను ఎక్కడి నుంచి వచ్చానో కూడా నాకు తెలీదు అంటాడు. అప్పుడే నోరు, మనం ఇతన్ని పక్కన ఉన్న ఏదైనా ఊర్లో వదిలేద్దాం, లేన్ కి వాళ్ళ నాన్న చెప్పి ఉంటాడు, చెప్పిన మాటలు అస్సలు వినకు, నీ కళ్ళతో నువ్వు చూసే నిర్ణయం తీసుకో అని. లేన్ కూడా రోలోని చూస్తే భయపడుతున్న కుర్రాడు కనిపిస్తాడు తనకి, అందుకే తను వెంట తీసుకువెళ్ళడానికి ఒప్పుకుంటుంది. అప్పుడే ఈనస్, మిత్ర లాంటి పవిత్రమైన రాజ్యంలోకి ఇలాంటి డీమన్ కుర్రాన్ని తీసుకువెళ్లడం నేరం, అందుకే తనని వెంట తీసుకువెళ్లలేం, అలాగే ఇక్కడ ఒంటరిగా కూడా వదిలేయలేం, వెంట తీసుకువెళ్తే మిత్రలోని వాళ్ళు మనని కూడా శత్రువులా అనుకొని అటాక్ చేస్తారు అని ముగ్గురు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే వెనుక నుంచి ఒక వ్యక్తి వస్తాడు. చూడ్డానికి చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. ఈ పిల్ల నా కొడుకు మొత్తాన్ని నాశనం చేశాడు, ఇది వరకు అంతా అయిపోవాలి, కానీ వాడి వల్లే మొత్తం నాశనం అయ్యింది అంటాడు. అప్పుడే నోరు, నేనే ఆ కుర్రాన్ని ఆపాను, ఆపినందుకు నన్ను క్షమించు అంటాడు. అతను మాత్రం, ఇక వాడు ఏం చేశాడన్నది నాకు ఫరక్ పడదు, నాకు కావాల్సింది వాడే అని సడన్ గా ఇన్విజిబుల్ గా మారి రోలోపై అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ నోర్ తన కత్తిని అడ్డం పెట్టి రోలోని కాపాడతాడు. అప్పుడే ఈనస్ కూడా లేన్ ని దూరంగా తీసుకొని వెళ్తుంది. ఇతని పేరు జాడు. అప్పుడే జాడు నోర్ తో అంటాడు, నువ్వు నా దారికి అడ్డుగా ఉన్నావు, తప్పుకుంటే ఆ కుర్రాన్ని తీసుకువెళ్తాను, వాడు చాలా పనికొస్తాడు, వాడిని తీసుకువెళ్లే పనిని నాకు అప్పగించారు, చచ్చినా సరే బతికినా సరే అంటాడు. కానీ నోర్ కి మాత్రం ఏమీ అర్థం కాదు, ఈ నా కొడుకు నుంచి వచ్చాడు, ఏం మాట్లాడుతున్నాడు అనుకుంటాడు. కానీ అప్పుడే జాడు మెరుపు వేగంతో రోలోపై అటాక్ చేయడానికి వెళ్తాడు. నోర్ మాత్రం తన అటాక్ ని ప్యారీ చేస్తాడు. అలా ఇద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫైట్ లో జాడు కత్తి విరిగిపోతుంది. లేన్ అనుకుంటుంది, వీళ్ళేంటి ఇంత వేగంగా ఫైట్ చేసుకుంటున్నారు, అసలు వాళ్ళు నాకు కనిపించడం లేదు అని. అప్పుడే జాడు మిగతా బ్లేడ్స్ ని తీసి తనపై నాన్ స్టాప్ గా అటాక్ చేస్తాడు. కానీ ప్రతి అటాక్ ని నోర్ ప్యారీ చేస్తాడు. వెంటనే జాడు పవర్ఫుల్ గా అటాక్ చేస్తాడు. దాంతో నోర్ చాలా దూరం వెళ్లి పడిపోతాడు. అప్పుడే నోర్ అనుకుంటాడు, ఇదేలా సాధ్యమైంది, వాడి చేతిలో ఉన్నది చిన్న కత్తి, ఆ కత్తి సహాయంతో ఇంత దూరం నన్ను ఎలా తోశాడు అని. వీని చూస్తుంటే చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు, నేను ఫస్ట్ టైం ఫైట్ చేసిన మాన్స్టర్ కంటే పవర్ఫుల్ గా ఉన్నాడు అనుకుంటాడు. అలా మళ్ళీ జాడు అటాక్ చేస్తాడు. నాన్ స్టాప్ గా అటాక్ చేస్తూ ఉంటాడు. అలా అటాక్ చేస్తూ ఉంటే నోర్ ఆపుతూ ఉంటాడు. కానీ ఇలాగే కంటిన్యూ అయితే తను వీక్ అయిపోతాడు. వీళ్ళు ఎంత బలంగా ఫైట్ చేసుకుంటున్నారంటే ఆ ఫైట్ నుంచి వచ్చిన షాక్ వేవ్స్ లేన్ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తూ ఉంటాయి. ఈనస్ ఒక షీల్డ్ ని తయారు చేసి లేన్ ని ఆ షీల్డ్ వెనకే ఉండమని చెప్తుంది. జాడుని చూడగానే ఈనస్ గుర్తుపడుతుంది వాడు ఎవడో అని. తను ఎవరో కాదు, డెడ్ మ్యాన్ జాడు. తను ఇంతకు ముందు ఎస్ ర్యాంక్ లో ఉండేవాడు. ఒకరోజు ఈనస్ మాస్టర్స్ దగ్గరికి వెళ్లి ఈ జాడు గురించి అడుగుతుంది. దానికి మాస్టర్ చెప్తాడు, చాలా చిన్న వయసులోనే ఈ జాడు ఎస్ ర్యాంక్ లో జాయిన్ అయ్యాడు, అంటే తను ఎంత పవర్ఫుల్ లో అని అందరూ తన గురించి గొప్పగా చెప్తారు. అప్పుడే గిల్బర్ట్, అయితే నేను వాడితో ఫైట్ చేస్తాను అంటాడు. కానీ అందరు మాస్టర్స్
తనని ఆపుతారు. జాడు ఎంత పవర్ఫుల్ అంటే నువ్వు చిటికలో తన చేతిలో ఓడిపోతావు అంటారు. తనని ఇంతవరకు ఓడించిన వాడే లేడు. 12 సంవత్సరాల వయసులోనే డ్రాగన్ స్లేయర్ అనే బిరుదు వచ్చింది. మొత్తం అన్ని రాజ్యాల్లో తన పేరు మారుమోగిపోయింది. అలాంటి వాడితో నువ్వు పెట్టుకోలేవు అంటారు. కానీ జాడులో ఉన్న చెడ్డ విషయం ఏంటంటే తను తన పవర్స్ ని మంచి కోసమే కాదు చెడు కోసం కూడా ఉపయోగిస్తాడు. ఒకరోజు మర్చెంట్ ఫ్యామిలీలో ఉన్న మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ని చంపేశాడు. జాడుకి మంచి చెడులతో సంబంధం లేదు. తనకి పైసలు వస్తే చాలు ఏ పనినైనా చేయడానికి వెనుకాడాడు. ఒకరోజు ఒక క్లయింట్ తనకి ఎక్కువ పైసలు ఇస్తాను అనడంతో ఒక రాజ్యానికి సంబంధించిన మొత్తం ఆర్మీనే చంపేశాడు. అలాగే మొత్తం రాయల్ ఫ్యామిలీని కూడా చంపేశాడు. అందుకే తన మీద ప్రైజ్ మనీ పెట్టారు. ఎవరు చంపితే వాళ్ళకి ప్రైజ్ మనీ వస్తుంది. కానీ ఎవరైతే తనని చంపడానికి వెళ్తారో వాళ్ళు తిరిగి రాలేరు. ఇక ఎంత మందిని పంపినా వాడిని చంపలేరని గిల్డ్ ఒక నిర్ణయం తీసుకుంది. వాడు చనిపోయాడని అనౌన్స్ చేసింది. అందుకే అప్పటి నుంచి డెడ్ మ్యాన్ జాడు అని తనని పిలుస్తారు. ఇక్కడ జాడు నోర్తో ఫైట్ చేస్తున్నప్పుడు తన కత్తి మళ్ళీ విరిగిపోతుంది. దాంతో తనకి అర్థం కాదు అసలు ఇదేలా సాధ్యం. అది డ్రాగన్ పన్నుతో తయారు చేసిన కత్తి. అది అస్సలు విరిగిపోకూడదు అనుకుంటాడు. అప్పుడే నోర్ తనకి సారీ చెప్తాడు. నా వల్లే నీ కత్తి విరిగిపోయింది. కావాలంటే పైసలు కూడా ఇస్తాను అని. చూడ్డానికి నువ్వు చండాలంగా ఉన్నావు. నీకంటే నీ కత్తి ఇంకా చండాలంగా ఉంది అని తన పవర్ఫుల్ వెపన్ ని తీస్తాడు జాడు. ఇది ఒక సిల్వర్ క్రాస్. దీని పవర్ ఏంటంటే సడన్ గా ఇది వేలల్లో కనిపిస్తుంది. అంటే మొత్తం ఒకేసారి అటాక్ చేసి ఆర్మీని కూడా అంతం చేయగలవు. అప్పుడే జాడు నువ్వు ఎన్ని కత్తులు విరగొట్టినా నేను ఇంకా సృష్టిస్తూనే ఉంటాను. ఇప్పుడు దీన్ని ఆపు చూద్దామని అన్ని కత్తుల్ని ఒకేసారి నోర్ పై అటాక్ చేయడానికి పంపిస్తాడు. నోర్ ఇప్పుడు అన్నిటినీ ప్యారీ చేయలేడు. అందుకే రోలోని కాపాడడం కోసం ఆ కత్తులకు అడ్డుగా వెళ్లి రోలోని పట్టుకొని ఉంటాడు. దాంతో కత్తులన్నీ నోర్ వంటిపై దిగుతాయి. ఇదంతా చూస్తున్న ఈనస్ ఎలాగైనా సరే నోర్ కి హెల్ప్ చేయాలి అనుకుంటుంది. కానీ తాను లేన్ ని ఒంటరిగా వదిలి వెళ్ళలేదు. ఇదే విషయాన్ని లేన్ ని అడుగుతుంది. నేను నోర్ ని కాపాడొచ్చా అని. లేన్ దానికి ఒప్పుకోగానే వెంటనే డివైన్ షీల్డ్ ని తీసుకువెళ్లి నోర్ కి అడ్డుగా పెడుతుంది. దాంతో ఆ కత్తులు మొత్తం డివైన్ షీల్డ్ వల్ల ఆగిపోతాయి. అలాగే అదే షీల్డ్ తో జాడు పై అటాక్ చేస్తుంది. కానీ జాడు పక్షిలాగా గాల్లో ఎగురుతూ ఆ అటాక్ నుంచి తప్పించుకుంటాడు. అప్పుడే ఈనస్ నోర్ తో అంటుంది, నేను వాడి అటాక్ ని ఆపుతాను కానీ వాడిని చంపాల్సింది నువ్వే అని. కానీ నోర్ కి మాత్రం ఇన్ని కత్తులు ఒకేసారి అటాక్ చేయడానికి వస్తే నేను ఎలా ఆపగలను అని చిన్నప్పుడు తను చేసిన ట్రైనింగ్ ని గుర్తు చేసుకుంటాడు. అలాగే అక్కడే పడి ఉన్న ఆ డ్రాగన్ కి సంబంధించిన పన్ను కూడా తనకి కనిపిస్తుంది. అలా విరిగిన డ్రాగన్ పన్నుని తీసుకుని ఈనస్ తో అంటాడు, కొంచెం షీల్డ్ ని ఓపెన్ చెయ్యి అని. అలా షీల్డ్ ఓపెన్ చేయగానే బలంగా ఆ పన్నుని తన పైకి వస్తున్న కత్తుల వైపు విసురుతాడు. అలా మాటి మాటికి విసురుతూ మొత్తం కత్తులని నాశనం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు జాడు నిర్ణయం తీసుకుంటాడు సీక్రెట్ గా ఈనస్ ని చంపాలి అని. కానీ కొద్దిలో నోర్ ఈనస్ ని కాపాడతాడు. ఇప్పుడు జాడుకి సంబంధించిన రెండో కత్తిని కూడా విరగొడతాడు. జాడుకి ఏమీ అర్థం కాదు. ఇంత పవర్ఫుల్ అటాక్ ని వీడు ఇంత తొందరగా వచ్చి ఎలా ఆపాడు అని ఆశ్చర్యపోతాడు. ఇప్పుడు నోర్ మళ్ళీ సారీ చెప్తాడు, నన్ను క్షమించు, ఇంకో కత్తి కూడా విరగొట్టాను. కానీ ఇలా అటాక్ చేస్తే ఇక విరగడం తప్ప అతకడం ఉండదు అంటాడు. అప్పుడే జాడు వీడిలో వీడి కత్తిలో ఏదో మర్మం దాగి ఉంది. ఇక వీడితో నేను ఫైట్ చేయలేనని నోర్తో అంటాడు. నా కత్తులు విరిగిపోయాయి, నేను నీతో ఫైట్ చేయను. అలాగే ఇప్పటికే రాయల్ క్యాపిటల్ లో సంబరాలు కూడా స్టార్ట్ అయి ఉంటాయి అంటాడు. అది విని ఈనస్ కూడా షాక్ అవుతుంది. సంబరాలా? ఎలాంటి సంబరాలు? ఎందుకు చేసుకుంటున్నారు అంటుంది. కానీ ఏ విషయం చెప్పకుండా జాడు అక్కడి నుంచి వెళ్లిపోతుంటాడు. అలా వెళ్తూ నోర్తో అంటాడు, నువ్వు చాలా విచిత్రంగా ఉన్నావు అని. రోలోని చూస్తూ, నువ్వు కొద్దిలో బతికిపోయేవరా బుడ్డోడా, లేకపోతే ఈ పాటికి నేను మస్తు పైసలు సంపాదించేవాని అని సడన్ గా మళ్ళీ రోలోపై అటాక్ చేయడానికి వస్తాడు. కానీ ఇప్పుడు కూడా తన అటాక్ ని నోర్ ప్యారీ చేస్తాడు. దాంతో జాడు అర్థం చేసుకుంటాడు నోర్ ఉండగా రోలోని తను టచ్ కూడా చేయలేను అని. దాంతో తను అక్కడి నుంచి మాయమవుతాడు. ఆ తర్వాత నోర్ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, రాయల్ క్యాపిటల్ లో సంబరాలు జరుగుతున్నాయా, ఎలాంటి సంబరాలు జరుగుతున్నాయి అనుకుంటారు. వీళ్ళు ఎక్కువ దూరం కూడా రాలేదు కాబట్టి తిరిగి రాయల్ క్యాపిటల్ కి వెళ్ళాలి అనుకుంటారు. అలాగే రోలోని మిత్రాకి తీసుకువెళ్ళలేరు, తన్ను కూడా వాళ్ళతో పాటు తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకుంటారు. రాయల్ క్యాపిటల్ పేరు వినగానే రోలో భయపడతాడు. ఎందుకంటే తను ఇంతకు ముందు విని ఉంటాడు, అన్నిటికంటే భయంకరమైన మాన్స్టర్ ని రాయల్ క్యాపిటల్ పై అటాక్ చేయడానికి పంపించారు అని. అందుకే తను కూడా అక్కడికి వెళ్తే అందరూ చనిపోతారని భయపడతాడు. ఆ మాటలు వినగానే లేన్ కూడా భయపడుతుంది.
మాట్లాడుతుంది. వెంటనే ఈనస్ తో అంటుంది, తొందరగా రాయల్ క్యాపిటల్ వైపు బయలుదేరు అని. కానీ ఈనస్ మాత్రం నీ బ్రదర్ నిన్ను సేఫ్ ప్లేస్ కి తీసుకువెళ్ళమని చెప్పాడు, తన మాట కాదని నిన్ను తిరిగి రాయల్ క్యాపిటల్ కి తీసుకువెళ్ళలేను అంటుంది. అప్పుడు లేన్, నేను ఒప్పుకుంటాను, నువ్వు నిజాయితీగా ఉన్నావు, కానీ యుద్ధం వస్తుందని వెన్ను చూపించి పారిపోవడం సరికాదు అంటుంది. దాంతో ఈనస్ కూడా తన మాటని ఒప్పుకొని అందరూ రాయల్ క్యాపిటల్ కి బయలుదేరతారు. అలాగే నోర్ రోలోని కూడా అడుగుతాడు, నువ్వు కూడా వస్తావా అని. దానికి రోలో కూడా, నేను కూడా వస్తాను, అక్కడ ఏదైనా చిన్న సహాయం అయినా మీకు చేయొచ్చు కదా అంటాడు. అదంతా చూసి లేన్ అనుకుంటుంది, నోర్ మనసు చాలా పెద్దది అని. నోర్ మాత్రం ఆ చచ్చిన డ్రాగన్ తిని ఉంటే ఎంత టేస్టీగా ఉండేదని ఆలోచిస్తూ ఉంటాడు. అలా అందరూ గుర్రపు బండిలో బయలుదేరుతారు. లేన్ మాత్రం రాయల్ క్యాపిటల్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నోర్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా రోలోతో కామెడీ చేస్తూ బయట ఉన్న అడవి గుర్రాలని చూపిస్తుంటాడు. తర్వాత మనకి రాయల్ క్యాపిటల్ లో ఉన్న రెయిన్ కనిపిస్తాడు. అప్పుడే తన దగ్గరికి సేనాధిపతి వచ్చి, మొత్తం ప్రజల్ని ఇక్కడ నుంచి సేఫ్ గా తీసుకువెళ్ళాం, అలాగే మన మాస్టర్స్ కూడా చాలా మాన్స్టర్స్ ని చంపేశారు, కానీ ఇప్పటి వరకు దేరీదస్ కి సంబంధించిన సేన మాత్రం మనకి కనిపించలేదు అంటాడు. రెయిన్ ఆలోచిస్తూ, వాళ్ళు మనం అలసిపోవాలని చూస్తున్నారేమో, ఖచ్చితంగా వాళ్ళు పెద్ద అటాక్ నే ప్లాన్ చేసి ఉంటారు, దాన్ని మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అనుకుంటాడు. కానీ వాళ్ళు ఎక్కడి నుంచి అటాక్ చేస్తారో అని వీళ్ళకి అర్థం కాదు. 4 వైపులు చూస్తారు, కానీ ఎక్కడ ఆనవాళ్లు కూడా కనిపించవు. అప్పుడే రెయిన్ గాల్లోకి చూస్తే ఒక ఇన్విజిబుల్ సీల్డ్ గాల్లో తనకి కనిపిస్తుంది. వెంటనే తన అన్కవర్ మ్యాజిక్ ని వాడతాడు. దాంతో ఇన్విజిబుల్ లో ఉన్న పెద్ద బ్లాక్ డ్రాగన్ వాళ్ళకి కనిపిస్తుంది. ఆ డ్రాగన్ ని చూడగానే రెయిన్ భయపడతాడు. ఇది చాలా ప్రమాదకరమైన డ్రాగన్ అయి ఉంటుంది. నూర్ వాళ్ళు తిరిగి వాళ్ళ రాజ్యం దగ్గరికి వస్తారు. ఆ రాజ్యం పైన భయంకరమైన డ్రాగన్ ఎగరడాన్ని నూర్ చూస్తాడు. అలాగే లేన్ కూడా అనుకుంటుంది, ఇది మొత్తాన్ని నాశనం చేసే డ్రాగన్, ఇది రాజ్యం పైకి వచ్చింది అంటే ఇక మొత్తం నాశనమైనట్టే అనుకుంటుంది. ఈ డ్రాగన్ చూడ్డానికి కూడా చాలా పెద్దగా ఉంటుంది. రాయల్ క్యాపిటల్ లో ఉన్న అందరూ చాలా భయంగా దీన్ని చూస్తూ నిలబడిపోతారు. అప్పుడే రెయిన్ తో సేనాధిపతి అంటాడు, ఈ డ్రాగన్ ఈ సమయానికి నిద్రలో ఉండాలి కదా, అంటే శత్రు దేశం దీన్ని మేల్కొల్పి మన రాజ్యంపై అటాక్ చేయడానికి పంపించింది అంటాడు. అప్పుడే రెయిన్ సేనాధిపతికి ఆర్డర్ వేస్తాడు, రాజ్యంలో ఉన్న మొత్తం ప్రజల్ని ఇక్కడ నుంచి సేఫ్ గా బయటకు తీసుకువెళ్ళండి అని. అలాగే ఈ టైంలో వీళ్ళ రాజ్యంలో ఉన్న 6 మంది మాస్టర్స్ వేరే ప్లేస్ లో యుద్ధం చేస్తూ ఉంటారు. అప్పుడే గిల్బర్ట్ కూడా మహారాజు దగ్గరికి వెళ్లి, ఆ డ్రాగన్ మొత్తాన్ని నాశనం చేయబోతుంది, మీరు వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అంటాడు. కానీ మహారాజు మాత్రం, నువ్వు చాలా ధైర్యవంతమైన సోల్జర్వి, నువ్వు భయపడకూడదు, నువ్వు వెళ్లి ప్రజల ప్రాణాల్ని కాపాడు, నేను ఇక్కడే ఉండి ఆ డ్రాగన్ తో ఫైట్ చేస్తాను అంటాడు. ఇక్కడ దూరం నుంచి లేన్ ఇంకా నూర్ వాళ్ళు మొత్తం చూస్తుంటారు. లేన్ చాలా బాధపడుతుంది. తన బ్రదర్ ని వాళ్ళ నాన్నని తలుచుకొని, వాళ్ళ నాన్న ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాన్ని వదిలి బయటికి వెళ్ళడు, తను అక్కడే ఉండాలనుకుంటాడు అని. నూర్ కూడా ఫస్ట్ టైం డ్రాగన్ ని చూస్తూ, నేను దీంతో ఫైట్ చేస్తాననుకుంటా, ఒకసారి నువ్వు విండ్ బ్లాస్ట్ ని వాడు, ఎలాగైతే గోబ్లిన్ పై అటాక్ చేయడానికి వెళ్ళాడో అలా డ్రాగన్ పైకి వెళ్లి దాన్ని చంపేస్తాను అంటాడు. ఇప్పుడు లేన్ కూడా నోర్ పై నమ్మకం ఉంటుంది, అందుకే తను విండ్ బ్లాస్ట్ చేయడానికి ఒప్పుకుంటుంది. తర్వాత ఇక్కడ మహారాజ్ అనుకుంటాడు, ఆ డంజన్ ని దక్కించుకోవడం కోసం శత్రు దేశం ఇంతకు తెగిస్తుంది అనుకోలేదు. నిజానికి దేరీదస్ అనుకునేది ఏంటంటే, ఆ డంజన్ వీళ్ళ దగ్గర ఉండి ఏమీ ఉపయోగం లేదు, మా దగ్గరికి వస్తే మా ఆర్మీని పెంచుకుంటాం, ఆ పవర్ తో మొత్తం అన్ని రాజ్యాలని పాలించాలి అనుకుంటారు. కానీ మహారాజ్ మాత్రం అత్యాశకు పోకుండా జీవించాలి అనుకుంటాడు. అప్పుడే దేరీదస్ కింగ్, అందుకే నువ్వు ఇలా చిన్న రాజ్యానికి రాజుగా ఉండిపోయావు, అదే నా దగ్గర ఆ డంజన్ ఉంటే మొత్తం అన్ని దేశాల్ని పాలించేవాడిని అంటాడు. కానీ మరీ ఇంతలా డ్రాగన్ తో అటాక్ చేయిస్తారని మహారాజు ఎప్పుడు ఊహించాడు. ఇప్పుడు తను రాజమహల్ పై నిలబడి ఉంటాడు, తన ఎదురుగా డ్రాగన్ వస్తుంది, తనకి భయం ఉండదు, కాకపోతే తన కూతురు గురించే ఆలోచిస్తుంటాడు. తను ఎక్కడ ఉంది, క్షేమంగా ఉందా లేదా అని ఆలోచిస్తాడు. ఇప్పుడు మహారాజు మనసులో ఒక్కటే ఆలోచన ఉంటుంది, నేను మహారాజుగా ఉండాలని ఎప్పుడు అనుకోలేదు, సైన్యంలో ఉంటూ ఎప్పుడు యుద్ధంలోనే పాల్గొనాలి అనుకున్నాను, ఇన్ని రోజులు నా మాట విని నన్ను
నన్ను రాజులా చూసినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తాడు. అలాగే ఆ డ్రాగన్ ని నేనైతే ఈ డ్రాగన్ ని చంపలేను, కానీ ఖచ్చితంగా ఒక కన్ను తీసేసి దీన్ని గుడ్డిదాన్ని మాత్రం చేయగలను అనుకుంటాడు. ఇక్కడ ఈనస్ డివైన్ షీల్డ్ ని ఒక రౌండ్ ఆకారంలో ఏర్పాటు చేసి అందులో లేన్ వచ్చి విండ్ బ్లాస్ట్ ని చేయమంటుంది. ఈ విండ్ బ్లాస్ట్ ఇంతకు ముందు దానికంటే చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అలా దాని ఎదురుగా నోర్ వచ్చి నిలబడగానే లేన్ విండ్ బ్లాస్ట్ ని ఉపయోగిస్తుంది. ఇప్పుడు నోర్ 1000 రెట్ల స్పీడ్ తో రాయల్ క్యాపిటల్ వైపు వస్తూ ఉంటాడు. ఇక్కడ డ్రాగన్ తన పవర్ఫుల్ అటాక్ తో మహారాజుపై అటాక్ చేయబోతూ ఉంటుంది. మహారాజుకి తిరిగి అటాక్ చేసే ఛాన్స్ కూడా ఉండదు. అయినా సరే ఓటమిని ఒప్పుకోకుండా తన గోల్డెన్ నైఫ్ ని బయటికి తీసి దానిపై అటాక్ చేస్తూ, ఇప్పుడు నీకు అర్థమవుతుంది మా మనుషులు ఎంత మొండి వాళ్ళో అంటాడు. ఆ గోల్డెన్ కత్తిని చూసి మాస్టర్స్ అనుకుంటారు ఆ కత్తి చాలా పవర్ఫుల్, దాంతో అటాక్ చేస్తే పెద్దగా బ్లాస్ట్ అవుతుంది, ఆ బ్లాస్ట్ వల్ల మహారాజు కూడా చనిపోవచ్చు అనుకుంటారు. అలాగే అందరికీ అర్థమవుతుంది మహారాజు తన ప్రాణాలను అర్పించైనా సరే ఈ డ్రాగన్ ని అంతం చేయాలనుకుంటున్నాడు అని. అలా మహారాజు అటాక్ చేయబోతూ ఉండగా మధ్యలో నోర్ వచ్చి తన కత్తితో ఆ డ్రాగన్ అటాక్ ని ప్యారీ చేస్తాడు. దాంతో ఆ డ్రాగన్ పవర్ఫుల్ అటాక్ మహారాజు మీదకి కాకుండా ఆకాశంలోకి వెళ్తుంది. నోర్ అటాక్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది అంటే ఆ డ్రాగన్ అక్కడే కింద పడుతుంది. అలాగే ఈ డ్రాగన్ కి ఆలోచించే శక్తి కూడా ఉంటుంది. అందుకే తను అనుకుంటుంది అసలు ఇక్కడ ఏం జరిగింది, నాకు ఏమైంది అని. అలా తను మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే తన ముందు నోర్ నిలబడి ఉంటాడు. ఏంటి ఈ పిల్ల నా కొడుకు నా మీద అటాక్ చేశాడా అని తన మీద తోకతో అటాక్ చేస్తూ ఉంటుంది. కానీ నోర్ అటాక్ ని ప్యారీ చేస్తాడు. అప్పుడు డ్రాగన్ తిరగబడిపోతుంది. అలాగే నోర్ తన మనసులో అనుకుంటారు ఆ పిల్ల ఇంత స్పీడ్ గా విండ్ బ్లాస్ట్ ని వాడిందేంటి, ఈ రోజు వెంటుక వాసులో తప్పించుకున్నాను, అయినా ఈ డ్రాగన్ ఇంత పెద్దగా ఉంది, నా ఒక్క దెబ్బకి పడిపోయింది ఏంటి అనుకుంటాడు. అందరూ దీని గురించి భయపడుతూ పెద్దగా పోడుతున్నారు, కానీ ఇది అంత పవర్ఫుల్ గా లేదు అనుకుంటాడు. ఇప్పుడు ఈనస్ ఇంకా లేన్ కూడా గుర్రాలపై కూర్చొని రాయల్ క్యాపిటల్ లోకి వస్తారు. వాళ్ళు ఎలాగైనా సరే మహారాజును వెతికి ఇక్కడ నుంచి సేఫ్ గా తీసుకుపోవాలి అనుకుంటారు. కానీ అంతలో ఒక పెద్ద రాయి వచ్చి వీళ్ళపై పడుతుంది. దాంతో వీళ్ళు ముగ్గురు గుర్రాలపై నుంచి కింద పడతారు. అప్పుడే ఈనస్ ఒక షీల్డ్ ని ఏర్పాటు చేసి ఎవరు ఈ అటాక్ చేసిందని చూస్తే వీళ్ళపై అటాక్ చేసింది గోబ్లిన్ లీడర్స్ అయి ఉంటారు. వాళ్ళ నుదుటి మీద ఆ ఎర్రని డైమండ్ ఆకారం ఉంటుంది. అది ఉండడం వల్ల వీళ్ళు చాలా పవర్ఫుల్. ఇప్పుడు ఒక్కటి రాకుండా 3 వస్తాయి. అవి ముందు దానికంటే చాలా పెద్దగా ఉంటాయి. అప్పుడే లేన్ ఆలోచిస్తుంది మనం పారిపోవడం కాదు నోర్లా ఆలోచించడం నేర్చుకోవాలి అని. అలాగే ఈనస్ తో అంటుంది మనం భయపడిన అవసరం లేదు, ఇవి నార్మల్ గోబ్లిన్సే అని. ఆ మాట వినగానే ఈనస్ కూడా ధైర్యం వస్తుంది. వెంటనే ఆ 3 గోబ్లిన్స్ వీళ్ళపై అటాక్ చేయడానికి వస్తే లేన్ వాటిపై ఐస్ అటాక్ ని చేస్తుంది. కానీ వాటికి ఏమీ అవ్వదు. వెంటనే అవి షీల్డ్ వరకు కూడా వస్తాయి. అప్పుడు రోలో తన పవర్ ని ఉపయోగించి ఆ 3 గోబ్లిన్స్ మైండ్ ని కంట్రోల్ చేసి వాటిని కదలకుండా చేస్తాడు. అప్పుడే మళ్ళీ లేన్ తన ఐస్ అటాక్ తో వాటిని అక్కడే ఫ్రీజ్ చేస్తుంది. వెంటనే ఈనస్ తన డివైన్ కత్తిని బయటికి తీసి ఆ 3టిని ముక్కలు ముక్కలుగా నరికేస్తుంది. అప్పుడే లేన్ అనుకుంటుంది ఈనస్ డివైన్ షీల్డ్ ని ఒక్కటే వాడతాదని అందరు అనుకుంటారు, కానీ తను డివైన్ కత్తిని కూడా వాడగలదు అనుకుంటుంది. అలాగే డీమన్ జాతి కూడా చాలా పవర్ఫుల్. రోలో ఒక్క చూపుతో ఆ 3 గాబ్లిన్స్ ని కంట్రోల్ చేశాడు, తనకి కూడా చాలా పవర్ ఉంది అనుకుంటుంది. లేన్ అంటుంది మనం వెంటనే మహారాజ్ దగ్గరికి వెళ్ళాలి అని. ఇక్కడ నోర్ పై ఆ డ్రాగన్ మాటి మాటికి అటాక్ చేస్తూ ఉంటుంది. కానీ నోర్ మాత్రం చాలా తేలిగ్గా దాని అటాక్స్ ని మొత్తం ప్యారీ చేస్తాడు. డ్రాగన్ కి ఏమీ అర్థం కాదు, నా పంజా పవర్ పడితే ఎవడైనా చావాల్సిందే, వీడికేంటి చిన్న గాయం కూడా అవ్వట్లేదు, పైగా నాకే గాయాలవుతున్నాయి అనుకుంటుంది. నోర్ కూడా తన కత్తిని చూస్తూ అరే ఈ కత్తి చాలా బాగుందే, దీని మీద ఒక్క గీత కూడా పడ్డం లేదు, దీని రహస్యం ఏంటబ్బా, అయినా రహస్యంతో పనే ఉందిలే, నాకు ఉపయోగపడుతుంది కదా చాలు అనుకుంటాడు. మళ్ళీ డ్రాగన్ పై దారుణంగా అటాక్ చేసి దాని ఒక పన్నును కూడా విరగొడతాడు. దాంతో ఆ పవర్ఫుల్ డ్రాగన్ కూడా నోర్ ముందు ఓటమిని ఒప్పుకొని అక్కడే కూర్చుండిపోతుంది. అప్పుడే లేన్ వాళ్ళు నోర్ దగ్గరికి వస్తారు. లేన్ తనతో అంటుంది నీకేం అవ్వలేదు కదా అని. కానీ మనోడు మాత్రం నాకేమవుతుంది, నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను అంటాడు. అలాగే తన మనసులో అనుకుంటాడు
రోలో ఆ డ్రాగన్ ని కంట్రోల్ చేసి దాన్ని కూల్ చేశాడేమో, అందుకే అది ప్రశాంతంగా అటాక్ చేయకుండా ఉండిపోయింది అని. కానీ రోలో మాత్రం అబ్బెబ్బే నేనేం చేయలేదు అంటాడు. అయినా నోర్ మాత్రం రోలోకి చాలా పవర్స్ ఉన్నాయి, కానీ అందరి ముందు బయట పెట్టడం లేదు అనుకుంటాడు. అప్పుడే నోర్ రోలోతో అంటాడు, ఈ డ్రాగన్ మైండ్ ని కంట్రోల్ చేసి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తిరిగి అక్కడికే వెళ్ళమని చెప్పు అని. కానీ ఈనస్ మాత్రం ఏంది నువ్వు మాట్లాడేది, ఇది చాలా ప్రమాదకరమైంది, దీన్ని ఇక్కడే చంపేయాలి అంటుంది. కానీ నోర్ మాత్రం అది ప్రమాదకరమైందని నాకు తెలుసు, కానీ నేను ఇప్పుడు దాన్ని చంపాలనుకోవడం లేదు. ఆ మాటకి లేన్ కూడా ఒప్పుకుంటుంది. అలాగే రోలోతో అంటుంది, నువ్వు ఈ డ్రాగన్ ని కంట్రోల్ చేయగలవా అని. రోలో ఇది చాలా పెద్దగా ఉంది, అయినా ఒకసారి ట్రై చేస్తాను అంటాడు. నోర్ మాత్రం తన చెవి దగ్గరికి వెళ్లి ఇక్కడ నీ పవర్ మొత్తాన్ని ఉపయోగించవచ్చు, ఎవ్వరు భయపడరు అంటాడు. అలా రోలో దాన్ని కంట్రోల్ చేస్తూ అంటాడు, నువ్వు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని. కానీ ఆ డ్రాగన్ అంటుంది, నేను నా మాస్టర్ మాట మాత్రమే వింటాను అని. ఇప్పుడు నోర్ ని తన మాస్టర్ అనుకుంటుంది ఆ డ్రాగన్. కానీ నోర్ మాత్రం ఆ మాస్టర్ అనేది రోలోనేమో అనుకొని, నువ్వు చెప్పు వెంటనే దీన్ని ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళమను, అస్సలు మనుషులకి ఏ ప్రమాదం చేయకూడదు అంటాడు. దాంతో ఆ డ్రాగన్ నోరే ఆ మాట చెప్తున్నాడు కాబట్టి తన మాస్టర్ మాట విని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ అలా ఆ డ్రాగన్ వెళ్తున్నప్పుడే వెనుక నుంచి ఒక లేజర్ బీమ్ వచ్చి తగులుతుంది. దాంతో అది అక్కడే కింద పడి గాయపడుతుంది. ఈ పని చేసింది దేరి దస్ కింగ్ అయి ఉంటాడు. తను ఆ డ్రాగన్ పై పూర్తి నమ్మకం పెడతాడు, రాయల్ క్యాపిటల్ ని నాశనం చెయ్యాలి అని. కానీ అది వాళ్ళకి లొంగిపోయి వెనక్కి వెళ్లడం చూసి తను ఓటమిని ఒప్పుకోలేక ఆ డ్రాగన్ పై అటాక్ చేస్తాడు. రాయల్ క్యాపిటల్ కి దగ్గరలోనే దేరి దస్ మొత్తం సైన్యం ఉంటుంది. వాళ్ళ చేతిలో మ్యాజిక్ షీల్డ్ అలాగే మ్యాజిక్ కత్తి ఉంటాయి. వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఒక్కసారి ఆ డ్రాగన్ రాయల్ క్యాపిటల్ పై అటాక్ చేయగానే వీళ్ళు వెంటనే వీళ్ళ సైన్యంతో లోపలికి వెళ్ళాలి అనుకుంటారు. అలాగే వీళ్ళ సోల్జర్స్ అల్టిమేట్ సూట్లు కూడా వేసుకుంటారు. దీని వల్ల వీళ్ళకి ఏమీ అవ్వదు. అలాగే ఈ దేరి దస్ తో 4 ప్రమాదకరమైన మానా వెపన్స్ ఉంటాయి. వాటి సహాయంతోనే లేజర్ ని రిలీజ్ చేసి డ్రాగన్ పై అటాక్ చేసింది. అలాగే దేరి దస్ సేనాధిపతి కింగ్ తో అంటాడు, ఈ యుద్ధం వల్ల మన రాజ్యానికి ఎలాంటి ఉపయోగం ఉండదు, అందుకే మనం ఒకసారి ఆలోచించుకోవాలి అని. కానీ ఆ మాట వినగానే కింగ్ కి పిచ్చ కోపం వస్తుంది. వాడి మొహం మీద వెళ్లి తంతాడు. నిజానికి కింగ్ దృష్టిలో ఉన్నది ఏంటంటే వాళ్ళ రాజ్యంలో చాలా మ్యాజికల్ టెక్నాలజీ ఉంది, దాని ద్వారా అన్ని రాజ్యాల్ని ఓడించొచ్చు, ఎవ్వరు కన్నెత్తి రాజ్యం వైపు చూడకూడదు అనుకుంటాడు. అయినా ఈ నా కొడుకుల వల్ల ఏమీ చేత కాదు, లోపల డంజన్ ని పెట్టుకుని చేతులు పిసుక్కుంటూ రాజ్యంలో కూర్చున్నారు, ఈ నా కొడుకులతో డంజన్ ఉంటే ఏమీ ఉపయోగపడదు, అందుకే రాజ్యంపై అటాక్ చేసి నేనే వీళ్ళకి మేలు చేశాను అంటాడు. ఇప్పుడు నోర్ ఇంకా రోలో ఇద్దరు ఆ డ్రాగన్ దగ్గరికి వస్తారు. అది చచ్చిందో బతికిందో వీళ్ళకి అర్థం కాదు. అప్పుడే లేన్ దేరి దస్ సైన్యాన్ని చూపెడుతుంది. దేరి దస్ అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అలాగే తను ఇప్పుడు దూరం నుంచి ఈనస్ ని రాజకుమారి లేన్ ని చూస్తాడు. ఈనస్ గురించి చాలా విషయాలు విని ఉంటాడు. అందుకే తను అనుకుంటాడు ఇప్పటి వరకు ఈ రాజ్యాన్ని కాపాడుతూ వచ్చింది ఈనస్సే అని. అప్పుడే కింగ్ లేజర్ బీమ్ తో ఈనస్ పై అటాక్ చేయాలి అనుకుంటాడు. తన దగ్గర డివైన్ షీల్డ్ ఉంది, అయినా సరే ఈ అటాక్ ని అస్సలు తట్టుకోలేదు అనుకుంటాడు. సైన్యం కూడా ఈనస్ కి ఆ క్యానన్స్ ని గురిపెట్టి లేజర్ అటాక్ ని చేస్తారు. అలా ఈనస్ కి తగలబోతుంది అనగా అడ్డుగా నోర్ వచ్చి ఆ అటాక్ ని కూడా ప్యారీ చేస్తాడు. అది చూసి దేరిదస్ కి బుర్ర పాడవుతుంది. అసలు ఈ అటాక్ ఎందుకు తగలేదు, మిస్ అయింది అనుకుంటా, మళ్ళీ ఫైర్ చేయండి అంటాడు. కానీ ఇక్కడ నోర్ మాత్రం ఈ లేజర్ బీమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కాదు. అప్పుడే ఈనస్ నోర్ తో అంటుంది, ఇది మొత్తం చేస్తుంది శత్రు దేశం, వాళ్ళతో 10,000కు పైగా సైన్యం ఉంది, వాళ్ళందరూ చాలా యోధులు, వాళ్ళు ఇప్పుడు మొత్తం మన రాజ్యాన్ని లేకుండా చేయాలనుకుంటున్నారు అంటుంది. మన దగ్గర కూడా సైన్యం ఉంది, కానీ వాళ్ళతో అస్సలు పోటీ పడలేం, మనం ఇప్పుడు చచ్చినట్టే, వెంటనే ఓటమిని ఒప్పుకొని ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అంటుంది. అప్పుడే లేన్ నోర్ తో అంటుంది, ఇప్పుడు మనం ఏం చేద్దాము అని. కానీ మనసులో నోర్ కి ఇంకేం చేద్దాం అని అడుగుతావు, ఇక నుంచి పారిపోవడమే మంచిది అనుకుంటాడు. కానీ వీళ్ళు మాట్లాడుకునే లోపే నాన్ స్టాప్ గా వాళ్ళు లేజర్ అటాక్స్ ని చేస్తారు. అప్పుడే ఈనస్ డివైన్ షీల్డ్ తో ఆ అటాక్ ని ఆపడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ కింగ్ తన సైన్యంతో ఇంకా ఎంతసేపు ఆటలాడతారు, తొందరగా వాళ్ళందరినీ చంపేయండి అంటాడు. అలా ఒక్కసారిగా సైన్యం ముందుకు వస్తూ ఉంటుంది. దాంతో నోర్ అనుకుంటాడు, ఇలా వీళ్ళకి అటాక్ చేస్తే వీళ్ళ నుంచి తప్పించుకోలేము, నేను ఎలాగైనా సరే ఆ సైన్యం దృష్టి మళ్లించాలి,
అప్పుడే లేని వాళ్ళు తప్పించుకొని వెళ్లిపోతారు. నేను ఎదురుగా వెళ్లి వాళ్ళతో ఫైట్ చేయలేను, కాకపోతే నేను పారిపోవడంలో తోపుని అనుకుంటాడు. చిన్నప్పుడు తను అడవిలోకి వెళ్ళినప్పుడు తన వెంట తేనెటీగలు పడతాయి, వాటి నుంచి స్పీడ్ గా తప్పించుకుంటాడు. ఇప్పుడు అలాగే చేయాలి, నేను ఆ సైన్యం దృష్టి మళ్లించాలి, నాపై విండ్ బ్లాస్ట్ ని వాడు అని లేన్ కి చెప్తాడు. లేన్ కూడా వెంటనే ఒప్పుకొని చాలా స్పీడ్ గా బ్లాస్ట్ చేయడానికి వెళ్తుంది. నోర్ మాత్రం మనసులో నేను పారిపోవడానికి వెళ్తున్నాను, ఏదో యుద్ధం చేయడానికి వెళ్తున్నట్టు అంత ధైర్యంతో బ్లాస్ట్ చేయడానికి వచ్చావేంటి అనుకుంటాడు. అప్పుడే అల్ట్రా క్యానన్ అటాక్స్ కూడా చేస్తారు. అదే టైంలో లేన్ విండ్ బ్లాస్ట్ ని వాడగానే చాలా స్పీడ్ గా నోర్ ముందుకు వెళ్తూ ఉంటాడు. తను ఎంత స్పీడ్ గా వెళ్తుంటాడంటే దారిలో వచ్చిన మొత్తం లేజర్స్ ని బ్యారీ చేస్తాడు. అలాగే వేల మంది చేతిలో ఉన్న కత్తుల్ని, వాళ్ళ చేతిలో ఉన్న షీల్డ్స్ ని అన్ని బ్యారీ చేస్తూ గాల్లో ఎగిరేస్తాడు. నిజానికి నోర్ ఆ సైన్యాన్ని చంపాలనుకోడు. వాళ్ళ చేతిలో ఉన్న కత్తులు లాక్కొని వాళ్ళని టైం వేస్ట్ చేస్తే ఆ టైంలో లేని వాళ్ళు అందరూ తప్పించుకొని పారిపోతారని వాళ్ళతో చిన్న ఆట ఆడుతూ ఉంటాడు. దేరిదాస్ కింగ్ ఇదంతా చూస్తూ చాలా ఆశ్చర్యపోతాడు. వాళ్ళ సైనికుల కత్తులు, షీల్డ్స్ అన్ని గాల్లో ఎగురుతూ ఉంటాయి. అసలు అక్కడ ఏం జరుగుతుంది అనుకుంటాడు. అప్పుడే నోర్ మొత్తం సైన్యాన్ని దాటుకుంటూ దేరిదాస్ దగ్గరికి వస్తాడు. నోర్ గాల్లోకి ఎగిరేసిన కత్తులు మొత్తం తిరిగి వాళ్ళపైన పడుతూ గాయపడుతుంటారు. అలాగే పెద్ద పెద్ద వెపన్స్ ని మొత్తం సైన్యాన్ని కూడా గాల్లో ఎగరేస్తుంటాడు. రాజుకి ఏమీ అర్థం కాదు, అసలు ఎవడీడు ఎంత దారుణంగా ఉన్నాడేంటి అనుకుంటాడు. కానీ అలా చేస్తూ చేస్తూ నోర్ అలసిపోతాడు. అలా దగ్గరకు వచ్చిన నోర్ ని చూస్తూ దేరిదాస్ కింగ్ అనుకుంటాడు, ఇంతకు ముందే వాడిని నేను దూరం నుంచి చూశాను, అంత తొందరగా ఇంత దగ్గరికి ఎలా వచ్చాడు అనుకుంటాడు. అప్పుడు మెల్లగా నోర్ వెనక్కి తిరిగి ఆ కింగ్ ను చూడగానే కింగ్ కి తడిసిపోతుంది. నేనే రాజాని వీడికి తెలిసిపోయిందా ఏంటి అనుకుంటాడు. అలా అంత దారుణంగా ఫైట్ చేసి నడుచుకుంటూ వస్తున్న నోర్ ని చూస్తే తను ఒక డీమన్ లాగా కనిపిస్తాడు. తనను చూసి కింగ్ చాలా భయపడతాడు. నాతో మ్యాజిక్ షీల్డ్ ఉంది, అలాగే మ్యాజిక్ కత్తి ఉంది, వాటితో ఫైట్ చేయాలి అని ఫైట్ చేయడానికి రెడీగా ఉంటాడు. కానీ నోర్ మాత్రం చాలా స్పీడ్ గా అక్కడి నుంచి వెళ్లి ఆ అల్ట్రా క్యానన్స్ ని కూడా గాల్లో ఎగిరేస్తాడు. అలా అవి కింద పడి నాశనం అవుతాయి. కింగ్ కు ఏమీ అర్థం కాదు, అసలు వీడి ఇక్కడ ఏం చేస్తున్నాడు అని. నా దగ్గర వేలలో సైన్యం ఉన్నారు, డ్రాగన్ అటాక్ ని తప్పించుకునే షీల్డ్స్ ఉన్నాయి, డ్రాగన్ ని కూడా చంపే క్యానన్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నా సరే ఒక్కడు వచ్చి మొత్తాన్ని నాశనం చేశాడు, అసలు ఇది కళా నిజమా అని ఆశ్చర్యంలో ఉంటాడు. అప్పుడే నోర్ కింద పడ్డ కింగ్ దగ్గరికి వస్తాడు. కింగ్ తన చేతిలో ఉన్న కత్తిని చూసి గుర్తు చేసుకుంటాడు. ఈ కత్తిని ఇంతకు ముందు రాయల్ క్యాపిటల్ లో మహారాజ్ తో మీటింగ్ కి వెళ్ళినప్పుడు అదే గదిలో చూసి ఉంటాడు. ఈ కత్తి డంజన్ లో దొరికిన చాలా పవర్ఫుల్ కత్తి. ఈ కత్తే దేరిదాస్ కి కావాలి, కానీ ఇది ఇప్పుడు నోర్ చేతిలో ఉంది. అలాగే ఇది వింత లోహంతో తయారు చేశారు. నార్మల్ గా ఉన్న ఏ వ్యక్తి అయినా ఈ కత్తిని అస్సలు ఎత్తలేడు, కానీ వీడు ఎత్తాడంటే వీడు చాలా పవర్ఫుల్ ఏమో అనుకుంటాడు. నోర్ మాత్రం నవ్వుతూ ఒక్క చేత్తో ఆ కత్తిని ఎత్తి మెడ మీద పెట్టుకుంటాడు. కింగ్ మాత్రం ఆశ్చర్యంలో వీడు ఒక్కడే మొత్తం నా రాజ్యాన్ని నాశనం చేసేలా ఉన్నాడు అనుకుంటాడు. వీడిపు నన్ను నార్మల్ గా వదిలేడు, టార్చర్ పెట్టి చంపేస్తాడు. నేను ఎలాగైతే మహారాజును పట్టుకొని చంపాలనుకున్నానో అలా వీడు నన్ను తప్పకుండా చంపుతాడు అని భయంతో వణికిపోతుంటాడు. కానీ నోర్ మాత్రం నవ్వుతూ ఉండడం చూసి ప్యాంట్ లోనే సుస్సు పోసుకుంటాడు. అలా కింగ్ ను చూసి ఈ ముసల్నా కొడుకు ఎవడు, అయినా ఇంత మెరిసే డ్రెస్ వేసుకుని యుద్ధంలో ఏం పని చేస్తున్నాడు, కుంపదీసి దారి తప్పి వచ్చాడేమో అనుకుంటాడు. అప్పుడే నోర్ ఆకాశంలోకి చూస్తే ఇంతకు ముందు తను సైన్యానికి సంబంధించిన ఆయుధాలని బ్యారీ చేసి ఆకాశంలోకి ఎగిరేస్తాడు కదా, అవి మొత్తం మళ్ళీ కిందకు వస్తూ ఉంటాయి. వెంటనే మళ్ళీ వెళ్లి వాటిని మళ్ళీ గాల్లోకి ఎగరేస్తాడు, ఎందుకంటే అవి సైన్యం చేతిలోకి వస్తే తన మీద యుద్ధానికి వస్తారు అని. అప్పుడే నోర్ అక్కడ ఉన్న క్యానన్స్ ని చూస్తాడు. వాటి గురించి నోర్ కి తెలీదు, అందుకే వాటిని కూడా బ్యారీ చేసి గాల్లోకి ఎగరేసి నాశనం చేస్తాడు. అప్పుడే మళ్ళీ కింగ్ ముందుకు వెళ్లి, అయినా ఈ ముసలోడు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నాడు, ఇక్కడ ఇంతమంది కొట్టుకు చస్తూ ఉంటే వీడు మాత్రం మెరిసే డ్రెస్ వేసుకుని ఏం పీకుతున్నాడని ఆలోచిస్తాడు. నిజానికి దేరిదాస్ కింగ్ తనేనని నోర్ కి తెలీదు. అప్పుడే మిగిలి ఉన్న మొత్తం క్యానన్స్ ని కూడా తను నాశనం చేస్తాడు. అలా ఆయుధాలని వాళ్ళ దగ్గరికి రాకుండా గాల్లోనే బ్యారీ చేస్తూ మొత్తం అక్కడ ఉన్న క్యానన్స్ ని నాశనం చేస్తూ నోర్ బాగా అలసిపోతాడు. కింగ్ అక్కడ ఉంటే మాటి మాటికి కింగ్ దగ్గరికి నోర్ వస్తూ ఉంటాడు. నిజానికి తను వచ్చేది ఆ ముసలోడికి ఏమైనా అయ్యిందేమో అని చూడ్డానికి వస్తాడు. కానీ తను అంతలా ఫైట్ చేయడం చూసి ఇక్కడ రాజ్ కి తడిసిపోతుంది. దేరిదాస్ కింగ్ అక్కడే కింద పడి వీడు నన్ను ఎందుకు చంపడం లేదు, మాటికి వస్తున్నాడు, నన్ను భయపెట్టి వెళ్లిపోతున్నాడు అనుకుంటాడు. కానీ నోర్ మాత్రం ఈ
ముసలోడు దారి తప్పొచ్చాడు కదా, మనం నవ్వితే కొంచెం కూల్ అయి అక్కడ నుంచి వెళ్లిపోతాడేమో అని చిన్న స్మైల్ ఇస్తాడు. దాంతో దేరిదస్ అక్కడ నుంచి గుర్రం మీద ఎక్కి పారిపోతాడు. ఇప్పుడు నోర్ పూర్తిగా అలసిపోతాడు. అలా కింద పడిపోతూ ఉంటే సైనికులు తనపై అటాక్ చేయడానికి వస్తూ ఉంటారు. కానీ గిల్బర్ట్ అప్పుడే వచ్చి సైనికులపై అటాక్ చేస్తాడు. తనతో పాటు తన గురువు సింగ్ కూడా వస్తాడు. సింగ్ నోర్తో అంటాడు, నువ్వు ఎవరో కానీ ఇంతవరకు నువ్వు చేసిన హెల్ప్ కి చాలా ధన్యవాదాలు. ఇక నుంచి జరిగేది మొత్తం మాస్టర్లు చూసుకుంటారు అని యుద్ధం కోసం ముందుకు వెళ్తారు. అలా సింగ్ తన పవర్ తో ఒకేసారి 1000 మంది సోల్జర్స్ ని చంపేస్తాడు. అది చూసి నోర్ అలా చూస్తూ ఉండిపోతాడు. ఎందుకంటే ఇంతకు ముందు సింగ్ దగ్గర తను ఖడ్గ విద్యని నేర్చుకోవడానికి కూడా వెళ్లి ఉంటాడు. మిగతా మాస్టర్స్ కూడా అక్కడికి వచ్చి వాళ్ళ పవర్స్ ని ఉపయోగించి మొత్తం సైన్యాన్ని నాశనం చేస్తారు. ఈ మాస్టర్స్ మొత్తం చిన్నతనంలో నోర్ కి గురువులుగా ఉన్న వాళ్ళే. అలా అందరినీ ఇప్పుడు ఒక్క దగ్గర చూసి నోర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే మాస్టర్స్ కూడా నోర్ ని గుర్తుపడతారు. చిన్నతనంలో ఈ కుర్రాడు మనతో ట్రైనింగ్ కోసం వచ్చాడు అని. అప్పుడే లేన్ వచ్చి నోర్ ని హీల్ చేస్తుంది. అలా నోర్ నార్మల్ అవుతాడు. కానీ తనకి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. అప్పుడే సింగ్ అంటాడు, మనమందరం కలిసి దేరిదస్ ని ఓడించాం అని. కానీ ఇంకో మాస్టర్, దేరిదస్ ఇక్కడ నుంచి ఎప్పుడు పారిపోయాడు, అసలు వాడు వచ్చినట్టు కూడా మాకు తెలియలేదు కదా అని. దానికి నోర్, నేను యుద్ధం చేస్తున్నప్పుడు ఒక ముసలోని చూశాను, వాడు గోల్డ్ కలర్ ఆర్మర్ వేసుకున్నాడు, వాడి గుర్రానికి కూడా అదే వేశాడు అంటాడు. దానికి మాస్టర్, అంటే దానికి ఏదో మ్యాజికల్ పవర్ ఉండొచ్చు, ఆ పవర్ తోనే అంత స్పీడ్ గా ఇక్కడ నుంచి పారిపోయాడు అనుకుంటారు. అప్పుడే సింగ్, వాడు బోర్డర్ క్రాస్ చేసి వెళ్ళాడంటే వాడిని మనం ఏం చేయలేం, క్రాస్ చేయకముందే వాడిని మనం పట్టుకోవాలి అంటాడు. కానీ ఓకెన్ మాస్టర్ మాత్రం, వాడిని మనం ఎలా పట్టుకుంటాం, అంత స్పీడ్ గా వెళ్లి పట్టుకోవాలంటే గాల్లో మనం వెళ్ళాలి అంటాడు. అప్పుడు నోర్, మనం గాల్లో వెళ్ళొచ్చని ఇంతకు ముందు కింద పడ్డ ఆ డ్రాగన్ దగ్గరికి వెళ్తాడు. అలా అంత దగ్గర నుంచి ఆ పెద్ద డ్రాగన్ ని చూసి మాస్టర్స్ కూడా షాక్ అవుతారు. అప్పుడే షేన్ మాస్టర్ వచ్చి గాయపడ్డ డ్రాగన్ కి హీల్ చేసి నార్మల్ గా చేస్తాడు. అప్పుడే షేన్ నోర్ ని చూసి, నోర్ నువ్వు చాలా పెద్దగయ్యావు అంటాడు. ఓకెన్ మాస్టర్ కూడా, వీడు నోరా, నేను గుర్తుపట్టలేదు అంటాడు. దానికి నోర్, నేను కూడా మిమ్మల్ని గుర్తుపట్టలేదు, ఇప్పటి వరకు మీరు చచ్చుంటారనుకున్నాను అంటాడు. ఆ మాట వినగానే ఓకెన్ మాస్టర్ కి కోపం వస్తుంది. నేను అంత తొందరగా చావను, ఇంకా 100 సంవత్సరాలు కూడా ప్రాణాలతో ఉంటాను అంటాడు. అప్పుడే మాస్టర్స్ అంటారు, మనం అందరం ఈ డ్రాగన్ మీద కూర్చొని ఎగరగలమా అని. దానికి నోర్, ఎందుకు ఎగరలేము, మనందరిని చూసుకోవడానికి రోలో ఉన్నాడు కదా అంటాడు. అప్పుడు రోలో కూడా ఒప్పుకుంటాడు. అప్పుడే డ్రాగన్ మెలకువలోకి వచ్చి గట్టిగా అరుస్తుంది. రోలో అంటాడు, ఇది చాలా కోపం మీద ఉంది, తనని గాయపరిచిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకుంటుంది, కానీ దానికి అనుమతిని నోర్ ఇవ్వాలి అంటాడు. అందరూ రోలో మాటనే అది వింటుంది అనుకుంటారు. నిజానికి అది కోరుకునేది నోర్ అనుమతిని. అప్పుడు లేన్ వాళ్ళు కూడా ఆ డ్రాగన్ పైన వెళ్ళాలి అనుకుంటారు. నోరా మాత్రం, మీరెందుకు వెళ్తున్నారు అంటాడు. దానికి లేన్, రోలో ఆ డ్రాగన్ పై వెళ్తున్నాడు కదా, తనకి ప్రొటెక్షన్ గా మేము వెళ్తున్నాం, నువ్వు రావడం లేదా మాస్టర్ అంటుంది. నిజానికి నోర్ కి హైట్స్ అంటే అస్సలు పడదు. తనేదో క్యాజువల్ గా డ్రాగన్ మీద వెళ్ళాలని చెప్పి ఉంటాడు. ఇలా తనని కూడా డ్రాగన్ మీద తీసుకువెళ్తారని తెలీదు. కానీ ఇంతమంది ముందు భయం అని చెప్పడానికి మనోడికి కొంచెం సిగ్గడ్డం వస్తుంది. అందుకే తను కూడా డ్రాగన్ మీద వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. అప్పుడే మహారాజు ఇంకా రెయిన్ ఇద్దరు అక్కడికి వస్తారు. రెయిన్ ని ఇంకా వాళ్ళ నాన్నని సేఫ్ గా చూసి లేన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే ఇనస్ రెయిన్ ముందుకు వచ్చి తనకి క్షమాపణ చెప్తుంది. మీరు చెప్పినట్టు లేన్ ని దూరం తీసుకువెళ్లకుండా మీ ఆజ్ఞని ధిక్కరించి తనని మళ్ళీ రిటర్న్ తీసుకువచ్చాను అని. అప్పుడు రెయిన్, నువ్వు కరెక్ట్ గానే చేశావు, నేనే మూర్ఖుడిలాగా నీకు ఆదేశం ఇచ్చాను, ఇలాంటి ఆదేశం ఇవ్వకుండా ఉండాల్సింది అంటాడు. అలా ఓకెన్ మాస్టర్ తప్ప అందరూ అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటారు. అప్పుడే మహారాజు నోర్తో అంటాడు, నా ఇద్దరు బిడ్డల్ని క్షేమంగా చూసుకో అని. అలా డ్రాగన్ గాల్లోకి ఎగురుతుంది. దూరంగా డెండాల్క్ ఇంకా సింగ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే డెండాల్క్, మన నోర్ కి అసలు విషయం చెప్పేద్దామా అంటాడు. కానీ సింగ్ మాత్రం, తను చిన్నతనంలో మన దగ్గర ట్రైనింగ్ వచ్చినప్పుడు తను ట్రైనింగ్ చేయలేడని వాపస్ పంపించాం, కానీ ఇప్పుడు తను ఎదిగిన విధానం, ఫైటింగ్ చేస్తున్న విధానం చూస్తే నాకే సిగ్గేస్తుంది, నేను ఇంకా ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటా అంటాడు. నోర్ వాళ్ళు ఆ డ్రాగన్ పై చాలా దూరం వస్తారు. అప్పుడే రెయిన్ అంటాడు, ఆ దూరంగా కనిపిస్తున్న స్టీల్ బ్రిడ్జి తర్వాత దేరిదస్ కు సంబంధించిన రాజ్యం స్టార్ట్ అవుతుంది, అందుకే మనం రిటర్న్ వెళ్లిపోవాలి అంటాడు. కానీ అప్పుడే లేన్ కి దేరిదస్ కనిపిస్తాడు. తను కొంతసేపు అయితే వీళ్ళ రాజ్యాన్ని దాటేసి వెళ్లిపోతాడు. ఇప్పుడు
వీళ్ళు ఇన్విజిబుల్ లో ఉంటారు, కానీ తను అటాక్ చేస్తే అందరికి తెలిసిపోతుంది. వీళ్ళు అటాక్ చేసుకుంటూ వెళ్లే లోపు వేరే రాజ్యంలోకి కూడా వెళ్లిపోతారు. అప్పుడు ఇంకా ప్రమాదం అని ఆలోచిస్తూ ఉంటారు. రెయిన్ మాత్రం వాణ్ణి ఇప్పుడు మనం వదిలేసామంటే తర్వాత మళ్ళీ అటాక్ చేయడానికి వస్తాడు. ఈసారి పకడ్బందీగా అటాక్ చేస్తే వాణ్ణి మనం తట్టుకోలేం, మనం పూర్తిగా నాశనం అయిపోతాం. అందుకే వాణ్ణి ఇప్పుడే నాశనం చేయాలి అంటాడు. అప్పుడే ఈనస్, నా పవర్ ని వాడి ముందు ఉన్న బ్రిడ్జి ని మొత్తం నాశనం చేస్తాను, మనం తిరిగి వచ్చేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈనస్ కూడా ఇప్పుడు చాలా కోపంతో ఉంటుంది. దాంతో రెయిన్ ఈనస్ కి పర్మిషన్ ఇస్తాడు. పర్మిషన్ ఇవ్వగానే ఈనస్ తన డివైన్ కత్తిని వాడి అక్కడ ఉన్న డిఫెన్స్ సిస్టమ్ ని అలాగే బ్రిడ్జి ని మొత్తాన్ని నాశనం చేస్తుంది. రెయిన్ అంటాడు, మనం వెంబడించి వాడిని పట్టుకుందాం అంటాడు. లేన్ కూడా అంటుంది, మన దగ్గర ఇంతమంది యోధులు ఉన్నారు, అలాగే నా మాస్టర్ కూడా ఉన్నాడు, ఇంతమందిని కాదని వాడు ఎక్కడికి పారిపోతాడు? అక్కడ చూడు నా మాస్టర్ ఎంత ప్రశాంతంగా కూర్చున్నాడో, మనం మాట్లాడేది మొత్తం కళ్ళు మూసుకునే వింటున్నాడు అంటుంది. కానీ నోర్ని మనం దగ్గర నుంచి చూస్తే బాబు బాగా గురక పెట్టి పడుకుని ఉంటాడు. ఇంత యుద్ధంలో కూడా మనోడికి నిద్ర పట్టిందంటే మహానుభావుడు. ఇప్పుడు దేరిదాస్ తన రాజ్యంలోకి వచ్చి తన కోటలో ఉన్న మంత్రితో మాట్లాడుతుంటాడు. అప్పుడే మంత్రి తన బట్టల్ని చూసి, నీ బట్టలెందుకు ఇంత మురికిగా ఉన్నాయి, అలాగే మిగతా సేన ఎక్కడ ఉంది అంటాడు. ఆ మాట వినగానే రాజుకి పిచ్చ కోపం వస్తుంది. నా కొడుకులు మొత్తం చెత్త నా కొడుకులు, అంత పవర్ఫుల్ వెపన్స్ చేతికి ఇచ్చినా సరే ఆ యుద్ధంలో గెలవలేకపోయారు అంటాడు. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళకి ఎదురుగా ఆకాశంలో ఆ పెద్ద డ్రాగన్ కనిపిస్తుంది. దాన్ని చూడగానే రాజు షాక్ అయిపోతాడు. ఈ డ్రాగన్ మళ్ళీ ప్రాణాలతో ఎలా బతికి ఉంది, ఆ మానా క్యానన్స్ తో దీన్ని బ్లాస్ట్ చేశాను కదా, అది చచ్చిపోయి ఉండాలి అనుకుంటాడు. అంతలో రాజుకి గుర్తుకు వస్తుంది, వాళ్ళ దగ్గర మాస్టర్ సేన్ ఉన్నాడు, అతనే దీన్ని హీల్ చేసి ఉంటాడు, తన దగ్గర చాలా పవర్ ఉంది అనుకుంటాడు. అలాగే ఇంకో విషయం కూడా ఆలోచిస్తాడు, ఆ డ్రాగన్ మా పైన అటాక్ చేయాలంటే దాన్ని ఎవడైనా కంట్రోల్ చేయాలి కదా, వాళ్ళతో కంట్రోల్ చేయడానికి ఎవడున్నాడు అబ్బా అని మంత్రిని అడుగుతాడు. మన దగ్గర ఆ డ్రాగన్ ని కంట్రోల్ చేసేవాడు ఉన్నాడు కదా, వాడిని రమ్మనండి అని. వాడు ఏదో పని మీద బయటికి వెళ్ళాడు అంటాడు. ఆ మాట వినగానే రాజుకి పిచ్చ కోపం వస్తుంది. మంత్రిని ఒక్క చేయితో పైకి ఎత్తి, నా కొడుకే మనని మోసం చేసి శత్రు రాజ్యంతో కలిసిపోయినట్టున్నాడు అంటాడు. ఇప్పుడు దేరిదాస్ రాజ్యం మొత్తం వణికిపోతూ ఉంటుంది. వాళ్ళ దగ్గర వేరే అవకాశం లేదు. అందుకే మంత్రికి చెప్తాడు, మనం దాచిపెట్టిన క్యారనస్ ని బయటికి తీయండి అని. ఆ మాట విని అక్కడ ఉన్న అందరూ షాక్ అవుతారు. ఈ క్యారనస్ అనేది ఇంకా రెడీ అవ్వలేదు. ఒకవేళ దాన్ని ఈ రాజ్యంలో ప్రయోగించామంటే రాజ్యానికే పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది అంటారు. కానీ రాజుకు మాత్రం వాళ్ళ ప్రజలు చచ్చినా రాజ్యం నాశనమైనా ఎలాంటి ఫరక్ పడదు. అందుకే మంత్రిని కొట్టి, నువ్వు అన్ని మూసుకొని కూర్చో, నేను చెప్పినట్టు ఆ ఆయుధంతో ఆ డ్రాగన్ ని అంత చెయ్యండి అంటాడు. ఒక్క దెబ్బతో అది రాయిలా మారిపోవాలి. మీరు దాన్ని గురి పెట్టకపోతే మానా ట్రేసింగ్ ని ఆన్ చేసి దాని ద్వారా షూట్ చేయండి. అప్పుడు ఆ డ్రాగన్ ఎటు వెళ్ళినా సరే మీ గురి తప్పకుండా అదే బ్లాస్ట్ అవుతుంది అంటాడు. అలా రాజు చెప్పింది విని ఆ వెపన్ ని వాడతారు. దాని నుంచి రెడ్ కలర్ లో పవర్ఫుల్ బీమ్ బయటకు వచ్చి డ్రాగన్ పై అటాక్ చేయడానికి వెళ్తుంది. కానీ దాన్ని కూడా నోర్ ప్యారీ చేస్తాడు. దాంతో భీమ్ పెద్దగా బ్లాస్ట్ అయ్యి దేరిదాస్ రాజ్యం మీదే పడబోతూ ఉంటాయి. అది చూసి అందరూ షాక్ అవుతారు. అప్పుడే రాజు, అసలు ఇది ఎందుకు అవుతుంది అంటాడు. దానికి మంత్రి, ఆ భీమ్ కి మానా ట్రేస్ చేసినందుకు అది మొత్తం మన రాజ్యం మీదే పడబోతుంది అంటాడు. ఆ మాట వినగానే రాజు, నా కొడుకు మానా ట్రేసింగ్ చేయమని చెప్పింది అంటాడు. అప్పుడు మంత్రి రాజు వైపు చూస్తాడు. ఎందుకంటే ఇంతకు ముందు రాజే చెప్పాడు కాబట్టి. అలా కోపంగా ఉన్న మహారాజును చూసి మంత్రి ఇంకా అక్కడ ఉన్న అందరూ అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఆ బ్లాస్ట్ అయిన భీమ్ డైరెక్ట్ గా దేరిదాస్ రాజ్యంలో ఉన్న మానా ప్లేస్ లపై పడి పెద్దగా బ్లాస్ట్ అవుతాయి. అది చూసి మహారాజు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఈ రాజ్యం పవర్ఫుల్ గా ఉండాలంటే మానానే కావాలి. వాటి సహాయంతోనే పవర్ఫుల్ వెపన్స్ తయారు చేయగలడు. ఇక్కడ డ్రాగన్ పై ఉన్న క్యారెక్స్, నేను దేరిదాస్ ని కనిపెట్టలేకపోతున్నాను అంటాడు. దానికి రేణు, వాడు మానా మెటల్ తో తయారైన మహల్లోనే దాక్కుని ఉండొచ్చు అంటాడు. అప్పుడే లీ నోర్ ని పిలుస్తుంది. నోర్ ఇంకా పడుకొని ఉంటాడు. కానీ అంతలో వాళ్ళ వైపు ఆ భీమ్ రావడం చూసి తను మెలకువలోకి వచ్చి దాన్ని ప్యారీ చేస్తాడు. ఆ భీమ్ ని ప్యారీ చేస్తున్నప్పుడే నోర్ కూడా డ్రాగన్ పై నుంచి కిందకి పడిపోతాడు. ఇక్కడ లోపల దేరిదాస్ దగ్గర ఉన్న తన సేనాధిపతి దేరిదాస్ నే చంపేయాలి అనుకుంటాడు. ఎందుకంటే వాడికి ప్రజలన్నా రాజ్యం అన్నా అస్సలు ప్రేమ లేదు, వాళ్ళ చావుకి వాళ్ళని వదిలేస్తున్నాడు అని. అలా దేరిదాస్ ని చంపడానికి వెళ్తున్నప్పుడే
సడన్ గా మహారాజు కుర్చీ మీద వచ్చి నోర్ పడిపోతాడు. నోర్ని చూడగానే సేనాధిపతి వీడెక్కడి నుంచి వచ్చాడు, వీడు ఖచ్చితంగా దేరిదస్ కి కొత్త బాడీ గార్డ్ ఏమో అనుకుంటాడు. అలా వెంటనే నోర్ పై కూడా అటాక్ చేస్తుంటాడు. కానీ నోర్ వాళ్ళ అటాక్ ని ప్యారీ చేసి మహారాజు తల పట్టుకొని నువ్వు ఎక్కడైనా దాక్కోరా ముసలోడా, నీకు తగిలితే చస్తావు అంటాడు. ఇప్పుడు ఒకేసారి 10 మంది నోర్ పై అటాక్ చేయడానికి వస్తారు. నోర్ అందరినీ ప్యారీ చేస్తాడు. అప్పుడే సేనాధిపతి వాడు మొత్తం రాజ్యాన్ని నాశనం చేస్తున్నాడు, మనం వాడిని నాశనం చేయాలి అని ఒక బాంబుని తన పైకి విసురుతాడు. అప్పుడు నోర్ దేరిదస్ ని పట్టుకుని పైన గోడకేసి కొడతాడు. అలాగే అక్కడ ఉన్న వాళ్ళతో అంటాడు, ఈ ముసల్నా కొడుకుని చంపడానికి మీరెందుకు అంత ట్రై చేస్తున్నారు, వీడి లైఫ్ లో ఇంకా 2-3 రోజులు మాత్రమే ప్రాణాలతో ఉండొచ్చు, వాడిని చంపడానికి 10 మంది వెంట పడుతున్నారేంటి అంటాడు. అయినా సరే సేనాధిపతి వినకుండా ఇంకో బాంబుని దేరిదస్ వైపు విసురుతాడు. అప్పుడు నోర్ దేరిదస్ కాళ్ళు పట్టుకొని మళ్ళీ లాగి కిందకేసి కొడతాడు. అంటే వాళ్ళు చంపుతున్నారో లేదో తెలియదు కానీ నోర్ మాత్రం కాపాడుతూ టార్చర్ చేస్తుంటాడు. అప్పుడే సేనాధిపతి మేం చంపడమేమో కానీ వాడు నీ చేతుల్లోనే చచ్చేలా ఉన్నాడు అంటాడు. ఇలా చంపుకోవడం మానేసి కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు తగ్గిపోతాయి కదా అంటాడు. కానీ సేనాధిపతి ఇప్పుడు సమస్య తగ్గదు, శత్రు రాజ్యం మా రాజ్యంలోకి వచ్చేసింది, ఇప్పుడు ఈ మహారాజు తల నరికి వాళ్ళకి చూపిస్తేనే మేము శాంతిని కోరుకుంటున్నామని వాళ్ళు యుద్ధాన్ని ఆపుతారు అంటాడు. కానీ అప్పుడే రెయిన్ ఇంకా మిగతా వాళ్ళు అక్కడికి వస్తారు. వీళ్ళు మాట్లాడేది కూడా మొత్తం రెయిన్ విని ఉంటాడు. అప్పుడే రెయిన్ నోర్ దగ్గరికి వచ్చి నువ్వు చేసిన సహాయానికి చాలా కృతజ్ఞతలు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇక నుంచి నేను చూసుకుంటాను అంటాడు. అప్పుడే లేన్ వచ్చి నోర్ ని హీల్ చేయడం కోసం తీసుకువెళ్తుంది. రెయిన్ చూడగానే దేరిదస్ చాలా భయపడుతూ నన్ను ప్రాణాలతో వదిలే అంటాడు. అప్పుడు రెయిన్ సరే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను, మా రాజ్యంలో 40 మంది మంటల్లో కాలి బూడిదయ్యారు, 100 మంది నీ వాళ్ళు తలను నరికి చంపారు, అలాగే 80 మంది ఆ కోట గోడల కింద పడి చనిపోయారు, ఇంకా చాలా మంది మీరు పంపిన మాన్స్టర్ చేతిలో చనిపోయారు. నా ప్రజల బాధ కూడా నీకు తెలియాలి కదా, నిన్ను చంపను, నీ కాలు చెయ్యి నరికేస్తాను, నీ ప్రాణం పోతుందన్నప్పుడల్లా సేన్ వచ్చి నిన్ను హీల్ చేస్తాడు, నీ ప్రాణం పోనివ్వను, నీకు నిమిషానికి వాళ్ళ బాధ తెలియాలి అంటాడు. ఆ మాటలు వినగానే దేరిదస్ చాలా భయపడతాడు. నన్ను ప్రాణాలతో వదిలేయండి అంటాడు. కానీ రెయిన్ మాత్రం వాళ్ళ బాధ నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు నేను నిన్ను క్షమిస్తాను అంటాడు. ఇక్కడ లేన్ నోర్ ని తీసుకువచ్చి హీల్ చేస్తుంది. అప్పుడే నోర్ ఆ రాజ్యాన్ని చూస్తే తను ఇంతకు ముందు భీమ్ ని ప్యారీ చేశాడు కదా, ఆ భీమ్ బ్లాస్ట్ అయ్యి అదే రాజ్యం మీద పడి ఉంటాయి. అది చూసి నోర్ చాలా ఫీల్ అవుతాడు. ఈ బీమ్స్ కింద ఎంత మంది పడి చనిపోయారో అనుకుంటాడు. కానీ లేన్ మాత్రం నువ్వేం బాధపడకు, అవి కేవలం మానా ఎక్కడి నుంచి వస్తుందో ఆ ప్లేస్ లో వెళ్లి పడిపోయాయి, ఆ మానా తయారయ్యే ప్లేస్ లో ఒక్క మనిషి కూడా ఉండడు, అందుకే మనుషులు ఎవ్వరు చనిపోయి ఉండరు అంటుంది. అంతలో రెయిన్ వచ్చి ఇక యుద్ధం ముగిసింది, 2 రాజ్యాలు శాంతిని కోరుకున్నాయి, ఇక మనం తిరిగి వెళ్ళిపోదాం అంటాడు. నోర్కి ఏమీ అర్థం కాదు, ఇంకా యుద్ధమే స్టార్ట్ అవ్వలేదు అప్పుడే ముగిసిపోయిందా అనుకుంటాడు. అలాగే ఆ ముసల్ రాజు ఎక్కడికి వెళ్ళాడు అంటాడు. దానికి రెయిన్ ఇప్పుడు తను రాజుగా లేడు, తన మనవడు రాజు కాబోతున్నాడు, తనకి ఇప్పుడు 10 ఏళ్లే కాకపోతే తనే రాజు కాబోతున్నాడు. అంతలో సర్క్యూట్ ఆఫ్ 10 సేనాధిపతి అక్కడికి వచ్చి నోర్కి క్షమాపణ చెప్తాడు, తన మీద అటాక్ చేసినందుకు, అలాగే థ్యాంక్స్ కూడా చెప్తాడు. నేను ఆ రాజుని చంపి ఉంటే మా రాజ్యంలో అంతర్యుద్ధం మొదలయ్యేది, అందుకే నువ్వు ఆపి మంచి పని చేశావు అంటాడు. నోర్ మాత్రం నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి, నేను డ్రాగన్ పై నుంచి కింద పడి ఉంటే సత్యవాన్ని, మీ రాజుగారి కుర్చీ మీద పడ్డాను కాబట్టి ప్రాణాలతో బతికిపోయాను అంటాడు. ఆ మాట వినగానే సేనాధిపతి నవ్వుకుంటాడు. అలాగే సేనాధిపతి నోర్ కి మాట ఇస్తాడు, నీకు ఏ సహాయం వచ్చినా మేము హెల్ప్ చేస్తాము అంటాడు. దానికి నోరు నా వల్ల మీ రాజ్యం చాలా దారుణమైన స్థితికి వచ్చింది, మీరు పర్మిషన్ ఇస్తే నేను కూడా క్లీన్ చేస్తాను అంటాడు. ఆ మాట వినగానే మళ్ళీ నవ్వుతాడు సేనాధిపతి. అప్పుడే రోలో అంటాడు, డ్రాగన్ బోర్ గా ఫీల్ అవుతుందంట, తిరిగి వెళ్ళిపోదాం అంటుంది అంటాడు. వెంటనే వీళ్ళందరూ డ్రాగన్ పై కూర్చొని అక్కడి నుంచి బయలుదేరతారు. ఆ సేనాధిపతి మళ్ళీ నోర్తో అంటాడు, మనం తప్పకుండా మళ్ళీ కలుస్తాం అని. అలా డ్రాగన్ పై వీళ్ళు వెళ్తూ ఉంటే నోర్కి మాత్రం చాలా భయంగా ఉంటుంది, అందుకే రోలోతో అంటాడు, ఆ డ్రాగన్ ని కొంచెం కింది నుంచి వెళ్ళమని చెప్పు అని. కొంతసేపటి తర్వాత రాజ్యంలోకి వస్తారు.
వీళ్ళు రాజ్యంలోకి రాగానే వాళ్ళ ముందు మహారాజు ఉంటాడు. మహారాజు యుద్ధం గెలిచినందుకు చాలా సంతోషంగా నోర్ని ఏం కావాలో కోరుకోమంటాడు. కానీ నోర్ మాత్రం నాకేం వద్దంటాడు. అయినా సరే నువ్వు ఏదైనా తీసుకోవాల్సిందే అనడంతో నోర్ రోలోని పట్టుకొని మీరు నాకు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే అది మొత్తం ఈ కుర్రాడికి చేయండి అంటాడు. ఈ కుర్రాడు ఎక్కడ ఉండలేడు, ఉండడానికి ఏ ప్లేస్ లేదు, అందుకే ఈ రాజ్యంలోనే తనని ఉండనివ్వండి. నిజానికి నోర్ రోలోని తన దగ్గరే ఉంచుకోవాలి అనుకుంటాడు. కాకపోతే తన పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు లోలోని తీసుకువెళ్లి బాగా చూసుకోలేను అనుకుంటాడు. అలాగే మహారాజుతో మీరు ఒకసారి నాకు మాట ఇచ్చారు కదా ఉండడానికి ఇల్లుని ఇస్తానని, అది మొత్తం ఈ రోలోకి ఇవ్వండి అంటాడు. అప్పుడు మహారాజు ఈ కుర్రాడు డీమన్ జాతికి చెందినవాడు, ఈ కుర్రాడు మన రాజ్యంలో ఉండాలంటే సపరేట్ కార్డు ఉండాలి. అలాగే ఈ కుర్రాడు మన రాజ్యంలో ఉన్నాడని మిగతా రాజ్యాలకి తెలిస్తే కూడా చాలా ప్రమాదమే. అయినా సరే నోర్ చెప్పాడు కాబట్టి మహారాజు రోలో ఉండడానికి ఒప్పుకుంటాడు. ఇంతకు ముందు వరకు రోలో తనని పెట్టిన టార్చర్ ని భరించలేక చనిపోవాలి అనుకున్నాడు. వచ్చే జన్మలోనే మంచి జీవితం దొరుకుతుంది, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు దొరుకుతుంది అనుకున్నాడు. కాకపోతే తను అనుకున్నవి మొత్తం ఈ జన్మలోనే నిజమవుతాయి. ఇప్పుడు నోర్ చేసిన యుద్ధం వల్లే రాజ్యం యుద్ధాన్ని గెలుస్తుంది. అలాగే యుద్ధంలో రాజ్యం డ్యామేజ్ అయింది కాబట్టి అది మొత్తం మళ్ళీ నిర్మిస్తుంటారు. అలాగే ఎవరెవరికైతే ఇల్లు పోయాయో వాళ్ళందరూ ఉండడానికి ఒక ప్లేస్ ను కూడా రెడీ చేస్తారు. అప్పుడే నోర్ గిల్డ్ మాస్టర్ ఆఫీస్ ని చూస్తాడు. అది నాశనం అవ్వకుండా అలాగే ఉంటుంది. దాన్ని చూడగానే నోర్ సంతోషపడతాడు. అలాగే తన చిన్నతనంలో ఎలా అయితే గిల్డ్ మాస్టర్ లో తను ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చాడో అది మొత్తం గుర్తు చేసుకుంటాడు. కానీ ఏ స్కూల్ కు వెళ్ళినా తను ఏది నేర్చుకోలేదు. ఇలా అందరు టీచర్స్ ని మళ్ళీ చూడగానే నోర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. 15 సంవత్సరాలైంది వాళ్ళందరినీ చూసి. ఇప్పుడు తనకి ఎమోషనల్ మూమెంట్. అలా తను చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటూ మొదటిసారిగా తను సింగ్ మాస్టర్ దగ్గరికి శిక్షణ తీసుకోవడానికి వెళ్తాడు. సింగ్ మాస్టర్ దగ్గర శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. అందుకే మాస్టర్ అనుకుంటాడు నోర్ ఎక్కువ రోజులు ఉండడు, 2-3 రోజులు ట్రైనింగ్ తీసుకొని పారిపోతాడు అని. కానీ 10వ రోజు కూడా నోర్ అక్కడే ట్రైనింగ్ తీసుకోవడం చూసి సింగ్ షాక్ అవుతాడు. తర్వాత రోజు సింగ్ మాస్టర్ నోర్ పైకి ఒక పెద్ద బాల్ ఆకారంలో ఉన్న దాన్ని విసురుతాడు. నోర్ దాన్ని కూడా ప్యారీ చేస్తాడు. కాకపోతే తన చెయ్యి పెయిన్ వచ్చి కత్తిని కిందకి విసిరేస్తాడు. దాంతో సింగ్ మాస్టర్ చాలా కోపడతాడు. నీ ఎదురుగా శత్రువు యుద్ధం చేస్తుంటే నీ కత్తి కింద పడిపోయిందని తను నీకు టైం ఇవ్వడు, నీ తల అప్పటికే నరికేస్తాడు, అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటాడు. వెంటనే నోర్ కత్తిని మళ్ళీ తీసుకొని పోరాడడానికి సిద్ధమవుతాడు. సింగ్ తనని చూడగానే మనోడు చాలా మొండోడు అనుకుంటాడు. తర్వాత నోర్ మాస్టర్ దగ్గరికి వెళ్లి నేను ఇప్పటి వరకు ఏ టెక్నిక్ ఎందుకు నేర్చుకోలేదు, నువ్వైనా నాకు ఒక టెక్నిక్ నేర్పిస్తావా అంటాడు. అప్పుడే సింగ్ నోర్ ని తీసుకొని గార్డెన్ లోకి వెళ్లి తన ఖడ్గాన్ని బయటికి తీసి మెరుపు వేగంలో అక్కడ ఉన్న ఆకుల్ని కట్ చేస్తాడు. తను ఎంత స్పీడ్ గా చేస్తాడంటే ఎదురుగా ఉన్న ఎవ్వరు కూడా తన వేగాన్ని చూడలేకపోతారు. కానీ నోర్ మాత్రం ఎలా నువ్వు అక్కడ ఉన్న ఆకుల్ని మొత్తం కట్ చేశావు అంటాడు. అంటే అంత వేగాన్ని కూడా నోర్ చూడగలిగాడనమాట. అది వినగానే మాస్టర్ షాక్ అవుతాడు. నోర్ లో చాలా టాలెంట్ ఉంది, తనని సరైన దారిలో పెడితే నాకంటే చాలా పెద్ద యోధుడవుతాడు అనుకుంటాడు. తర్వాత 3 నెలల పాటు అక్కడే శిక్షణ తీసుకుంటాడు. కానీ 3 నెలలు గడుస్తున్నా సరే తను ఎలాంటి స్కిల్ ని నేర్చుకోడు, కేవలం ప్యారీ చేయడం మాత్రమే వస్తుంది. అప్పుడే సింగ్ మాస్టర్ ఆలోచిస్తాడు, ప్యారీ చేయడం తెలిస్తే ఏ యుద్ధాన్ని నువ్వు గెలవలేవు, ఇక్కడ ఉండి నీ టైం వేస్ట్ చేసుకోకు, వేరే స్కూల్ కు వెళ్లి నేర్చుకో అంటాడు. తర్వాత నోర్ డెండాల్క్ మాస్టర్ దగ్గరికి వెళ్తాడు. డెండాల్క్ మాస్టర్ వారియర్ ట్రైనింగ్ ని ఇస్తాడు. ఇక్కడ చాలా ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది. అక్కడ ఉన్న అందరూ కండలు తిరిగిన వాళ్ళలా ఉంటారు. కేవలం నోర్ మాత్రమే గాలొస్తే ఎగిరిపోయే వాళ్ళ ఉంటాడు. అప్పుడే డెండాల్క్ మాస్టర్ ఒక వారియర్ కు ఉండాల్సిన లక్షణం ఏంటంటే యుద్ధం అంటూ వస్తే అడ్డంగా నిలబడిపోవాలి అంటాడు. అలా 2 నెలల పాటు అక్కడే శిక్షణ తీసుకుంటాడు. డెండాల్క్ మాస్టర్ నోర్ ని చూసి 2 నెలలు కూడా తను ఇక్కడ ఉండడు అనుకుంటాడు. తర్వాత అందరినీ ఒక కొండ దగ్గరికి తీసుకువెళ్లి కొండపై నుంచి బండరాలని పైకి విసిరేస్తూ వాటిని ఆపగలిగే ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. కానీ అనుకోకుండా వాళ్ళు ఉన్న కొండ ఒక భాగం విరిగి వీళ్ళ మీద పడబోతూ ఉంటుంది. అక్కడ ఉన్న అందరూ పారిపోతారు. కేవలం నోర్ మాత్రమే భయపడి
భయపడకుండా దాన్ని ఆపగలను అన్న ధైర్యంతో అక్కడ నిలబడతాడు. అంతలో డెండల్క్ మాస్టర్ వచ్చి ఆ కొండని పగలగొట్టి నోర్ని కాపాడతాడు. అప్పుడే డెండల్క్ అనుకుంటాడు, చూడ్డానికి మనోడు ఎలకలా ఉన్నాడు కానీ లోపల ధైర్యం మాత్రం గట్టిగానే ఉంది, ఇతనికి ట్రైనింగ్ ఇస్తే ఇంకా చాలా పెద్ద గొప్పోడవుతాడు అనుకుంటాడు. కానీ 3 నెలలైనా అక్కడ కూడా ఏమీ నేర్చుకోడు. దాంతో డెండల్క్ మాస్టర్, నువ్వు ఇక నుంచి వేరే స్కూల్ కు వెళ్ళు, అక్కడ ఏదైనా నేర్పిస్తారేమో అంటాడు. తర్వాత నోర్ మియానిక్ మాస్టర్ దగ్గరికి వెళ్తాడు. తను బాణాన్ని వేయడం నేర్పిస్తుంది. అప్పుడే మియాని ఒక రాయిని నోర్కి ఇచ్చి ఎదురుగా ఉన్న కర్రని కొట్టమని అంటుంది. నోర్ని చూడగానే తను ఇది చేయలేడు, ఇటు నుంచి ఇటే పంపించేద్దాం అనుకుంటుంది. కానీ నోర్ గురి చూసి ఆ కర్రని కొడతాడు. దాంతో మియాని షాక్ అవుతుంది. ఏదో ఒక్కసారి గుడ్డెట్లో తగిలింది అనుకుని మళ్ళీ ఇంకో రాయిని ఇస్తే ఒక్కసారి కాదు ఎన్ని సార్లైనా సరే అలాగే గురి చూసి కొడుతూ ఉంటాడు. తర్వాత ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ట్రైనింగ్ లో కూడా రాళ్లనే విసురుతుంటాడు. అప్పుడే నోర్ మియానితో, నాకు ఒక బో ఇస్తే నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను అంటాడు. అప్పుడు మియాని తనకు ఒక బో ఇస్తుంది. కానీ దాని చేతిలోకి తీసుకోగానే మనోడు విరగొట్టేస్తాడు. ఒక్కొక్కటిగా తను ఎన్ని ధనుష్యులు ఇస్తే వాటన్నిటిని విరగొడతాడు. ఈ కర్రలు మనోడి దెబ్బకి తట్టుకోవట్లేదని మియాని తన ధనుషిని ఇస్తుంది. అది చాలా పవర్ఫుల్. కానీ మనోడి దెబ్బకి అది కూడా విరిగిపోతుంది. అప్పుడు మియాని, ఇక నువ్వు రాళ్లతోటే గురి చూసి కొట్టడం నేర్చుకోవాలి అంటుంది. తర్వాత మియాని నోర్ దగ్గరకు వచ్చి, నువ్వు ఇలా రాయిని గురి చూసి కొట్టడం ఎక్కడ నేర్చుకున్నావు, ఎవరు నేర్పించారు అంటుంది. దానికి నోర్, నేను పక్షుల్ని వేటాడేవాడిని, అవి కుందేళ్లని ఎత్తుకుపోతాయి కదా, అడవిలో ఉండే పక్షులు కలర్ కలర్ గా ఉంటాయి, వాటిని గురి చూసి కొట్టేవాడిని అంటాడు. ఆ పక్షి గురించి వినగానే మియాని షాక్ అవుతుంది. వాటిని థండర్ ఫ్లాష్ పక్షులు అంటారు. వాటిని వేటాడడం గొప్ప వేటగాడికి కూడా చాలా కష్టం. ఆ విషయం తెలుసుకొని మియాని షాక్ అవుతుంది. అలా 3 నెలల వరకు అక్కడే ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మియాని కూడా తనని ఇక్కడ నుంచి పంపించేస్తుంది. తర్వాత నోర్ క్యారెక్స్ మాస్టర్ దగ్గరికి వెళ్తాడు. తను గూఢచార్యాన్ని నేర్పిస్తాడు. అలా క్యారెక్స్ నోర్ ని ఇంకా కొంతమంది పిల్లల్ని ఒక ప్లేస్ కి తీసుకువెళ్తాడు. ఇక్కడ చాలా ట్రాప్స్ ఉంటాయి. ఆ ట్రాప్స్ మొత్తం తప్పించుకుంటూ ఒక బాక్స్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఉన్న అందరూ ట్రాప్స్ ఎక్కడ ఉన్నాయని వెతుకుతూ ఉంటే మనోడు మాత్రం లగెత్ర ఆజమా అన్నట్టు అక్కడ నుంచి పరిగెడుతూ బాక్స్ దగ్గరికి వెళ్ళిపోతాడు. తను అలా పరిగెడుతున్నప్పుడు ట్రాప్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. కానీ మనోడు దేన్ని పట్టించుకోకుండా అడ్డొచ్చిన దాన్ని ప్యారీ చేస్తూ ముందుకు వెళ్ళిపోతాడు. అది చూసి మాస్టర్ షాక్ అవుతాడు. కాకపోతే తను చేయాల్సింది ట్రాప్స్ ని తప్పించుకోవడం, ఆ ట్రాప్స్ ఉన్న ప్లేస్ ని వెతకడం. కానీ తను ఇలా చేయడం శిక్షణకి విరుద్ధం, తను శిక్షణకి పనికిరాడు అనుకుంటాడు. అందుకే 3 నెలల తర్వాత తను కూడా అక్కడ నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత నోర్ మ్యాజిక్ ని నేర్చుకోవడం కోసం ఓకెన్ మాస్టర్ దగ్గరికి వెళ్తాడు. కానీ 2 నెలలు తనతో ట్రైనింగ్ తీసుకొని పవర్ ని తను నేర్చుకోడు. అందుకే ఓకెన్ మాస్టర్ నోర్ ని చూడగానే తన బాడీలో మానా పవర్ లేదు, అందుకే తను ఏ పవర్ ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. అలాగే ఓకెన్ మాస్టర్ ఇంకో విషయం చెప్తాడు, నువ్వు మానా రెసిడెన్స్ రూమ్ లోకి వెళ్ళు, అక్కడికి వెళ్తే నీకు ఏదైనా పవర్ వస్తుందేమో, కాకపోతే వెళ్ళిన వెంటనే బయటికి వచ్చేయాలి అంటాడు. కానీ ఆ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత 3 రోజులైనా నోర్ బయటికి రాడు. ఒక్కసారి మనిషి లోపలికి వెళ్తే మనిషి సెన్సెస్ మొత్తం పని చేయడం ఆగిపోతాయి. కానీ లోపలికి వెళ్ళిన నోర్ మాత్రం చాలా ఆరోగ్యంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలా ట్రైనింగ్ తీసుకొని 3 నెలల తర్వాత కూడా చిన్న ఫైర్ ను మాత్రమే తన చేత్తో వెలిగించగలడు. దాంతో ఓకెన్ మాస్టర్, చిన్న పిల్లాడు కూడా ఈ పవర్ ని ఉపయోగించగలడు. కానీ అప్పుడే ఓకెన్ మళ్ళీ నోర్ ని చూస్తే తను 2 చేతులతో టైనీ ఫ్లేమ్ ని ఉపయోగించడం చూసి షాక్ అవుతాడు. ఈ పవర్ ని ఓకెన్ మాస్టర్ నేర్చుకోవడానికి 25 సంవత్సరాలు పట్టింది. కానీ నోర్ మాత్రం 3 నెలల్లో నేర్చుకున్నాడని ఆశ్చర్యంలో ఉంటాడు. కానీ తను అడ్వెంచరర్ అవ్వాలనుకుంటున్నాడు కాబట్టి ఈ పవర్ తనకి సరిపోదు. ఒకవేళ తనలో మానా పవర్ ఎక్కువ ఉంటే తను నాకంటే గొప్ప మాయగాడు అయ్యుండేవాడు అనుకుంటాడు. తర్వాత నోర్ అక్కడ నుంచి సేన్ మాస్టర్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే సేన్ మాస్టర్ తనతో అంటాడు, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నీతో రైట్ ఆఫ్ బ్లెస్సింగ్ ని చేయించారా అంటాడు. ఎందుకంటే ఈ స్కూల్ కు రావాలంటే అది చేసిన వాళ్ళు మాత్రమే రాగలరు. కానీ అది చేశారో లేదో మనోడికి అస్సలు గుర్తుండదు. అందుకే సేన్ మాస్టర్, నీకు శిక్షణ ఇవ్వను, ఇక నుంచి దొబ్బే అంటాడు. అప్పుడు నోర్, ఎలా ఇవ్వవో నేను చూస్తాను, నువ్వు ట్రైనింగ్ ఇచ్చే వరకు నేను ఇక నుంచి ఒక్క అడుగు కూడా కదలను అని అక్కడే నిలబడతాడు. కానీ సేన్ మాత్రం నువ్వేం చేసుకుంటావో చేసుకో అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. నోర్ మాత్రం ఒక్క అడుగు కూడా కదలకుండా అక్కడ నిలబడతాడు. కొన్ని రోజులకి మనోడు స్పృహ తప్పి కింద పడిపోతాడు. వెంటనే సేన్ వచ్చి తనని హీల్ చేసి తనతో అంటాడు, నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను, కాకపోతే నీకు పవర్స్ వస్తాయా లేదా అనేది నా చేతిలో లేదు అంటాడు. అలా 3 నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కేవలం లో హీల్ చేయడం మాత్రమే నోర్ నేర్చుకుంటాడు. కానీ ఈ స్కిల్ ఉండడం వల్ల
అడ్వెంచరర్ అవ్వలేడు. అలా బాధగా అక్కడి నుంచి కూడా నోర్ వెళ్లిపోతాడు. అప్పుడే సేన్ నోర్ తో అంటాడు, బ్లెస్సింగ్ సెరమనీ లేకుండా నువ్వు ఈ పవర్ ని నేర్చుకున్నావంటే అదే చాలా గొప్ప విషయం. ముందు ముందు నువ్వు దీంతోనే చాలా పెద్ద పనులు చేయొచ్చు అంటాడు. తర్వాత అందరూ మాస్టర్స్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు అందరూ నోర్ గురించే మాట్లాడుకుంటారు. నోర్ చాలా అద్భుతమైన వాడు, మనమందరం కలిసి తనని సరైన దారిలో పెడితే తను అందరికంటే గొప్పవాడు అవ్వగలడు అనుకుంటారు. కానీ సమస్య ఏంటంటే అప్పటికే నోర్ రాజధానిని వదిలేసి వెళ్లిపోయి ఉంటాడు. ఇప్పుడు తను ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అని ఎవ్వరికి తెలీదు. ఇక లాస్ట్ కి మొత్తం మాస్టర్స్ కూడా వెతకడానికి వెళ్తారు. ఎంత వెతికినా నోర్ వాళ్ళకి దొరకడు. మళ్ళీ స్టోరీ ప్రెజెంట్ కి వస్తే నోర్ గిల్డ్ మాస్టర్ దగ్గరికి వెళ్తాడు. గిల్డ్ మాస్టర్ కి తెలీదు తన వల్లే యుద్ధం ఆగిపోయింది, రాజ్యం ప్రాణాలతో బతికిపోయింది అని. అది తెలియక నోర్ తో అంటాడు, ఇప్పుడు రాజ్యంలో మొత్తాన్ని తిరిగి మళ్ళీ నిర్మిస్తున్నారు, దానికి నువ్వు పని చేయాలి అంటాడు. ఆ మాట వినగానే నోర్ వెంటనే ఒప్పుకొని పని చేయడానికి వెళ్లిపోతాడు. తను పని చేయడానికి వెళ్ళిన దగ్గర తనతో పాటు పని చేసే వ్యక్తి నోర్ ని చూడగానే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే నోర్ పని చేస్తుంటే మనోడు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అని. అప్పుడే నోర్ ఆకాశంలో ఉన్న చందమామను చూస్తూ, ఈ రోజు ఎంత బాగా గడిచింది, నేను గుర్రపు బండి ఎక్కాను, రోలోని కలిశాను, అలాగే లేన్ పవర్ వల్ల గాల్లో కూడా ఎగరగలిగాను, అలాగే డ్రాగన్ మీద కూడా ప్రయాణం చేశానని గుర్తు చేసుకుంటాడు. ఇక తనకి ఆకలి వేస్తూ ఉంటుంది, కాకపోతే పని చేయాలని ఒప్పుకున్నాడు కాబట్టి మళ్ళీ పని చేయడం స్టార్ట్ చేస్తాడు. తర్వాత ఇక్కడ మహారాజు ఇంకా రేన్ మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళకిప్పుడు అసలు నిజం తెలుస్తుంది. ధైర్య దస్ కి సపోర్ట్ చేసింది ఎవరో కాదు, వీళ్ళు బాగా నమ్మిన మిత్రా దేశమే ధైర్య దస్ కి సపోర్ట్ చేసి ఉంటారు. ఇప్పటి వరకు మాస్టర్స్ పై వీళ్ళు చూసిన స్టోన్స్ ని, మానా ఐటమ్స్ ని అన్ని మిత్రా దేశంలోనే తయారు చేస్తారు. ఇక తర్వాత వీళ్ళ యుద్ధం మిత్రా దేశంతోనే ఉండబోతుంది. అయినా ఈ విషయంలో మహారాజు భయపడ్డు, వాళ్ళ రాజ్యంలో ఎంతో మంది అద్భుతమైన యోధులు ఉన్నారు అనుకుంటాడు. అలాగే ఇక్కడ రాజ్యంలో మాస్టర్స్ అందరూ కూడా అక్కడ గాయపడ్డ జనాలకి హెల్ప్ చేస్తూ ఉంటారు. యువరాణి లేన్ అక్కడ ఉన్న వాళ్ళకి ఫుడ్ పంచుతూ కనిపిస్తుంది. అలా ఇస్తూ నోర్ దగ్గరికి కూడా రాగానే మనోడి కడుపులో ఎలకలు పరిగెట్టడం మహారాణి కూడా చూసేస్తుంది. అలా యువరాణి తినడానికి ఇవ్వగానే మనోడు కడుపు నిండా తింటూ, ఏదో ఒక రోజు నేను కూడా పెద్ద యోధుని అవ్వగలను, మా నాన్న చిన్నప్పుడు ఎలా అయితే కథల్లో చెప్పాడో అలాంటి పెద్ద వీరుణ్ణి అవుతాను అనుకుంటాడు. ఇక అప్పటి వరకు కలలు కంటూ కూర్చుంటే పనులవ్వని పని చేయడం మొదలు పెడతాడు. అలా సీజన్ 1 కంప్లీట్ అవుతుంది. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కి హైప్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Yeah.